కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ ఆర్థిక నిపుణులతో ప్రత్యేక చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కోవిడ్ విజృంభణ తర్వాత ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై అటు సామాన్యుల నుంచి పరిశ్రమ వర్గాల వరకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పై ఈ రోజు ఏ అంశాలు ప్రాధాన్యం సంతరించుకోబోతున్నాయి, బడ్జెట్ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది వంటి విషయాలపై ఈటీవీ తెలంగాణ చర్చ చేపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు చర్చలో పాల్గొనేందుకు మనతో రామ్కి ఎండి గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. అలాగే జీవీ రెడ్డి గారు ప్రముఖ ఆడిటర్ మరియు ఆర్థిక నిపుణులు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఈ రోజు బడ్జెట్ ను చూసినట్లయితే అటు సామాన్యుల నుంచి కోవిడ్ కారణంగా అన్ని రంగాలు చాలా తీవ్రంగా కుదేలయ్యాయి. ఆయా రంగాలను చేయూతనిచ్చేలా ఈసారి బడ్జెట్ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది, మీ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? మనం లాస్ట్ ఇయర్ 30 లక్షల కోట్ల బడ్జెట్ మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఆ చేసిన దాదాపు 15-20 రోజులు నెల రోజుల లోపే మనకు కోవిడ్ పెద్దగా విజృంభించి ఆ తర్వాత ప్రజల నుంచి చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చింది గవర్నమెంట్ చేయాలనేది. దీన్ని ఆత్మనిర్భర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని మనము ఇన్వాల్వ్ చేయాలని ఒక 8-9 ప్యాకేజీలుగా గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. బట్ ప్రధానంగా 8-9 ప్యాకేజీలు కూడా మనం అబ్జర్వ్ చేస్తే అన్ని లోన్స్ ఇవ్వటము లేకుంటే లోన్స్కు గ్యారంటీలు ఇవ్వటమే తప్ప డబ్బులు ప్రజల చేతుల్లోకి వచ్చే స్కీములు చాలా తక్కువగా చేసింది గవర్నమెంట్. ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో మీరు అమెరికా చూసుకుంటే $2 ట్రిలియన్ డైరెక్ట్గా పబ్లిక్ చేతిలోకి కానీ ఇండస్ట్రీ చేతిలోకి కానీ డబ్బు రూపంగా ఇచ్చారు. అలాగే సింగపూర్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వాళ్ళ జీతాల్లో 25% ఆఫ్ ద శాలరీ గవర్నమెంట్ కంపెన్సేట్ చేసింది. ఏవియేషన్ సెక్టర్కి సంబంధించిన వాళ్లకు 75% ఆఫ్ ద శాలరీస్ అప్ టు డిసెంబర్ గవర్నమెంట్ కంపెన్సేట్ చేసింది. ఇటువంటి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అనే స్కీమ్ ఇటువంటి టైంలో చేయకపోతే ఆర్థిక మందగమనం రావటం ఇస్ ఇన్ఎవిటబుల్. అయితే మనము ఈరోజు చూసి స్టాక్ మార్కెట్ 50,000కు పోయింది, లేదనంటే జిఎస్టీ కలెక్షన్స్ 110% పోయింది కాబట్టి మన ఆర్థిక పరిస్థితి బాగుందనుకుంటే మనం తప్పు చేస్తున్నాం. ఎందుకంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ బాగా చేస్తుంది. ఓవరాల్గా ఎకానమీ 7.5% డెఫిసిట్, 8% డెఫిసిట్లో ఈ ఇయర్ మనము క్లోజ్ చేయబోతున్నాం. సో ఇట్స్ నాట్ గోన్ బి ఎ గ్రోత్ ఇయర్, ఇట్స్ గోన్ బి ఎ రిసెషన్ ఇయర్. రిసెషన్ ఇయర్లో డబ్బు ఖర్చు పెట్టడం అనేది ప్రధానమైన రిక్వైర్మెంట్ అవుతుంది. ఎంత డబ్బు ప్రజల చేతుల్లోకి గవర్నమెంట్ తీసుకొస్తుంది ఈ బడ్జెట్లో, ఇది సబ్సిడీ రూపంగా కానివ్వండి, ట్యాక్స్ ఇన్సెంటివ్ రూపంగా కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్గా కానివ్వండి, బ్యాడ్ బ్యాంక్ తీసుకురావటం కానివ్వండి, ఎంత డబ్బు ప్రజల చేతుల్లోకి వస్తుందనేది ఇంపార్టెంట్. సో నా అంచనా ప్రకారం ఈ సంవత్సరం కనీసం 35-40 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాలి. అది డెఫిసిట్ బడ్జెట్ అయినా కానీ హయ్యర్ స్పెండింగ్ బడ్జెట్ ఉండాలి. ఎక్స్పెండిచర్ బడ్జెట్ 40 లక్షల కోట్లు ఉండాలి. ఇన్కమ్ ఖచ్చితంగా ఈ సంవత్సరం తక్కువ ఉంటుంది. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ బియాండ్ ఈవెన్ 28-29 lakh crores, 11-12 లక్షల కోట్ల డెఫిసిట్ బడ్జెట్ను ప్రవేశపెట్టాలి. ఈ పెట్టిన బడ్జెట్లో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్, బ్యాడ్ బ్యాంక్స్ అండ్ మూడోది ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మర్స్ యాజిటేషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ సివియర్గా ఉంది. సో అగ్రికల్చర్ సెక్టర్ను ఫార్మర్స్కి బెనిఫిట్ అయ్యే ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా చేయాలి కూడా. ఫార్మింగ్ అనే సెక్టర్ దాదాపు కొన్ని సంవత్సరాలుగా నెగ్లెక్ట్ అవుతూ వచ్చింది అండ్ నో ఫార్మర్ ఈజ్ యాక్చువల్లీ ఫైనాన్షియల్లీ వెరీ వెల్ ఆఫ్. దే ఆర్ ఓన్లీ మెంటల్లీ మోరల్లీ వెల్ ఆఫ్ బట్ ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ లేరు. సో ఖచ్చితంగా వాళ్లకు బెనిఫిట్ అయ్యే స్కీమ్స్ చేయాలి. సో ఈ క్యాష్ టు ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్, స్పెషల్లీ ఫార్మర్స్, businessmen and employees in different forms, in different methods, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ వచ్చేటట్టు చూడాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, ఎగ్జాక్ట్లీ గౌతమ్ రెడ్డి గారు అన్నట్టు జీవీ రెడ్డి గారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోవిడ్ వల్ల అనేక రంగాలు ప్రభావితం, ఒక్క రంగం అని కాదు అన్ని రంగాలు కూడా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అయితే గతంలో ఆత్మనిర్భర భారత్ అభియాన్ కింద 20 లక్షల కోట్లు 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈసారి కూడా ఒక భారీ ఉద్దీపన ప్యాకేజ్ ఉండబోయే అవకాశాలు ఉన్నట్లు సర్వత్రా చర్చ జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? మార్నింగ్ అండి. ఇప్పుడు ఏదైతే కోవిడ్కి సంబంధించిన ప్యాకేజ్ ప్రకటించారో గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు ముఖ్యంగా ఆ రోజు ప్రకటించినప్పుడు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కానీ వచ్చిన విమర్శలు కానీ వాస్తవం కానీ ఏంటంటే లిక్విడిటీ ఇచ్చారు తప్పితే ఎవరికి కూడా చేతికి అందేటట్టు గవర్నమెంట్ పాకెట్ నుంచి ప్రజల పాకెట్లోకి రాలేదు. మేము బ్యాంకులకు చెప్తున్నాం, మీరు బ్యాంకుల దగ్గరికి వెళ్ళేసి లోన్లు తెచ్చుకోండి. సో ఇలాంటివి తప్పితే డైరెక్ట్గా లైక్ యూఎస్లో ఖర్చు పెట్టినట్టు కానీ లేకపోతే వేరే కంట్రీస్లో ఖర్చు పెట్టినా గవర్నమెంట్ ప్రభుత్వ ఖజానా నుండి ఒక వ్యక్తికి వచ్చిన ఆదాయం మీద నుండి దాంట్లో ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. సో అలా కాకుండా మీరు లోన్లు తెచ్చుకోమంటే
గతంలో తెచ్చుకుంటున్నారు, ఇప్పుడు అవసరమైన వాళ్ళు తెచ్చుకుంటారు. నువ్వు ప్యాకేజ్ ఇచ్చారు కదని చెప్పేసి అవసరం లేని వాళ్ళు ఎవరు లోన్లు తెచ్చుకోలేరు. అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళ కొలాటరల్ పెట్టి ఏదో తెచ్చుకుంటుంటారు, అది జరుగుతుంటుంది. ఇప్పుడు కోరేదంటే ఒకటి వచ్చేసరికి గవర్నమెంట్ వచ్చేసరికి డైరెక్ట్ బెనిఫిట్ ప్రజలకు వచ్చేటట్టు ఏదైనా చేయగలిగినట్టయితే అది ఉపయోగపడుతుంది. దానికి రెండు రకాలుగా చేయడానికి ఒకటి అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే ట్యాక్స్ రేట్స్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ట్యాక్స్ కట్టే అమౌంట్ తగ్గుతుంది కాబట్టి తద్వారా వాళ్ళకు కొంత సేవింగ్ వస్తుంది కాబట్టి ఆ సేవింగ్ని వాళ్ళు రియల్ ఎస్టేట్ అంటే కొత్త హౌసులు పర్చేజ్ చేయటమా ఏంటనేది ఒక అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని భారీగా పెంచాలి. అది పెంచినప్పుడు ఏమవుతుందంటే ఉపాధి దొరకడానికి అవకాశం ఉంటుంది. మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచనంత వరకు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఈ కోవిడ్ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి అయినా సరే 21, 22 ఆర్థిక సంవత్సరానికి సరే కొంచెం భారీగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచినట్లయితే తద్వారా ఏమవుతుందంటే మీకు ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వచ్చేసరికి ఇప్పుడు లైక్ పీపీఏ మెథడ్ మీద రోడ్లు అవన్నీ వేస్తారు. వాటికి వీజీఎఫ్ అని వైబిలిటీ గ్యాప్ ఫండ్ అవన్నీ పెంచి కొంత ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చినట్లయితే కొత్తగా వాళ్ళు కూడా ఎక్కువ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకు ఓవరాల్గా కోవిడ్ నేపథ్యంలో ఏమైందంటే ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఇచ్చారు కానీ బట్ అది ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది, ఎవరికి ఉపయోగపడిందంటే లేదని చెప్పాలి. ఓకే, సో ముఖ్యంగా గౌతమ్ రెడ్డి గారు, పరిశ్రమలకు సంబంధించి చూసుకున్నట్లయితే కోవిడ్ వల్ల నిజంగా ఒకటి ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, వస్తూత్పత్తి కావచ్చు తీవ్రంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో అటు పరిశ్రమలు ఈ బడ్జెట్ నుంచి ఏం కోరుకుంటున్నాయి? దాదాపు పరిశ్రమలు 2 క్వార్టర్లు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. Q1 ఆఫ్ FY21, Q2 ఆఫ్ FY21 చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. మొదటి క్వార్టర్ అయితే దాదాపు ఎంప్లాయీస్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయలేని పరిస్థితిలో ఒక క్వార్టర్ వెళ్ళిపోయింది. సో చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఫస్ట్ ఇండస్ట్రీస్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే లార్జ్ స్కేల్ స్పెండింగ్ బై పబ్లిక్. సో పబ్లిక్ స్పెండింగ్ పెరగాలంటే పబ్లిక్ చేతిలో లిక్విడిటీ రావాలి. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సో లిక్విడిటీ పబ్లిక్ ఎట్లా వెళ్తుంది అనేది ఒక ప్రధానమైన ఎక్స్పెక్టేషన్. రెండోది బ్యాంక్స్ మనం ఇన్ని ఉద్దీపన ప్యాకేజీలు చేసినా కానీ 45-50 లక్షలున్న ఎంఎస్ఎంఈలో 2 లక్షలు 3 లక్షల మందికి కూడా ఈ లోన్ ఫెసిలిటీ అనేది చేరలేదు. గతంలో బడ్జెట్ చూసుకున్నట్లయితే ఎంఎస్ఎంఈలకే పెద్దపీట వేసా అని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే ఈసారి కూడా మాకు ప్రత్యేక కేటాయింపులు ఇంకా అదనంగా కావాలని చెప్పేసి కూడా అటు కోరుకుంటున్నాయి. దీనిపై చాలా అదనంగా కావాలి. ఎందుకంటే మీకున్న టోటల్ ఎంఎస్ఎంఈలో లెస్ దాన్ 10% ఆర్ బారోయింగ్ ఎంఎస్ఎంఈస్. మిగిలిన 90% డూ నాట్ హ్యావ్ ఎనీ బారోయింగ్ కెపబిలిటీ. బ్యాంకులు కూడా ఇంత గవర్నమెంట్ చెప్పాక కూడా సొంతంగా గవర్నమెంట్ గ్యారంటీల మీద లోన్లు ఇవ్వటం అనేది అంత ఈజీగా జరగటం లేదు. ఎంతమంది ఎంఎస్ఎంఈలు బ్యాంకుకి పోయి లోన్ తెచ్చుకోగలుగుతున్నారు, తెచ్చుకోలేకపోతున్నారు. ఆ ఫెసిలిటీని గత 30 సంవత్సరాల క్రింద వెళ్తే మేము ఇండస్ట్రీలు మొదలుపెట్టిన టైంలో చూస్తే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఏదైతే ఎంత సిస్టమేటిక్గా ఫండ్స్ ఇచ్చేవాళ్ళో ఇప్పుడు బ్యాంక్స్ అంత ఈజీగా ఫండింగ్ చేయట్లా. గవర్నమెంట్ గ్యారంటీలు ఇచ్చాక కూడా చేయట్లా. సో ఆ ఫెసిలిటీస్ని పెంచటము, ఫండింగ్ పెంచటము, ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ఈ 3 చేయాలనేది ఖచ్చితంగా ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ ఉంది ఈ సంవత్సరం. ప్లస్ ఈ స్టీల్ అండ్ సిమెంట్ ఇన్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బాగా పెరిగిపోయినాయి. వాటిని సమ్ ఫార్మ్ ఆఫ్ కంట్రోల్ తీసుకురావాలి గవర్నమెంట్, ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిడ్యూసింగ్ ట్యాక్సెస్ ఆర్ బై కంట్రోలింగ్ ద ప్రైసెస్. ఈ రెండు ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. టాక్సేషన్కి సంబంధించి జీవీ రెడ్డి గారు, ముఖ్యంగా పన్ను స్లాబులు ఈసారి ఏమన్నా సవరణ ఉండే అవకాశాలు ఉన్నాయా? అవే కొనసాగించే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఇప్పుడు దాదాపు ఈరోజు మనకు ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు 90% మించి వ్యక్తిగత పన్నులు పే చేసేవాళ్ళు, అంటే ఇండివిజువల్స్ అసెసీస్ ఎక్కువ ఉంటున్నారు. అందులో ప్రజెంట్ స్లాబ్స్ ఎలా ఉన్నాయంటే మొదటి 2.5 లక్షల రూపాయలకి ట్యాక్స్ లేదు, 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు 5%, 5 లక్షల దాటి నుంచి 10 లక్షల వరకు 20% ఉంది, 10 లక్షలు దాటితేనేమో 30% ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కోరుకునేది ఏంటంటే ప్రజెంట్ ఈ బడ్జెట్ అనే కదా, గత బడ్జెట్ 3 బడ్జెట్ల నుంచి కోరుకుంటున్నారు. అది నెరవేరింది ఏంటంటే ఈ 2.5 లక్షది కాస్త బేసిక్ స్లాబ్ 5 లక్షలు చేయాలనేది ఒకటి కోరుకుంటున్నారు. రెండోది వచ్చి 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో వచ్చేసరికి 10% ఉండాలి. 10 lakhs నుంచి 20 lakhs వరకు 20%, మోర్ దాన్ 20 lakhs 30% వస్తున్నట్లయితే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ధరలు పెరిగినవి. ఇప్పుడు మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ చూస్తే దాదాపు 100 రూపాయలు టచ్ అయిపోతున్నాయి. కానీ మీరు అటుపక్క ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నారు, ఇటుపక్క ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు తగ్గించకుండా పోతే వాళ్ళకి ఏమవుతుందంటే కష్టం అవుతుంది. ఆ నేపథ్యంలో ఏమవుతుంది, ఇప్పుడు మనం ఏదైతే కొత్త స్లాబ్స్ అనుకున్నాం అప్ టు 5 lakhs నిల్లు, 5 to 10 lakhs వచ్చే సెల్లకి 10% ఇలా ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే కొంత వాళ్ళకి ఏమవుతుందంటే ఒక యావరేజ్ ఎంప్లాయ్కి ఒక దాదాపు ఒక 25,000 నుంచి 30,000 రూపాయలు మిగలటానికి అవకాశం ఉంటే అట్లీస్ట్
ఓ మంత్లీ ఆ ఫోన్ బిల్లు, పెట్రోల్ బిల్లు ఇలాంటి స్కోప్ ఉంటుంది. కోవిడ్ వల్ల ముఖ్యంగా ఆదాయాలు కావచ్చు, అటు కొనుగోలు శక్తి కానీ చాలా పడిపోయింది. ఈ నేపథ్యంలో అటు డెవల్యూషన్ కావచ్చు, ఫండ్స్ టు లోకల్ బాడీస్ కావచ్చు పెంచాల్సిన అవసరం ఏ మేరకు ఉందంట? సో ఇది ఒక ఆస్పెక్ట్. ఇది రెండోది వచ్చేసరికి నో డౌట్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నేపథ్యంలో కొంత ఆర్థికంగా దెబ్బతిన్న మాట వాస్తవం. సో ఈ నేపథ్యంలో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇప్పుడు ఏదైతే 42% ఉందో, అంటే ఆల్రెడీ ఫైనాన్స్ కమిషన్ ఫిక్స్ చేసింది దీన్ని, ఇప్పుడు మార్చడానికి అవకాశం తక్కువ ఉండే, బట్ ఏదైనా పాలసీ డెసిషన్ తీసుకొని డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటే కేంద్ర పన్నుల వాటాలు రాష్ట్రానికి కొంతగిన పెంచినట్లయితే కొంత రాష్ట్రాలకు కూడా ఊరట ఉంటుంది. ఏది పన్నుల వాటా అది ఒక 42 నుంచి ఒక 50% తీసుకెళ్ళినట్టయితే బాగుంటుంది. ఇది కాకుండా లోకల్ బాడీస్కి వచ్చేసరికి ఇచ్చే పన్ను ఏదైతే వాటాలు ఉంటున్నాయో కేంద్రం నుంచి చెప్పడానికి మాత్రం దాదాపు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా 69,900 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెరగడం జరిగింది. బట్ వెరాజ్ అది లాంచ్ అయ్యేకి మాత్రం 35,000 నుంచి 40,000 కోట్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఒకటి దీంట్లో ఇద్దరి లోపాలని, ఒకటి వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరిగా దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి లోకల్ బాడీస్కి ఏదైతే అంటే పంచాయతీల కోటికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అలొకేట్ చేస్తుందో వీళ్ళు సకాలంలో వర్కులు చేసి దానికి సంబంధించిన బిల్స్ అన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సబ్మిట్ చేసినట్టయితే ఆ పెట్టిన మొత్తాన్ని నిధిని కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ఒక లాస్ట్ ఇయర్ 69,900 కోట్లు పెట్టారు. దాన్ని కూడా కొంత ఒక 30,000 కోట్లు అది పెంచినట్టయితే కొంత గ్రామీణ వాతావరణానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా నెరేగా అంటే పనికి ఆహార పథకం కింద కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇంకా బాగా పెంచాలి. ఎందుకంటే అది డైరెక్ట్గా దాన్ని పెంచడం వల్ల ఏమవుతుంటే గ్రామాల్లో ఉన్న వ్యక్తులకి ఉపాధి డైరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది ఇమీడియట్గా. ఇప్పుడు ఆ పని దినాలు కొంత పెంచి కొంతగిన అమౌంట్ కింద పెంచినట్టయితే డైరెక్ట్గా ఉపాధి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కోవిడ్ నేపథ్యంలో చాలాసార్లు కన్స్ట్రక్షన్స్ ఆగిపోవచ్చు, లేకపోతే వివిధ రకాల పరిశ్రమలు కూడా కొంత మూతపడ్డాయి. ఎంఎస్ఎంఈ లాంటి మూతపట్టము చాలా ఎక్కువగా. ఆ నేపథ్యంలో ఏంటంటే చాలామంది పనులు పోగొట్టుకొని గ్రామాల్లో చేరుకొని ఇప్పుడు గ్రామాల్లో ఉన్నారు. సో ఈ పనికి ఆహార పథకం ఏంటంటే ఇమ్మీడియట్గా ఇవ్వగలిగిన అవకాశం 1-2 సంవత్సరాలు. సో ఎక్కువగా బడ్జెట్లో నెరేగా ఫండ్స్ కూడా పెంచినట్లయితే బాగుంటుంది. ఓకే, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గురించి జీవీ రెడ్డి గారు అన్నట్టు గౌతమ్ రెడ్డి గారు ముఖ్యంగా చూస్తున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం చాలా వరకు ప్రభావితమైంది. ముఖ్యంగా ఈ సిమెంట్, ఐరన్ వాటి ధరలు పెరగడంతో పాటు ఇప్పుడు కూలీల కొరత కూడా తీవ్రంగా వేధిస్తుంది. ఈ రంగాన్ని చేయూతనిచ్చేలా ఆదుకునేలా ప్రభుత్వం ఎటువంటి కేటాయింపులు చేస్తే బాగుంటుందంటారు? ప్రభుత్వం ప్రధానంగా ఇప్పుడు ఈ సిమెంట్, స్టీల్ రేట్స్ ఏవైతే అన్యూజువల్గా పెరిగినాయో దీనివల్ల ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంతింటి కళలు దూరం అయిపోయినాయి. వీటిని తగ్గించాలి అని అంటే ధరల నియంత్రణ అయినా చేయాలి. ధరల నియంత్రణ చేస్తే కొన్ని ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి. ట్యాక్సెస్ని కంట్రోల్ చేసి కూడా దీన్ని చేయొచ్చు. అయితే ఈ ట్యాక్స్ కంట్రోల్ అనేది చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఇండస్ట్రీ ఒక ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ చేయట్లేదు. మీరు చూస్తే ప్రధానంగా మనకు వచ్చే 30 లక్షల కోట్లు మనకు ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే 7 లక్షల కోట్లు కార్పొరేట్ ట్యాక్స్ అంటే కంపెనీలు వాళ్ళు సంపాదించిన లాభాల మీద కట్టే ఇన్కమ్ ట్యాక్స్ 7 లక్షల కోట్లు. ఎంప్లాయీస్ వాళ్ళ జీతాల మీద కట్టే ఇన్కమ్ ట్యాక్స్, సో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అది 6 లక్షల కోట్లు. జిఎస్టీ 5.5 లక్షల కోట్లు. ఈ 3 ప్రధానమైన ఇన్ఫ్లోస్ 18 లక్షలు 19 లక్షల కోట్లు. ఈ కాకుండా ఒక చెత్త టాక్సేషన్ స్ట్రక్చర్ ఉంది ఇండియాలో. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని ఒకటి, డివిడెండ్ ట్యాక్స్ అని ఒకటి. ఈ రెండు ఏవైతే ఎక్స్ట్రా ట్యాక్స్ ఉన్నాయో ఈ డబుల్ ట్యాక్స్ కింద వస్తాయి. ఎందుకంటే క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు వస్తుంది, నేను ఏదో నమ్ముకుంటే వస్తుంది, ఆల్రెడీ అది ట్యాక్స్ సఫర్ అయినాక కొన్న ప్రాపర్టీ కాబట్టి డబుల్ ట్యాక్స్ కింద వస్తుంది. డివిడెండ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఒక కంపెనీ లాభం మీద ట్యాక్స్ కట్టిన తరువాత మిగిలిన డబ్బును షేర్ హోల్డర్కి ఇస్తుంది, మళ్ళీ రెండోసారి ట్యాక్స్ వేస్తున్నారు. ఈ 2 ట్యాక్స్లు తీసేస్తే ప్రజల చేతుల్లోకి డబ్బులు వెళ్తుంది. ఈరోజు ఏంటి, ఎక్కడున్న డబ్బు అక్కడే ఉంటుంది. లోన్ల కింద ఇచ్చుకుంటున్నారు కానీ ఎవరు డివిడెండ్ తీసుకుని ఇంటికి తీసుకుపోవట్లేదు. ఎవరు కూడా ఒక ప్రాపర్టీ అమ్మితే ఆ డబ్బు తెచ్చుకుని వాళ్ళు మళ్ళీ 30% ట్యాక్స్ కట్టాలి, 20% ట్యాక్స్ కట్టాలని క్యాపిటల్ గెయిన్స్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఈ రెండింటిని తీసేస్తే ఫస్ట్ లిక్విడిటీ టు ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ వస్తుంది. ఈ 2 ప్రపంచంలో 90% దేశాల్లో ఇవి లేని ట్యాక్స్లు. మన దగ్గర కూడా లాస్ట్ ఇయర్ డివిడెండ్ ట్యాక్స్ తీశారు. తీసేసి ఏం చేశాడు, కంపెనీ చేతిలోంచి తీసాను ఇండివిజువల్ చేతిలో పెట్టాను అన్నాడు. కంపెనీ చేతిలో ఉన్నప్పుడు 22%, ఇండివిజువల్ చేతికి వస్తే 40% అయిపోయింది. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఇంకా అన్యాయం జరిగింది. ఫారిన్ కంపెనీలకు బెనిఫిట్ జరిగింది, ఎందుకంటే వాళ్ళకి 10%, మనకి 40%. అయ్యేసరికి ఇటువంటి డబుల్ టాక్సేషన్ స్ట్రైట్ చేస్తే లిక్విడిటీ వస్తుంది. ప్లస్ ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని కొంచెం టింకర్ చేస్తే, ఎక్సైజ్ డ్యూటీ కానీ సేల్స్ ట్యాక్స్ కానీ కొంచెం తగ్గిస్తే సిమెంట్ అండ్ స్టీల్ ప్రైస్ కంట్రోల్ చేయొచ్చు. లిక్విడిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పబ్లిక్, ట్యాక్స్ రిఫార్మ్స్, ఈ 2 చేస్తే కన్స్ట్రక్షన్ సెక్టర్ కు బెనిఫిట్ అవుతుంది. అండ్ రియల్ ఎస్టేట్ జనాల సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశలకు డబ్బు చేయుతగా వస్తుంది. దానివల్ల బెనిఫిట్ జరుగుతుందని భావిస్తుంది. ముఖ్యంగా గౌతమ్ రెడ్డి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశ రాజధాని ఢిల్లీలో గత 2 నెలల నుంచి కొత్త సాగు చట్టాలపై రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈసారి బడ్జెట్లో వారిని ఆ రంగాన్ని ఆకట్టుకునేలా, రైతుల్ని శాంతింపజేసేలా ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయంటారు?
ఇప్పుడు ఈ సాగు చట్టాలు మంచా చెడ్డ అనేది అదొక పెద్ద సబ్జెక్ట్. దాంట్లో కొంత బెనిఫిట్ ఉంది, కొంత నష్టం ఉంది. ఇది లాంగ్ టర్మ్ గా కార్పొరేట్ హ్యాండ్స్ లోకి ఫార్మింగ్ వెళ్ళిపోద్దా అన్న భయం ప్రధానంగా ఉంది. మోర్ దాన్ ఆ చట్టం వల్ల ఈ రోజు రాసిన దాంట్లో నష్టం ఏందనేది ఫార్మర్స్ ఎవరు ముందుకొచ్చి ఈ క్లాస్ వల్ల ఈ నష్టం అనేది చెప్పే పరిస్థితుల్లో లేదు. ఎప్పటికైనా లాంగ్ టర్మ్ గా కార్పొరేట్ హ్యాండ్స్ లోకి వెళ్ళిపోతుందేమో అన్న భయం ఉంది. ఆ భయాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఫార్మర్స్ నుంచి తీసేసే రిక్వైర్మెంట్ ఉంది. అయితే ప్రధానంగా మనం ఇక్కడ ఫార్మింగ్లో చూస్తే రెండు ఇంపార్టెంట్. ఫార్మర్ భయపడేది ఏంటి? నేను క్రాప్ వేస్తే ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి? నేను ఈరోజు పసుపు వేస్తాను, వరి పండిస్తాను, నేను ఏదైనా పంట వేసుకుంటే పంట పండకపోతే నా పరిస్థితి ఏంటి? పండితే కొంటారా? ఎంత కొంటారు? ఈ రెండిటి మీద వాళ్ళకు కంఫర్ట్ ఇస్తే దే డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. ఫార్మర్స్ ఎక్స్పెక్ట్ చేసేది అదే. క్రాప్ ఫెయిల్ అయితే క్రాప్ ఇన్సూరెన్స్ తెచ్చారు, కానీ అది అంత సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ కాలేదు అక్రాస్ ద కంట్రీ. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే బడ్జెట్ ఉందో 15,000 కోట్లు, దాన్ని బాగా పెంచి ప్రతి ఒక్క ఎకరంలో ప్రతి ఒక్క స్టేట్లో క్రాప్ ఫెయిల్ అయితే గవర్నమెంట్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కంపెన్సేటింగ్ సో మచ్ అనేది ఒకటి తీసుకురావాలి. రెండోది ఎంఎస్పీ ఏదైతుందో ఖచ్చితంగా ఈ రోజు ఉన్న ఎంఎస్పీలు సరిపోవు. ఇప్పుడు మనం ఎక్కడైనా చూడండి, వరి 1,800 రూపాయలకు కొంటున్నారు, డిఫరెంట్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ ప్రైజెస్ కొంటున్నారు. ఎక్కడైనా ఫార్మర్ ఒక లోయెస్ట్ ఎంప్లాయ్ 2,50,000 సంపాదించుకుంటాడు, 20,000 రూపాయల నెలకు తీసుకునే ఎంప్లాయ్, అతను సంపాదించే అంత ఒక 5 ఎకరాల రైతు సంపాదించే పరిస్థితి లేకుండా ఉంది. ఉన్నప్పుడు ఫార్మింగ్కి ఉద్దీపన రాదు. సో ఈ 1,800 ఉన్నది 3,600కు పోవాలి కావచ్చు. సో అటువంటి ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ రావాలి. ఈరోజు మొత్తం మీరు చూస్తే ఎంత ఇస్తున్నారు ఫార్మర్కి? ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు ఇచ్చే మొత్తం ఫార్మర్కి ఇచ్చే బెనిఫిట్ ఒకటే, ఫర్టిలైజర్ సబ్సిడీ. ఈ ఒక ఫర్టిలైజర్ సబ్సిడీ తప్ప దే ఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ ఎల్స్ అక్రాస్ ద ఫార్మింగ్ సెక్టర్. ఎంఎస్పీ అంటే ఏముంది? మీ దగ్గర 1,800 రూపాయలకు కొనటం, మళ్ళీ వెళ్ళి ఇంకొకటికి 20,000 రూపాయలకు అమ్మటమే కదా. Government is actually making money in between. Food Corporation of India is making money by giving MSP. They are not losing money. Crop insurance వల్ల కూడా ఏముంది? ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీ కడుతున్నారు. సో నెట్ దే ఆర్ నాట్ లూజింగ్ మనీ. వీళ్ళు ఇచ్చేది ఓన్లీ ఈ ఫర్టిలైజర్ సబ్సిడీ. ఈ ఫర్టిలైజర్ సబ్సిడీ కూడా చూస్తే ఇదొక చెత్త స్కీమ్. ప్రపంచంలో ఎవరు ఫర్టిలైజర్స్ సబ్సిడీ ఇవ్వరు. ఫర్టిలైజర్ను దాని ప్రైస్కి దాన్ని అమ్మనివ్వాలి. ఎందుకంటే లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఇండియాలో 90% ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ ఆర్ యూజింగ్ యూరియా. మెనీ కంట్రీస్ హ్యావ్ స్టాప్డ్ యూజింగ్ యూరియా. అండ్ యూరియా ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? రాక్ ఫాస్ఫరస్ తీసుకొచ్చి దాన్ని పెట్టి ట్రీట్ చేస్తున్నాం. మనకు రాక్ ఫాస్ఫరస్ ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వదు. డిఫరెంట్ కంట్రీస్కి పోయి మనం ఫాస్ఫరస్ కొనుక్కొచ్చి యూరియా తయారు చేసి యూరియాతో మనము కెమికల్ బేస్డ్ ఫర్టిలైజర్ చేస్తున్నాం. దీనికి గుడ్ సబ్స్టిట్యూట్ ఉంది, కంపోస్ట్. వేస్ట్ నుంచి కానివ్వండి, కౌడంగ్ నుంచి కానివ్వండి, ఊర్లలో కొంతమంది చేసుకుంటారు. ఊర్లలో మన సొంత వేస్ట్ నుంచి, సొంత కౌడంగ్ నుంచి కంపోస్ట్ తయారు చేస్తారు. ఇప్పుడు మీరు సబ్సిడీని కంపేర్ చేస్తే 45,000 కోట్లు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 40 నుంచి 45,000 కోట్లు ఫర్టిలైజర్ సబ్సిడీ ఉంటే కంపోస్ట్ సబ్సిడీ 29 కోట్లు. అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ ఎ నెంబర్. సో గవర్నమెంట్ షుడ్ థింక్ ఆఫ్ స్కీమ్స్ దట్ విల్ ఎంకరేజ్ ఆర్గానిక్ కంపోస్ట్ in comparison to chemical compost. And we are not saying that urea is not suitable. Urea is suitable. It's a good product. But you must encourage alternate products which have better quality. So అది సపోర్ట్ చేయాలని నేను భావిస్తున్నాను. సో బడ్జెట్ అనగానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే జీవిరెడ్డి గారు, పన్నులకు సంబంధించి సవాళ్లు ఉంటాయా అని చెప్పేసి ఎక్కువ మంది ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ మందిని ప్రభావితం చేసే జీఎస్టీకి సంబంధించి ఈసారి నిర్ణయం పూర్తిగా కౌన్సిల్కి అప్పగించారు. ఈసారి బడ్జెట్లో దానికి సంబంధించి వస్తు సేవల పన్నును కూడా తగ్గించాలని చెప్పేసి ఆయా రంగాలు ఎక్కువగా పెద్ద ఎత్తున కోరుతున్న నేపథ్యంలో పాలసీ డెసిజన్ తీసుకునే ఆస్కారం ఏ మేరకు ఉందంటారు? ఇప్పుడు గతంలో ఎలా ఉందంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ ఇవన్నీ కూడా బడ్జెట్లో వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఎక్సైజ్ వచ్చేసరికి జీఎస్టీలోకి వెళ్ళిపోయింది. ఎక్సైజ్ కాబట్టి రాష్ట్రాల్లో విధించే వ్యాట్ కానీ ఇవన్నీ కూడా జీఎస్టీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బడ్జెట్లో వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ మీద ఒక స్కోప్ ఉంటుంది, రెండోది వచ్చేసరికి కస్టమ్స్ మీద. కాకపోతే బడ్జెట్లో జీఎస్టీ రేట్స్ మీద చెప్పలేరు, కానీ ఒక పాలసీ డెసిషన్ తీసుకుని బడ్జెట్ రోజు కాబట్టి ఒక అనౌన్స్మెంట్ చేయొచ్చు. మేము కౌన్సిల్కి రెఫర్ చేస్తాము, రేట్స్ తక్కువ రేట్స్ ఇస్తామని చెప్పేసి. జీఎస్టీకి పూర్తి నిర్ణయాధికారం కౌన్సిల్కి అప్పగించిన నేపథ్యంలో ఈ రిఫర్ చేయడం అనేది ఏ మేరకు? అంటే కౌన్సిల్లో కూడా హెడెడ్ బై ద ఫైనాన్స్ మినిస్టరే కదా అక్కడ ఉండేది. కౌన్సిల్ మెంబర్స్ కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ప్లస్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఇక్కడ తీసుకోవాల్సింది, ఎందుకంటే మళ్ళీ అది బడ్జెట్ మీద ప్రభావం పడేదే కదా కౌన్సిల్ తీసుకునే నిర్ణయం కూడా. అయితే ఒకటి ఏంటంటే మనకు అసలు జీఎస్టీ నేపథ్యం ఏంటిది? వన్ నేషన్ వన్ ట్యాక్స్. వన్ నేషన్ వన్ ట్యాక్స్ కాస్త పోయి ఈరోజు ఉదాహరణ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ తీసుకుంటే దాంట్లో వాడే ఎక్కువ మెటీరియల్స్ మీద రేట్స్ 18%, 28% వాడుతున్నారు. మరి మామూలుగానే ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరిగే దాని మీద మళ్ళీ మీరు 18%, 28% వేసేట్లేకి ఇంకా అది కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. అదేవిధంగా సర్వీస్ పోర్షన్ కూడా ఒకప్పుడు 12.36% ఉన్నది,
ఈరోజు 18%కి వచ్చి కూర్చుంది జీఎస్టీలో. ఈరోజు 60% ఆఫ్ అవర్ జీడిపిలో, మన దేశ జీడిపిలో 60% సర్వీస్ ఇండస్ట్రీ ఉంటే నువ్వు దాని మీద 18% అయితే సర్వీస్ కూడా కాస్ట్ అయిపోతుంది. సో కోవిడ్ నేపథ్యంలో చాలా రంగాలు పన్ను స్లాబ్లను తగ్గించాలని చెప్పేసి కోరుతున్నారు. సో ఆ మేరకు డెసిషన్ అంటే మీరు రిఫర్ చేసే అవకాశాలు ఉంటాయంటారు. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ కోవిడ్ నేపథ్యం కాకపోయినప్పటికీ కూడా గతం నుంచి ఉన్న డిమాండ్ ఒకటి. కోవిడ్ నేపథ్యంలో ఇంకా చేసినట్లయితే బాగుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్లో పన్ను స్లాబులు తగ్గించాలి. రెండో విధి వచ్చేసరికి జీఎస్టీ రేట్స్ కూడా సరే వన్ నేషన్ వన్ ట్యాక్స్ చేయలేకపోయినప్పటికీ కూడా మీరు అట్లీస్ట్ ఒక యావరేజ్ రేట్ అని తీసుకురావాలి. ఇప్పుడు సే ఫర్ సిన్ గూడ్స్ ఉన్నాయి, మీరు సిన్ గూడ్స్ మీద ఆల్రెడీ 28% ప్లస్ కాంపన్సేషన్ చేస్తాను. అంటే సిన్ గూడ్స్ అంటే టొబాకో కావచ్చు, ఇలాంటివన్నీ వాటి మీద ఎక్కువ రేట్లు వేస్తున్నారు. వాటి మీద వేసినప్పుడు కూడా బట్ ఆటోమొబైల్ వచ్చేసి ఒక కారు కొంటే దాదాపు 50% ట్యాక్స్ పడుతుంది. లగ్జరీ కారు కొంటే మీకు ఏం మిగులుతుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంత ట్యాక్స్లు కలెక్ట్ చేస్తే. అట్లీస్ట్ నేను ఏమంటానంటే ఇండియాలో కన్జంప్షన్ చేయడానికి పీపుల్ రెడీగా ఉన్నారు, కానీ ఇంత ట్యాక్స్లు వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ భయపడి ఎనికిపోతున్నారు. దాన్ని ఒక మోడరేట్ చేసుకోవాలి. సర్వీస్ ఇండస్ట్రీని 12% తీసుకురావడం జీఎస్టీ రేట్ని, మిగతాది వచ్చేసేలేకి యావరేజ్లో 15% హై క్వాలిటీ గూడ్స్ని, మామూలు వస్తువులు వచ్చేసరికి ఒక 10% మధ్యలో ఇలా పెట్టుకున్నట్టు అయితే ఏమవుతుందంటే ఎక్కువ మంది కూడా కన్జ్యూమ్ చేయడానికి అవకాశం ఉంది. తద్వారా మళ్ళీ జీడిపి కూడా పెరుగుతుంది. ఇది ఒకదానికి ఒకటి లింకు. ఇంకోటి కూడా ఇందాక గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు క్యాపిటల్ గెయిన్స్ అనే ట్యాక్స్ మాత్రం అది దారుణం. అసలు అది సరే గతంలో వచ్చిందా ఎప్పుడు వచ్చిందని పక్కన పెడితే 20% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడుతుంది. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసరికి వాళ్ళకున్న వ్యక్తిగత స్లాబ్స్ రేట్స్ ప్రకారం యావరేజ్గా 30% పడుతుంది. సో దీన్ని కూడా ఇంతకుముందు 36 months ఉండేది క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మ్, దాన్ని కూడా లాస్ట్ బడ్జెట్లో 24 months తీసుకొచ్చారు, బిఫోర్ లాస్ట్ బడ్జెట్లో. సో దాన్ని ఇంకా ఎక్కువ కాంప్లికేట్ చేస్తున్న తప్పితే దాన్ని సింప్లిఫై చేయట్లేదు. ఒకవేళ మీరు ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ కంట్రోల్ పర్పస్ కోసం ఉంచినప్పటికి కూడా బట్ అంత రేట్లు ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 10% 5% తీసుకొచ్చినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే అది క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే మనము క్యాపిటల్ అసెట్స్ అమ్ముతున్నామో, క్యాపిటల్ అసెట్స్ అంతకుముందు గతంలో కొనేది అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ మనీ, అంటే వైట్ అమౌంట్ పెట్టే కొంటున్నారు ట్యాక్స్ కట్టిన అమౌంట్ని మళ్ళీ దాని మీద వేయటము. అదేవిధంగా డివిడెండ్ ట్యాక్స్ కూడా దాటిన తర్వాత 10 లక్షలు దాటితే డివిడెండ్ ట్యాక్స్ వేయటము, ఇవన్నీ కూడా ఏంటంటే కాంప్లికేట్ అవటము, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అవటం తప్పితే ఏం లేదు. ఇవన్నీ డిస్కరేజ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు లేకపోతే కన్జంప్షన్ కానీ ఇవన్నీ డిస్కరేజ్ అవుతుంది. ఎప్పుడు కూడా ట్యాక్స్ రేట్స్ కూడా కన్జంప్షన్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎంకరేజ్ చేస్తట్టు ఉండాలి. బట్ ఇవన్నీ డిస్కరేజ్ చేస్తట్టుంది ఇట్ సీమ్స్. ఓకే, గౌతమ్ రెడ్డి గారు, ఇంతకుముందు మనం వ్యవసాయ రంగం గురించి మాట్లాడుకున్నాం. కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడు అనంతర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఆరోగ్య రంగం ఇప్పుడు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం కూడా ఈసారి బడ్జెట్లో ఈ రంగానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేయాలని కూడా చూస్తుంది. సో ఈ నేపథ్యంలో మౌలిక వసతుల కల్పన పెరిగేలా ఈ వ్యాక్సినేషన్, ముఖ్యంగా ప్రజారోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యత. వ్యాక్సినేషన్ ఇప్పుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున టేకప్ చేసిన నేపథ్యంలో సర్వత్రా భారత్కు వ్యాక్సినేషన్లో ప్రశంసలు కూడా దక్కుతున్న నేపథ్యంలో మౌలిక వసతులు పెంచడానికి కానీ ఇటువంటి మహమ్మారులను ఇంకా సమర్థవంతంగా ఎదుర్కొనేలా బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉంటాయని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా హెల్త్ కేర్కి చాలా హై బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇండియాలో ఇది మొత్తం కలిపితే కూడా పెద్ద కాస్ట్ అయ్యే స్కీమ్ కాదు. 130 కోట్ల మందికి మనిషికి 500 రూపాయలు చొప్పున వేసినా కానీ 50,000 కోట్ల రూపాయలతో మొత్తం దేశానికి వ్యాక్సినేషన్ చేయొచ్చు. 300 రూపాయలు పర్ హెడ్ అనేది కరెంట్ ప్రైస్ గవర్నమెంట్ కొనేది. కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ 300 రూపాయలు చొప్పున వేస్తే 40,000 కోట్లలో మొత్తం కంట్రీకి వ్యాక్సినేషన్ అయిపోద్ది. అయితే ఈ వ్యాక్సినేషన్తో ఇది అయిపోదు ప్రాబ్లం. మనం చూడాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్ పబ్లిక్ హెల్త్ ఇంపాక్ట్ రాకుండా చూసుకోవాలి. ఈ వైరస్ స్ప్రెడ్లు బ్యాక్టీరియా స్ప్రెడ్లు జరగకుండా చూడాలంటే శానిటేషన్ మీద దే హ్యావ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ. Country has to be clean, people have to be clean, we have to maintain hygiene, social hygiene practices improve చేయాలి. వీటికి కావాల్సిన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తేనే లాంగ్ టర్మ్ హెల్త్ ప్రొటెక్షన్ జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ మే ప్రొటెక్టర్స్ ఫర్ 1 year 2 years, ఆ తర్వాత మళ్ళీ కొత్త రకమైన వైరస్ వస్తుంది. సో జనరల్ శానిటేషన్ ఇంప్రూవ్మెంట్కి కొన్ని లక్షల కోట్లు పెట్టాల్సిన అవసరం ఉంది మనకు. అది ఖచ్చితంగా ఈ సంవత్సరం పెడతారని కూడా నేను భావిస్తున్నాను. ఒకటి హెల్త్ మీద, 2 పబ్లిక్ హెల్త్ మీద. పబ్లిక్ హెల్త్ అంటే శానిటేషన్ స్కీమ్స్ మీద దే మస్ట్ స్పెండ్ ఆల్మోస్ట్ 2 lakh crores టు ఎన్ష్యూర్ దట్ లాంగ్ టర్మ్ హెల్త్ బెనిఫిట్స్ ఆర్ ప్రొటెక్టెడ్. ఓకే, జీవిరెడ్డి గారు, ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ ఎప్పుడు చూసుకున్నా కానీ రాష్ట్రానికి కేటాయింపులు ఏముంటాయని చెప్పేసి ముఖ్యంగా రాష్ట్రం ఎక్కువగా ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. ఈసారి బడ్జెట్లో మన రాష్ట్రానికి ముఖ్యంగా 5 ఏళ్ళ మాకు అంటే కేటాయింపులు పూర్తిగా ఆశాజనకంగా ముఖ్యంగా సంతృప్తికర స్థాయిలో లేవని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. సాగునీటి కేటాయింపులకు కావచ్చు, ఇటు మిషన్ భగీరథకు నిర్వహణకు కూడా కేటాయింపులు చేయాలి, జాతీయ ప్రాజెక్టులు ప్రారంభించాలని చెప్పేసి డిమాండ్లు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి ఈసారి రాష్ట్రానికి కేటాయింపులకు సంబంధించి కేంద్ర అప్రోచ్ ఏ విధంగా ఉండబోయే అవకాశాలు ఉన్నాయి?
ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో వచ్చేసరికి రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల్లో వాటా కాకుండా శాఖాపరమైన కేటాయింపులో కొన్ని రాష్ట్రాలకు కొన్ని వస్తుంటుంది. అందులో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు తీసుకున్నట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి తీసుకున్నట్లయితే తెలంగాణలో ఇక్కడున్న ప్రభుత్వం కూడా కొన్ని అడుగుతుంది. మిషన్ భగీరథ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టు కింద ప్రకటించమంటున్నారు. అదేవిధంగా మిగతా ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి కానీ ఇక్కడ తెలంగాణలో ఐఐఎంలు కనిపెట్టారు వాటికి సంబంధించిన నిధులు కూడా ఇంకా సరైనటువంటి కేటాయింపులు, కొన్ని రైల్వే ప్రాజెక్టులు కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నవి. వాటన్నిటిని కూడా శాఖాపరమైన కేటాయింపులు చేస్తూ వీటిని ప్రత్యేక దృష్టితోటి, ఎందుకంటే ఈ రోజు అడుగుతున్నవి కాదు ఇవి, తెలంగాణ సంబంధించినటువంటి ఎప్పటి నుంచో అడుగుతున్నాయి కాబట్టి వీటిని ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకు రాష్ట్ర విభజన ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం ద్వారా రావాల్సిన నిధులే సరిగా ఇవ్వలేకపోతున్నారు. ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు తీసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు ఒక లిటిగేషన్ ఏంటి, R&Rకి సంబంధించి మాకు సంబంధం లేదంటున్నారు. కానీ మనకు విభజన చట్టంలో ఏముంది, మొత్తం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది అంటున్నారు. దాదాపు ఆ ఒక్క చిన్న డిఫరెన్స్ వల్ల 30,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భరాయించాల్సి వస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అంత 30,000 కోట్ల రూపాయల నిధులు వెచ్చించగలదా? R&R మీద వెచ్చించలేదు. కనీసం ఈరోజు ఈ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి R&Rకి సంబంధించి ఆ 30,000 కోట్లని అట్లీస్ట్ అడ్రస్ చేయాలి. అదేవిధంగా రైల్వే జోను ఇంతకుముందు బడ్జెట్ అప్పుడు ప్రకటించారు, ఇంతవరకు దానికి సంబంధించినంతవరకు వైజాగ్ రైల్వే జోన్కు సంబంధించి ఇంతవరకు ఏమీ అడుగులు పడలేదు. అదొకటి రైల్వే జోన్ అంశం. అదేవిధంగా ఏపీలో కూడా ఎయిమ్స్ రావడం జరిగింది. ఇంకా మిగతా వెనుకబడిన జిల్లాలకు నిధులు అయితే బడ్జెట్లో కేటాయిస్తున్నారు, ఇంతవరకు ఇవ్వట్లేదు. ఉదాహరణకు 7 జిల్లాలని వెనుకబడిన జిల్లాల కింద ఆంధ్రప్రదేశ్లో తీసుకోవడం జరిగింది. జిల్లాకి 50 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. 350 కోట్ల రూపాయలను సంవత్సరానికి ఇవ్వలేకపోతే ఎలాగూ ఆపేశారు, ఇవ్వలేదు. దాదాపు ఆపేసి 2 సంవత్సరాలు అయిపోయింది. దాన్ని ఇవ్వటమే కాకుండా ఇంకా కొంత పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా కావచ్చు, లేకపోతే నెల్లూరు కావచ్చు, రాయలసీమ జిల్లాలు, ఉత్తరాంధ్రలో వచ్చేసరికి శ్రీకాకుళం, ఇవన్నీ కంప్లీట్గా వెనుకబడినవి. సో వాటికి మీరు ప్రత్యేక దృష్టితోటి మీరు విభజన హామీ చట్టమే కాకుండా ప్రత్యేక దృష్టితో కూడా చూసి మీరు కొంత నిధులు కింద కేటాయించినట్టయితే ఉపయోగపడుతుంది. సో ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన జిల్లాల ప్రత్యేక కేటాయింపులు చేసే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? అదే కదా ఇప్పుడు చేయాలంటున్నాం. గతంలో ఇప్పుడు ఫస్ట్ 3 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. తర్వాత లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఆపేశారు. బడ్జెట్లు అయితే పెడుతున్నారు, నిధులు అయితే రిలీజ్ చేయట్లేదు. ఇప్పుడు మేము కోరేది ఆ పాతవి రిలీజ్ చేయాలి, ఇంకా కొంత కూడా పెంచాలంటాను. ఇప్పుడు అవి 50 కోట్లు అనేది ఒక జిల్లాకు మనకు తెలుసు అసలు నథింగ్ అసలు. కానీ అవే ఇవ్వట్లేదు, అవి కూడా పెంచాలి. వెనుకబడిన జిల్లాలకి ఇచ్చే నిధులు పెంచాలి. అదేవిధంగా కొన్ని మండల్స్ కింద డెవలప్మెంట్ మండల్స్ కింద కూడా కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అది కూడా కొత్తగా నిధులు ఇచ్చినట్లయితే బాగుంటుంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్మార్ట్ సిటీస్ అని చెప్పడం జరిగింది. స్మార్ట్ సిటీస్ మనం కొన్ని ప్రకటించినప్పుడు అన్ని కొన్ని ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు రావడం జరిగింది. ఇంతవరకు ఆ ప్రాజెక్టు ప్రిపరేషన్ కాస్ట్కు సంబంధించిన 5%, 10% రిలీజ్ చేయడం జరిగింది తప్పితే ఇక ఒక్క అడుగు కూడా ముందుకు బలేదు. మరి అంటే మీరు బడ్జెట్లు కొత్త కోరికలు పక్కన పెట్టండి, బడ్జెట్లో పెట్టినవే సరిగా రాలేకపోతున్నవి. కంపల్సరీగా వెనుకబడిన జిల్లాలు కావచ్చు, లేకపోతే స్మార్ట్ సిటీస్కి సంబంధించిన ఫండ్స్ కూడా పెంచాలి. ప్లస్ గతంలో ఉన్న అరియర్స్ రిలీజ్ చేయాలి, కొత్తగా ఇచ్చేవి కూడా త్వరితగతిన ఇచ్చేటట్టు చూసుకోవాలి. ముఖ్యంగా జీవిరెడ్డి గారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక మాట అన్నారు. సో 100 ఏళ్లలో ఎప్పుడు చూడని బడ్జెట్ ఈసారి ప్రవేశపెట్టబోతున్నాం అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఒకటి ఏంటంటే ఇది పొలిటికల్ స్టేట్మెంట్, కంప్లీట్గా రాజకీయమైనటువంటి స్టేట్మెంట్ తప్పితే ఒకటి ఏమంటున్నారు, 100 ఏళ్ల బడ్జెట్ అంటున్నారు, వి షేప్ బడ్జెట్ అంటున్నారు. ఇప్పుడు 100 ఏళ్ల బడ్జెట్ చూడడానికి ఏమైనా 100 లక్షల కోట్లు వేస్తారు బడ్జెట్? వేయరు కదా. లాస్ట్ టైం 30 లక్షల కోట్లు వేశారు, మహా పెంచితే ఇప్పుడు ఒక 20% పెంచినా కూడా 36 లక్షల కోట్ల కంటే దాటడానికి అవకాశం లేదు బడ్జెట్. అది కూడా 36 లక్షల కోట్లు కూడా ట్యాక్స్ రెవెన్యూ ద్వారా వచ్చే తక్కువే ఉంటుంది, ఎక్కువ కూడా డెప్ట్కి వెళ్ళాలి. లాస్ట్ టైం మనకు ఫిజికల్ డెఫిసిట్ చూసినట్లయితే FRBM లిమిట్స్ దాటి బడ్జెట్లోనే చూపించడం జరిగింది. FRBM లిమిట్స్ మనకు 3% ఉంటే 3.5% వరకు ఫిజికల్ డెఫిసిట్ చూపించడం జరిగింది. ఈసారి నాకు తెలిసి ఆ ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ పెంచి రెవెన్యూ తక్కువ ఉన్నప్పుడు. సో అవకాశం లేదు. ఈ షేప్ బడ్జెట్ అనేది ఆ స్థాయిలో మాట్లాడాల్సింది కాదు. అసలు ముందు నీకు అనేది ఒక బాడీ అనేది ఉంటే, ఫిజిక్ అనేది ఉంటే నువ్వు వీ షేపో 6 ప్యాకో చేయొచ్చు. అసలు ఆడ మొత్తం ఎకానమీ మొత్తం కుల్లబెట్టున్నారు, కుళ్ళిపోయింది. ఈ షేప్లో మీరు వీ షేప్ బడ్జెట్ చేస్తాము లేదా 100 ఏళ్ల బడ్జెట్ చేస్తామనేది ఐ డోంట్ థింక్ సో, అవకాశమే లేదు. ఓకే, అన్ని రంగాలు ప్రత్యేక కేటాయింపులు, ఉద్దీపనలు కోరుతున్న నేపథ్యంలో నిధుల సమీకరణ కేంద్రానికి ఏ విధంగా సాధ్యమయ్యే అవకాశం? ఇప్పుడు నిధుల సమీకరణ వచ్చి వాళ్ళకు 2 ఉన్నది ట్యాక్స్ సోర్స్. ఒకటి కార్పొరేట్ ట్యాక్స్, నాన్ కార్పొరేట్, కస్టమ్స్, ఇటు ద్వారా రావడానికి వస్తుంది. ఈ మొత్తం కలిపినా కూడా మహా వస్తే 20 లక్షల కోట్లు వస్తుంది. రెండోది వచ్చేసరికి ట్యాక్స్ కాకుండా ఆధారపడేది డిజిన్వెస్ట్మెంట్ మీద ఆధారపడుతున్నారు. బట్ డిజిన్వెస్ట్మెంట్స్ కూడా ఏంటంటే కేవలం డబ్బుల కోసం వీళ్ళు డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నారు తప్పితే
అసలు ఒక కంపెనీని డిజిన్వెస్ట్మెంట్, ఒక పిఎస్సిని, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ డిజిన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది కరెక్ట్గా ఉందా లేదా, అది నడవలేని పరిస్థితిలో ఉండి అది లాభాలు లేని పరిస్థితిలో ఉంటే మీరు డిజిన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కేవలం మీ నిధుల సమీకరణ కోసం డిజిన్వెస్ట్మెంట్ చేసి పిఎస్సీని కూడా దెబ్బతీస్తున్నారు. సో మీకు ఎక్కువ శాఖాపరమైన కేటాయింపులు ఏం చేయాలన్నా కూడా మీరు ట్యాక్సులు తగ్గించి ఎక్కువ మందిని ట్యాక్స్ బ్రాకెట్లు చేసుకొచ్చేసి ట్యాక్స్ ఆదాయం పెంచుకుంటారు చూడాలి తప్పితే ఎక్కువ ట్యాక్సులు వేసి జనాలను భయపెట్టేసేసి ట్యాక్స్ బ్రాకెట్లకి రాకుండా చేసేసి మీరు ఆధారపడితే ట్యాక్స్ ఆదాయం మీద పూర్తిగా ఆధారపడితే కాదు. ఇంకోటి ఇందులో భాగంగానే ఒక చివరి ఏంటంటే వృద్ధి రేట్ అనేది ఇప్పుడు -7.7 గా నమోదైంది. వచ్చే సంవత్సరం కల్లా 11% వృద్ధి రేటు, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వి షేప్ ఒకవేళ కరువు ఒకవేళ నమోదైతే ఏ మేరకు సాధ్యం 11% వృద్ధి రేటు ఒకవేళ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం మీద ఏ విధంగా ఆధారపడి? ఇప్పుడు వృద్ధి రేట్ అనేది కూడా పూర్తిగా పొలిటికల్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు -7.7 అట్ల నుంచి వాళ్ళు రేపు 12-13% అంటే దాదాపు ఇది మైనస్ ప్లస్ అయ్యి మళ్ళీ అక్కడ ప్లస్ అయితే దాదాపు 20% పెరగాలి. అసలు మనకు చరిత్రలో ఉందా ప్రాక్టికల్గా అసలు 20% గ్రోత్ అనేది? అంటే ఒక ఆశాజనక దృక్పథం, ఆశాజనకం ఉండటం వేరు, ప్రాక్టికాలిటీ వేరు కదా. ఇట్లా చూపించి మీరు ఎన్ని రోజులు ఎకానమీ, ఇప్పుడు అలా చూపించే కదా ఎకానమీ కొల్లబెడతా వస్తున్నది. మనము అన్ని రంగాలు కోలుకొని ఇప్పుడు పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ, మనకు అన్ని రంగాలు కోలుకొని పర్ఫెక్ట్గా ఉంటేనే డబల్ డిజిట్ వస్తే బాగుంది అనుకుంటాం. ఏదో 10%, 9-10 వస్తే ఇది మైనస్ నుంచి ప్లస్కి వచ్చి ప్లస్ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. సో ఒకవేళ మీరు అలా ఆశాజనకం ఉండటం కదా, మీరు అలా రావాలంటే దాన్ని తగ్గట్టుగా మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఇప్పుడు ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అన్నారు. ఆత్మనిర్భర్ ప్యాకేజ్ అని చెప్పేసి ఖజానా నుంచి రూపాయి వెళ్ళిపోకుండా మీరు లోన్లు తీసుకోండి అది ఇదంటే అది ఎక్కడవుతుంది? అది లిక్విడిటీ ఇస్తామంటే అది కాదుగా సమస్య. మీరు కాంప్రహెన్సివ్ వేలో పాలసీలు డిజైన్ చేసేటప్పుడు ఆ విధంగా డిజైన్ చేసుకోవాలి. ఉదాహరణ మేక్ ఇన్ ఇండియా అంటారు, మేక్ ఇన్ ఇండియా అంటారు, మళ్ళీ ఇతర దేశాల నుంచి మీరు చైనా నుంచి కానీ మిగతా గూడ్స్ వస్తూనే ఉంటాయి. నువ్వు కస్టమ్స్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ కానీ సేఫ్ గార్డ్ డ్యూటీ అవి పెంచుకొని వీళ్ళకి కాస్త ఇన్సెంటివ్స్ ఇచ్చినట్లయితే తక్కువ ధరకు వీళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేయగలుగుతారు. ఆ మార్కెట్ వేరే దేశాల నుంచి వచ్చే మార్కెట్ నుంచి కాంపిటీషన్ ఇవ్వగలరు వీళ్ళు. అవేమి కాకుండా అన్ని డోర్లు తీసేసేసి మీరు మేక్ ఇన్ ఇండియా చేయాలంటారు, 5 ట్రిలియన్ ఎకానమీ అంటారు. వినడానికి వెరీ సౌండింగ్ బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. మీరు ప్రతిదీ కనిపించినంత కేవలం నిధుల కోసమే ప్రైవేటైజ్ చేసుకుంటూ పోతున్నట్టు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కూడా ఏదో డిజిన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తుంటారు, ప్రైవేటైజేషన్. అదేవిధంగా రైల్వేలు, అవునన్నా కాదన్నా రైల్వేలు మనకి ఒకటి ప్రజలకు ఉపయోగపడేది తక్కువ రేట్లలో, ప్లస్ గవర్నమెంట్ కూడా అంత దాని మీద వచ్చిన బడ్డన్ ఏం లేదు. ఇప్పుడు దాన్ని కూడా ప్రైవేటైజ్ చేయాలని చూస్తున్నారంటారు. దాంట్లో ఉన్న ఏదైనా లోపాలను సరి చేసుకొని మీరు ఇన్కమ్ వచ్చేటట్టు చూసుకోవాలి. కానీ మీరు కేవలం నిధుల కోసం అన్నింటినీ తీసుకుని ప్రైవేటైజ్ చేస్తూ పోతే రేపు వాటి మీద వేల లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, స్థలాలు అవన్నీ ఈరోజు మార్కెట్ వాల్యూ ప్రకారం. మీరు డిజిన్వెస్ట్మెంట్ అని చెప్పేసి రూపాయి తీసుకుని వాడికి 10 రూపాయలు అప్పచెప్తే ఇట్స్ నాట్ కరెక్ట్. సో గౌతమ్ రెడ్డి గారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి బడ్జెట్లో అటు హెల్త్ కేర్తో పాటు డిఫెన్స్ కూడా ప్రముఖంగా అధికంగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు ముఖ్యంగా తెలుస్తుంది. ఇంకొకవైపు పాకిస్తాన్ చొరబాట్లు కావచ్చు, అదేవిధంగా చైనా కవ్వింపు చర్యలు కావచ్చు. ఈ నేపథ్యంలో రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉండబోనుంటాయి? ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా బడ్జెట్కి 8% దాకా అలొకేట్ చేస్తారు. ఈవెన్ 9% దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఎవ్రీ ఇయర్ యావరేజ్ మనం 7 to 8% ఆఫ్ ద అవుట్లెట్ డిఫెన్స్కి పెడతా ఉన్నాం, పెట్టాలి కూడా. అండ్ ఈ సంవత్సరం బహుశా ఇంతకుముందు సంవత్సరాల కంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందని నేను భావిస్తున్నాను. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ కంటే కూడా చైనా కవ్వింపు చర్యలే ఎక్కువ ప్రాబ్లంగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మనం ఎప్పుడు పాకిస్తాన్తో ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రమే చూసేవాళ్ళం. అండ్ ఆ బార్డర్ మనది పెద్దది, చైనాతో ఉన్న డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న బార్డర్. వీటినన్నింటినీ మనం డిఫెండ్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ పెంచే అవకాశం ఉంది. దీంతో పాటు ఇంతకుముందు క్వశ్చన్కి నేను ఐ వాంటెడ్ టు ఆన్సర్, ఏదైతే మనం లాస్ట్ ఈ ఇయర్స్ -7.5% ఉంటే నెక్స్ట్ ఇయర్ 11 వెళ్తామా వెళ్ళమా అనేది ఖచ్చితంగా వెళ్తాం. నెక్స్ట్ ఇయర్ 11%. అది వెళ్ళమని జీవీ రెడ్డి గారు చెప్పింది నేనేమి ఏకీభవించట్లేదు. ఎందుకంటే -7.5 నుంచి +11కి వెళ్ళాలంటే లాస్ట్ ఇయర్ మార్చ్తో కంపేర్ చేస్తే మొత్తం మనం పెరగాల్సింది 4%. ఈరోజు ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ మార్చ్తో కంపేర్ చేసే స్టేజ్కి వచ్చేసాం. ఆల్రెడీ జిఎస్టీ మనం ఇప్పుడు 110% ఆఫ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ జిఎస్టీ కట్టాం. ఇప్పుడు జనవరి కూడా లాస్ట్ ఇయర్ జిఎస్టీ కన్నా 105-110% ఖచ్చితంగా వస్తుంది రేపెల్లుండి మనకు డేటా వచ్చినప్పుడు. అయితే ఒక తేడా అయితే నెక్స్ట్ ఇయర్ మీకు మనకి ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చే -7.5 ఈజ్ బికాస్ ఆఫ్ Q1. మనం ఏప్రిల్ టు జూను, జూలై టు సెప్టెంబర్ క్వార్టర్స్లో పోగొట్టుకున్న డబ్బు వల్ల -7.5. నౌ అక్టోబర్ టు డిసెంబర్, జనవరి టు మార్చ్ వీఆర్ గోన్ బి ఏ పాజిటివ్ క్వార్టర్స్ ఉంటాయి ఈ రెండు. క్యూములేటివ్గా -7.5. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ 11 గ్యారంటీ వస్తుంది. ద డిఫరెన్స్ అండ్ ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఏంటంటే ఇందులో
ఆర్గనైజ్డ్ సెక్టర్ దగ్గర డబ్బు వస్తుంది, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ దగ్గర డబ్బు తగ్గుతుంది. ఇన్ఈక్వాలిటీ ఇన్ ద సొసైటీ పెరుగుతుంది. దీనివల్ల ఈ ఇన్ఈక్వాలిటీని బ్యాలెన్స్ చేయడానికి గవర్నమెంట్ షుడ్ డూ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బెనిఫిట్ ఇన్ ద కరెంట్ టైమ్ టు పీపుల్. సో మందగమనం నేపథ్యంలో 11% 11% వృద్ధి రేటును సాధించడానికి ప్రభుత్వం ముందున్న సవాళ్ళని ఏమంటారు? నాకు అది అసలు 11% రావడానికి సవాల్ ఏం కనిపించట్లేదు. ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఆల్రెడీ వచ్చేసామని నేను అనుకుంటున్నాను 11కి. ఎందుకంటే ఈ రోజున్న ప్రకారం నెక్స్ట్ 12 months మనం పర్ఫామ్ చేస్తే 11% గ్రోత్ రేట్ వచ్చేస్తుంది మనకి ఇయర్ మీద. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే సొసైటీలో రాబోయే ఇన్ఈక్వాలిటీని బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే ఆర్గనైజ్ సెక్టర్ దగ్గర డబ్బు ఎక్కువ. ఇప్పుడు జిఎస్టీ కలెక్షన్స్ బట్టి చూస్తే ఆర్గనైజ్ సెక్టర్ ఈజ్ డూయింగ్ మోర్ బిజినెస్, అన్ఆర్గనైజ్ సెక్టర్ ఈజ్ డూయింగ్ లెస్ బిజినెస్. సో వీళ్ళను ప్రొటెక్ట్ చేసే స్కీమ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది గవర్నమెంట్ దగ్గర. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా మీరు ఇండస్ట్రీ వైపు చూస్తూ ఉన్నారు. సో ఈ పారిశ్రామిక కారిడార్లు కావచ్చు, ముఖ్యంగా హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, వీటికి సంబంధించి కేటాయింపులు ఈ బడ్జెట్కు సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశాలు? వాస్తవంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద చాలా చిన్న చూపు చూస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ గత 9 నెలల్లో అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది రాష్ట్ర ప్రభుత్వాలే. వాళ్ళ ఖర్చు ₹1 కూడా తగ్గలేదు. జీతాలు మొత్తం కట్టాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు డూ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్, దే హ్యాడ్ టు డూ ఆల్ ది హెల్త్ కేర్ కాస్ట్ దట్ ఈస్ అసోసియేటెడ్. మొత్తం ఖర్చు వాళ్ళ మీద వచ్చింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ₹1 కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో కనీసం డబ్బు ముద్రణ చేసే అవకాశం ఉంది. 1,00,000 కోట్లు ప్రింట్ చేయగలరు వాళ్ళు. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తే వీళ్ళకి చేతికి రావాల్సిందే తప్ప స్టేట్ గవర్నమెంట్ ఇన్కమ్ స్కీమ్స్ ఏమున్నాయి? పెట్రోల్, స్టేట్ ఎక్సైజ్ తప్పితే దే హ్యావ్ నో అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మిగిలినంత సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తే అంతే. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ₹1 కూడా డ్యూరింగ్ కోవిడ్ టైం ఏ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళలేదు. మనము ఏప్రిల్ మే నెలల్లో చూసాము 400 కోట్లు 500 కోట్ల కలెక్షన్ లేని నెలలు ఉన్నాయి మనకు. అటువంటి సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సాయం చేయాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఎన్హాన్స్డ్ అలొకేషన్స్ ఇవ్వాలి. ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రాజెక్టులు చేయించాలి. ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఫార్ములేట్ చేయాలి. అటువంటి పరిస్థితి కాకుండా మా ప్రభుత్వము, మా అపోజిషన్ ప్రభుత్వం అనే ఆలోచనతో పోతే రాష్ట్రాలు బాగుపడవు, దేశం బాగుపడవు. సో ఒక యూనిటీ ఇన్ డైవర్సిటీ ఏదైతే మన దేశ ఆలోచన ఉందో ఆ ఆలోచనను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్స్కి సపోర్ట్ చేయాలి. సో ఆయా రంగాలు ప్రత్యేక కేటాయింపులు కోరుకుంటున్న నేపథ్యంలో ఈసారి భారీ ఉద్దీపన ప్యాకేజ్ ఏమైనా ఉండబోయే అవకాశాలు ఉన్నాయా? దీనిపై మీరేం భావిస్తారు? నేనైతే ఖచ్చితంగా లార్జ్ స్కేల్ బడ్జెట్ ఉంటుందని ఊహిస్తున్నాను. నేను 36 లక్షల నుంచి 40 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ ఉంటుంది. డిస్పైట్ ఇట్ బీయింగ్ ఏ -4.2% ఫిస్కల్ డెఫిసిట్ ఉన్నా కానీ అంత సైజ్ బడ్జెట్ ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా స్టేట్స్కి అలొకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్కి అలొకేషన్, హెల్త్ కేర్కి, శానిటేషన్కి, ఈ 4 సెక్టర్లకు ఇన్వెస్ట్మెంట్ చేసి పబ్లిక్ చేతిలోకి లిక్విడిటీ ఎక్కువ వచ్చేటట్టు త్రూ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, త్రూ స్పెండింగ్ ఆన్ పబ్లిక్ స్కీమ్స్ కానివ్వండి, పబ్లిక్ చేతికి లిక్విడిటీ వస్తే మార్కెట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. అండ్ సొసైటీలో వచ్చే ఇన్ఈక్వాలిటీ ఏదైతే రిచ్ అండ్ పూర్ మధ్యలో పెరుగుతున్న ఇన్ఈక్వాలిటీని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఈ బడ్జెట్లో ఉంది. సో ఇండస్ట్రీకి సంబంధించి మీ వైపు నుంచి అంటే ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఈసారి బడ్జెట్లో ఎన్ని రాయితీలు కానీ లే ఆఫ్లు కానీ ఎటువంటి మీరు ఆశిస్తున్నారు? నేనైతే ప్రధానంగా ఈ డబుల్ ట్యాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పటికైనా పోవాలని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డివిడెండ్ ట్యాక్స్ కానివ్వండి, లేదంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కానివ్వండి. దీంతో పాటు ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఈ రోజు కూడా ఖచ్చితంగా మీరు చూడండి 11ంటికి బడ్జెట్ స్టార్ట్ అవ్వగానే తక్కువ మంది ట్యాక్స్ కడుతున్నారు, దీన్ని పెంచాలి, కట్టే తక్కువ మంది ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు, దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ప్రతి సంవత్సరం చెప్తారు ఇది. బట్ ప్రతి సంవత్సరం ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ అల్ట్రా రిచ్ ట్యాక్స్ అనేది ఒకటి కొత్త ట్యాక్స్ యాడ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు అల్ట్రా రిచ్ ట్యాక్స్ అనేది ఎంత దూరం పోయిందంటే 42% ఇప్పుడు హైయెస్ట్ ట్యాక్స్ స్లాబ్ రేట్. 42% కట్టమంటే ఎవరికి, ఇప్పుడు సంపాదించుకున్నవాడికి ఎవరికి నచ్చదు. నువ్వు సంపాదించుకున్నదే కదా 42% కట్టడానికి ఏంటి అనే ఆలోచన తప్పు. దాని ద్వారా ఏమవుతుంది, దీన్ని ఎట్లా అవాయిడ్ చేయాలన్న ఆలోచన మొదలవుతుంది. కంపెనీలకు ట్యాక్స్ 25%, ఇండివిజువల్ చేతిలో 42%, కార్పొరేట్ ట్యాక్సెస్ 25%, ఇండివిజువల్ 42%. ఎందుకు కడతాడు? వాడు కంపెనీలోకి తీసుకెళ్ళి ఆ డబ్బుని అక్కడ 25 కడతాను, 17% మిగిలించుకుంటాడు. సో థింకింగ్ బ్యాలెన్స్ చేసే పరిస్థితి తీసుకురావట్లా గవర్నమెంట్. అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది. సో ఉన్న ట్యాక్స్లతో పాటు కొత్తగా కోవిడ్ ట్యాక్స్ని కూడా ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. సో ఇది బదనపు భారంగా ఏ మేరకు ఉండబోయనుంది, దీన్ని మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా పెడతారని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా వాళ్ళకు డెఫిసిట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా దే మే యాడ్ కోవిడ్ సెస్.
అయితే ఇట్లాంటి సెస్లు ఏమైనా యాడ్ చేసినప్పుడు షార్ట్ టర్మ్గా ఉండాలి. 1 yearకో 2 yearsకో బడ్జెట్ డెఫిసిట్ ఉంది కాబట్టి ఇది కవర్ చేసుకోవడానికి 1 yearకి నేను కోవిడ్ సెస్ కలెక్ట్ చేసుకున్నాను అంటే ఎవరు బాధపడరు, ఎందుకంటే ఇది రిపిటేటివ్ కాస్ట్ కాదు. ఇప్పటి వరకు వచ్చిన ఏ సెస్ అయినా చూడండి పర్పెచువల్ అయిపోయింది. ఎడ్యుకేషన్ సెస్ నా చిన్నప్పటి నుంచి కొడుతున్నాను, ఇప్పటికీ కడతానే ఉన్నాం. ఏ సెస్ వచ్చినా పర్మనెంట్ కాదు. సెస్ అనేది షార్ట్ టర్మ్కి ఇది ఇంపాక్ట్ వచ్చింది, దీన్ని కరెక్ట్ చేయడానికి నేను అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాను పబ్లిక్ దగ్గరికి, 1 సంవత్సరం కలెక్ట్ చేస్తాను, నెక్స్ట్ ఇయర్ ఉండదంటే ఎవరు బాధపడరు. బట్ ఇదేంటంటే రిపీట్ అవుతూ కంటిన్యూ అవుకుంటూ పోతున్నాయి, అవి ఆపేయాలి. కోవిడ్ సెస్ కలెక్ట్ చేయడం ఈజ్ అ రిక్వైర్మెంట్. వీ విల్ ఎంకరేజ్ ఇట్ సో లాంగ్ యాజ్ ఇట్ ఈస్ మెంట్ ఓన్లీ ఫర్ 1 year. ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ పర్పెచువల్ టైం. సో జిఎస్టీ ఫైలింగ్ కూడా క్వార్టర్లీ చేశారు, 3 months ఒకసారి. దీన్ని 1 year వరకు చేయాలని చెప్పేసి కూడా కొన్ని వర్గాలు కోరుతున్నాయి. దీనిపై మీరేమంటారు? ఐ థింక్ క్వార్టర్లీ షుడ్ బి గుడ్ ఇనఫ్, ఎందుకంటే 1 year పోయేసరికి ట్రాన్సాక్షన్స్ మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. జిఎస్టీ ఏదంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసి ఆ ట్రాన్సాక్షన్ మీద ట్యాక్స్ కట్టాలి. సంవత్సరం పాటు అయ్యేసరికి కొన్ని 100,000 ట్రాన్సాక్షన్స్లో మర్చిపోతుంటారు. సో క్వార్టర్లీ ఈజ్ ఏ గుడ్ స్కీమ్ అండ్ ఐ థింక్ వీ వెల్కమ్. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేటాయింపులకు సంబంధించి ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి బడ్జెట్ యోచనతో వచ్చే అవకాశాలు ఉంటాయి? నేను మన రాష్ట్రాలకు సెపరేట్గా అలొకేషన్స్ ఎక్కువ వస్తాయని నేనేం పెద్దగా ఊహించట్లేదు. ట్యాక్స్ డెవల్యూషన్లో స్టేట్స్కి రావాల్సిన షేర్ టైమ్లీగా పంపించటము, 3-4 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. మనకు కాళేశ్వరం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో పోలవరం కానివ్వండి, ఈ 2-3 పెద్ద ప్రాజెక్ట్స్కి వాటి యాక్చువల్ కాస్ట్ను అనలైజ్ చేసి యాక్సెప్ట్ చేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కింద వాటికి రావాల్సిన షేర్, మనకు రావాల్సిన ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇండస్ట్రియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంతవరకు చేస్తే ఐ థింక్ వీ షుడ్ ఆల్రెడీ బీ హ్యాపీ. ఓకే, ఓవరాల్గా మీరు చెప్పండి, ఈ 100 ఏళ్లలో ఎప్పుడు చూడండి బడ్జెట్ని ఈసారి ప్రవేశపెడతామని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మీరు దీన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంది, ఇంతకంటే బెటర్ టైం లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రపంచం మొత్తము చైనా నుంచి దూరంగా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్న సమయం ఇది. చైనా నుంచి దూరంగా వెళ్ళాలంటే ప్రధానంగా ప్రపంచానికి కనిపించే దేశం ఇండియానే. కాబట్టి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్కి ఇన్సెంటివ్స్ డిక్లేర్ చేసి, కొత్త ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేస్తే ఇన్సెంటివ్స్ అడిక్వేట్గా పెట్టి వాళ్ళకి ప్రోత్సహించడానికి లోన్స్ ఇచ్చి లాట్ ఆఫ్ లిక్విడిటీ క్రియేట్ చేసి చేయాల్సిన సమయం. కాబట్టి బ్యాంకులకు క్యాపిటలైజేషన్ 1,00,000 కోట్లు పెట్టి బ్యాంకులను ఫర్దర్ క్యాపిటలైజ్ చేసి లోన్స్ డిస్బర్స్మెంట్ పెంచాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్, ఇంతకుముందు ఉన్న ట్రాన్స్పోర్టేషన్కి 2 లక్షల కోట్ల బదులు 3 లక్షల కోట్లు, 3.5 లక్షల కోట్లు పెట్టి లిక్విడిటీ ఇంటూ ద మార్కెట్ తీసుకురావటము. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బెనిఫిట్ టు ద సొసైటీ, ఎందుకంటే సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ పెరగబోతున్నాయి బికాస్ ఆఫ్ ద కోవిడ్. దీన్ని కవరప్ చేయడానికి లిక్విడిటీ ఇంటూ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ తీసుకొచ్చి, ఈ సంవత్సరం మన్రేగాకి చేయాల్సినంత సపోర్ట్ ఇంకెప్పుడు ఉండదు. ఇంత లిక్విడిటీ మనం తీసుకొచ్చి ఈ 3 యాక్టివిటీస్ చేస్తే ఖచ్చితంగా ఇండియాకి బెనిఫిట్ జరుగుద్ది. వీ షేప్ రికవరీ ఈజ్ పాసిబుల్. ఐఎమ్ ష్యూర్లీ బిలీవింగ్ దే విల్ ప్రెజెంట్ ఎ గుడ్ బడ్జెట్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు ప్రెజెంట్ ఏ 100 years బెస్ట్ బడ్జెట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో బడ్జెట్కు సంబంధించి ఇది చర్చా కార్యక్రమం. నమస్కారం. శ్రీనివాస్ ద్రోణంరాజు, ద్రోణ సాఫ్ట్ బ్యాంకింగ్, ఐటీ అండ్ ఫిన్టెక్ రంగాల్లో పనిచేస్తున్న సంస్థ ఇది. సో శ్రీనివాస్ గారు, ఎటువంటి బడ్జెట్ని మీరు గమనించారు? ఓవరాల్గా మీరు బోత్ 2 సెక్టర్స్ని, ఐటీని బ్యాంకింగ్ని రిప్రజెంట్ చేస్తున్నారు. మాకు మూర్తి గారు అలాగే ఏఎల్ నాగేశ్వర గారు వీళ్ళందరూ బ్యాంకింగ్ సైడ్ మాట్లాడటం జరిగింది. సో టెక్నాలజీ పరంగా ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారు మీరు? టెక్నాలజీ పరంగా ఉద్దీపన బాగానే జరిగిందండి. ఎందుకంటే ఫిన్టెక్ కంపెనీస్కి మనకి స్పెసిఫిక్గా ఒక ఫిన్టెక్ ఫోరం అన్నది ఇక్కడ క్రియేట్ చేయడం అన్నది ఇట్ ఈస్ యూనిక్ థింగ్ ఇన్ దిస్ పర్టికులర్ రీజన్. ఎందుకంటే హాంకాంగ్లో ఉంది, వరల్డ్లో ఉన్న 1 of the largest ఫిన్టెక్ హబ్స్, బహ్రెయిన్లో ఉంది ఫిన్టెక్ హబ్. మన రీజియన్లో యాక్చువల్లీ లేదు. వేరాజ్ ఫిన్టెక్ కంపెనీస్ వీ హ్యావ్ లార్జ్ నెంబర్స్ ఆపరేటింగ్, ఎస్పెషల్లీ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఈ సౌత్ ఇండియాలో చాలా ఉన్నాయి. ఒకటి అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది ఫిన్టెక్ మీద కాన్సన్ట్రేట్ చేయడం. రెండోది, ఫిన్టెక్లో ఉన్న వాళ్ళకి ఒక 1,500 crores అడిషనల్ ఇన్సెంటివ్స్ ఒకటి అనౌన్స్ చేశారు. సో అది కొంచెం ఉద్దీపన వస్తుంది. మూడోది ఏంటంటే మనకి 1% కంపెనీస్ ఎక్కువగా ఫిన్టెక్ ఏరియాలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీలో చాలా వాస్ట్ స్కోప్ ఉందండి. సో అందుకని అది రావడం చాలా ఈజీగా జరుగుతుంది. ప్లస్ హైదరాబాద్లో ఏంటంటే మనం ఆల్రెడీ హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం అది స్టార్ట్ చేయడం కొంచెం అగ్రెసివ్గా యాక్టివిటీ ఉండడంతో మనకి ఎస్పెషల్లీ ఈ రీజియన్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఐటీ సైడ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి అంటే ఎవరైనా ఎదురు చూసేది ఎంప్లాయీస్ పర్సనల్ టాక్సేషన్ వల్ల రిలీఫ్ ఏం రాలేదు, కానీ సెస్ పడలేదు కాబట్టి అందరికీ చాలా పెద్ద రిలీఫ్, అందరూ ఊపిరి తీసుకున్నారు. సెస్ అయితే పడలేదు, అడిషనల్ టాక్సేషన్ అది లేదు కాబట్టి యూఆర్ ఎట్ అ స్టేటస్ కో బేసికలీ. ఓకే, ప్రమోటర్స్ సైడ్కి వచ్చేటప్పటికి బాగానే ఉందండి, ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది, ఎంకరేజ్మెంట్ బాగానే ఉంది. తర్వాత ఎన్ఆర్ఐస్కి ఆ పీరియడ్ ఆఫ్ స్టే లిమిటేషన్ కూడా తగ్గించారు.
అదొకటి అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు ఈ 1% కంపెనీకి తొందరగా అక్కడి నుంచి మనకి ఇక్కడికి వర్క్ డైవర్ట్ చేసుకుని ఇక్కడి నుంచి చేయడానికి అవకాశం బాగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఐటీ రంగంలో స్పెసిఫికలీ వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని ఇన్సెంటివ్స్ మేము ఎక్స్పెక్ట్ చేశాము. దాట్ ఈస్ టూ మచ్ ఆఫ్ అన్ ఎక్స్పెక్టేషన్ యాక్చువల్లీ ఫ్రమ్ అవర్ సైడ్ ఇఫ్ యూ సీ. ఎందుకంటే మేజర్ కంపెనీస్ అన్నీ కూడా ఎంప్లాయీస్ అందరినీ కాల్ బ్యాక్ చేసేసాయి. దీని ఫ్లిప్ సైడ్ ఏంటంటే సపోజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ మీరు చేసినట్లయితే ఒకటి ఆఫీస్ సైజెస్ కాంట్రాక్ట్ అయితే కాబట్టి కమర్షియల్ స్పేస్కి మీకు తగ్గుతుంది. దాని మూలంగా మీకు సపోర్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ట్రావెల్ అనుకోండి, ఊబర్ అనుకోండి, లేకపోతే ఆటోలు అనుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద తక్కువ ప్రెషర్ ఉంటుంది కాబట్టి మీకు అందులో ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. వాళ్ళని ఆల్టర్నేటివ్ ఎంగేజ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా స్పెండ్ చేస్తుంది గవర్నమెంట్, విచ్ ఇస్ ద మోస్ట్ వెల్కమింగ్ థింగ్. ఆన్ ద బ్యాంకింగ్ సైడ్ ఇఫ్ యూ సీ ఎస్పెషల్లీ 20,000 crores అడిషనల్ రీక్యాపిటలైజేషన్ అవనివ్వండి, లేకపోతే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని పెట్టి ఈ బ్యాడ్ అసెట్స్ అన్ని అందులోకి తీసుకురావడం అండి. ఒక చిన్న పాసింగ్ రిమార్క్ ఇచ్చారంటే అది ఎంత మటుకు ట్రూ చేస్తారో తెలియదు. 2 PSBలను ఒక GICని ప్రైవేటైజ్ చేసే అవకాశం ఉంది అన్నారు. అట్లీస్ట్ అది చెప్పలేదు కానీ బట్ దెర్ ఇస్ అ వెరీ క్లియర్ ఇండికేషన్ దట్ 2 of the PSBs ఆర్ గోయింగ్ టు బి అండర్ దిస్ పర్టికులర్ ఫోరం. అంటే చేంజ్ అయినవి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అట్లాంటివి చేస్తారా, లేకపోతే మర్జ్ అయిన బ్యాంక్స్ సైజ్ అటైన్ చేశాయి కాబట్టి దాని నుంచి డైవర్స్ చేస్తారో చెప్పలేదు కానీ బట్ ద ఇండికేషన్ ఈస్ దట్ మోస్ట్ లైక్లీ 2 PSBలని డిస్ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది. GIC వన్ ఆఫ్ ది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్ ఏదో అటెంప్ట్ చేస్తా ఉన్నారు పబ్లిక్ సెక్టర్ది. అండ్ LICకి దెర్ ఇస్ అ వెరీ క్లియర్ డైరెక్షన్ విచ్ హస్ బిన్ గివెన్ దట్ దెర్ విల్ బి అన్ IPO ప్రోగ్రామ్ గివెన్. సో మీకు ఎంతసేపు ఏంటంటే ఈ అసెట్స్ ఏవైతే అందులో ఉన్నాయో మీకు ఈ ఇన్వెస్ట్మెంట్ అవనివ్వండి, క్యాపిటల్ అనుకోండి, దాన్ని డైవర్స్ చేస్తూ యాక్చువల్లీ బడ్జెట్ని ఫినాన్స్ చేశారు తప్ప అడిషనల్ టాక్సేషన్ ఏమీ తీసుకురాలేదు. తర్వాత ఫిజికల్ డెఫిసిట్ గురించి పెద్దంత సీరియస్గా పట్టించుకోలేదు. రేటింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది, దట్స్ ద మోస్ట్ వెల్కమింగ్ థింగ్. ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ క్రేవింగ్ ఫర్ ది రేటింగ్స్. సో దట్ వే ఐ ఫీల్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్స్ దట్ ఐ హ్యావ్ సీన్. ఈవెన్ దో పర్సనలీ నాకు రిలీఫ్ రాలేదు ఏంటంటే ఓకే ఇన్కమ్ ట్యాక్స్ మనకేం రిలీఫ్ రాలేదని అవుతుంది కానీ అడిషనల్ సెస్ పడలేదు, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రిలీఫ్. ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టుగా ఈవెన్ దో మీరు సెస్ యాడ్ చేసినా సరే the initial perception is that the price of diesel and petrol is likely to go up, but there was a cross subsidization which has been done on account of which the prices are going to remain status quo. That's the most welcoming thing. కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ కొన్ని స్టేట్స్ కి స్క్యూడ్ గా అనిపించింది. దెర్ కుడ్ బి పొలిటికల్ రీజన్స్ ఫర్ దట్, బట్ నెవర్దలెస్ we are quite happy that infrastructure is going to be seriously given an impetus. కనీసం ఎక్కడో చోట ఇన్ఫ్రా డెవలప్మెంట్ జరుగుతుందని సంతోషించాలి మనం. The other welcoming thing in this పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇచ్చారండి. స్టేట్ అసెంబ్లీస్ ఎక్కడైతే ఉన్నాయో అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, ఇంకొకటి ఏంటంటే దాన్ని పక్కన పెట్టి ఎక్కడో చోట ఇన్ఫ్రా డెవలప్మెంట్ జరుగుతుంది కదా అని సంతోషిద్దాం. అంటే మైగ్రెంట్ లేబర్స్ పని ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం లేదండి. వాళ్ళు ఎంగేజ్ అవుతారు, లేకపోతే ఫిజికల్ ఇంట్రెస్ట్ కూడా డెవలప్ అవుతుంది. కరెక్ట్. జాబ్ క్రియేషన్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ గా ఫోకస్ చేసి 6 pillars అని చెప్పి దాని మీద ఎక్స్ట్రీమ్ గా ఫోకస్ చేశారు. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ద మోస్ట్ వెల్కమింగ్. రైట్. ఓవరాల్ ఐ గివ్ ఫుల్ స్కోర్ టు ది ఫైనాన్స్ మినిస్టర్. ఫుల్ స్కోర్ గౌతమ్ గారు, కుటుంబరావు గారు, మీరు ముగ్గురు కూడా 10 out of 10 ఇస్తున్నారు. గుడ్. సో మనతో మాట్లాడేందుకు ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ చౌదరి గారు. నమస్కారం అండి. వసంత్ గారు బాగున్నారా? బాగున్నాం చౌదరి గారు. ఏమిటి బడ్జెట్ పట్ల ఇటు కార్పొరేట్ ప్రపంచం ఏమో చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తుంది, కానీ మిడిల్ క్లాస్కి ట్యాక్స్ రిబేట్స్ ఆశించిన మిడిల్ క్లాస్కి ఆరు పన్ను మినహాయింపులు ఆశించిన వారికి ఎటువంటి రాయితీలు కూడా ఏమీ లేవు, ఫ్రెష్ ప్రపోజల్స్ ఏమీ లేవు ట్యాక్సేషన్ పరంగా. సో మధ్యతరగతి కొంత నిరాశతో కనిపిస్తోంది. మీరు ఎలాగా రియాక్ట్ అవుతారు ఈ బడ్జెట్ పట్ల? అంటే స్వతంత్ర భారతదేశంలో ఈ మొట్టమొదటి బడ్జెట్ ఒక పాజిటివ్ డైరెక్షన్గా వెళ్ళింది. ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొంతవరకు కేంద్ర ప్రభుత్వం కూడా కన్జంప్షన్కి డబ్బు ఖర్చు పెడుతూ అలా అడ్జస్ట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు దాకా. ఈ బడ్జెట్లో మీరు చూసినట్లయితే సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఫోకస్ చేశారు. హెల్త్ కేర్ అంటే ఇప్పుడు పెండమిక్ మూలాన నిజానికి మనకి లాస్ట్ 1 year ప్రాక్టికల్గా మన జీవితాల్లో 1 సంవత్సరం ఎరేజ్ అయిపోయింది. కానీ మనం సస్టైన్ చేసాం. ఇప్పుడు అంతర్జాతీయంగా చూస్తే అనేక ఇబ్బందులు, ఛాలెంజెస్ ఉన్నాయి. అట్లా ఆలోచిస్తే మాత్రం ఈ బడ్జెట్ చాలా పాజిటివ్ బడ్జెట్ అని ఎవరైనా సరే అపోజిషన్ వాళ్ళు కూడా ఒప్పుకోక తప్పదు అనేది నా అభిప్రాయం అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేసినట్టుగా ఇందులో వెళితే హెల్త్ కేర్కి గో అహెడ్ చౌదరి గారు. హెల్త్ కేర్కి ఎందుకంటే వెనకటి నుంచి కూడా ఇప్పుడు మీరు చూస్తే హెల్త్ కేరు, ఎడ్యుకేషను, థర్డ్ థింగ్ ఈజ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఎంటర్ప్రినర్షిప్స్ కనుక ఎక్కువ వస్తే
డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ గురించి ఎక్కువ ఫోకస్ చేశారు. ఇప్పుడు లాస్ట్ 5-6 ఇయర్స్ 7-8 ఇయర్స్ కూడా డెఫినెట్గా కొత్త ఇండస్ట్రీస్ రావడం అన్నీ కూడా మనకు కొంత తగ్గింది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కూడా మనకి అంత బాగా టేకప్ కాకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇంటర్నేషనల్గా కూడా ఎకానమీ కొంచెం డౌన్వర్డ్ ఉండటం మూలాన. సో అనేక ఏరియాస్ చూస్తూ ఎక్కువ ఎంటర్ప్రెనర్స్కి డెవలప్మెంట్కి కానీ మార్జిన్ మనీ తగ్గించడం కానీ ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. తర్వాత R&Dకి కూడా పెద్దపీట వేశారు ఈసారి. సో మనం ఇక్కడ డెఫినెట్గా మనం గమనించవలసింది ఏంటంటే సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో టువర్డ్స్ ది ఇండస్ట్రియల్ గ్రోత్కి ఫోకస్ చేయడం జరిగింది ఈసారి. గ్యాస్ పైప్ లైన్స్ ఫర్ జమ్మూ కాశ్మీర్ కానీ, అంటే మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి రీక్యాపిటలైజేషన్ కూడా దట్ విల్ హెల్ప్ బ్యాంక్స్ టు గివ్ మోర్ లోన్స్ టు ది ఇండస్ట్రీ. తర్వాత ఏఆర్సీ డెవలప్మెంట్, అంటే ఇది లాంగ్, అంటే మనకి ఎకనామిక్ భాషలో చెప్పాలంటే డబుల్ రెసిషన్ లాగా ఈ సమస్యలన్నీ కూడా జటిలమై కూర్చున్న ఎన్సీఎల్టీలు అవి పెట్టినప్పటికి కూడా అవి రిజాల్వ్ అవ్వడానికి దే హ్యావ్ నాట్ మెన్షన్డ్ యాజ్ బ్యాడ్ బ్యాంక్, బట్ ఆల్మోస్ట్ ఆ దిశగా వెళ్ళడానికి సన్నాహాలు చేశారు ఇప్పుడు. ఓకే చౌదరి గారు, సో ఓవరాల్గా ఈ బడ్జెట్కి మీరు ఇక్కడున్న మన ప్యానలిస్ట్ కొంతమంది 7 నుంచి 10 వరకు మార్క్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఎటువంటి మార్క్స్ ఇస్తున్నారు? అఫ్కోర్స్ మీరు బీజేపీ వైపు నుంచే కాకుండా యాజ్ ఏ సిటిజన్ ఎటువంటి మార్క్స్ ఇస్తారు? యాజ్ అన్ more than the citizen, as an industrialist also I give 9 marks అండి. వీటికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఫోకస్ కూడా పెట్టారు, 35,000 crores ఏమో. ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్లో లాక్సిటీ వచ్చింది. ఎగ్జిక్యూషన్లో కొంత కారణాలు ఏదైనప్పటికీ మోస్ట్ ఆఫ్ ది డెసిషన్స్ దే వర్ డిలేయింగ్ ఇన్ పర్కులేటింగ్ డౌన్ అనమాట. సో అది కనుక ఇంప్రూవ్ చేసుకొని ఈ విజన్కి తగ్గ ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ కనుక చేసుకోగలిగితే మాత్రం ఈ బడ్జెట్కి I cannot give 10 out of 10, but definitely I will give 9 అండి. ఓకే చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ లైవ్ అండ్ గివింగ్ యువర్ రెస్పాన్స్ టు దిస్ బడ్జెట్. సో అది సుజనాథ్ చౌదరి గారు, రాజ్యసభ సభ్యులు, ఢిల్లీ నుంచి మనతో లైవ్లో మాట్లాడారు. అలాగే మనతో జాయిన్ అవుతున్నారు ఇప్పుడు శాంసన్ ఆర్థర్ నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్, అలాగే ఆదిత్య గౌర క్రెడై హైదరాబాద్, ఇద్దరు మనతో జాయిన్ కాబోతున్నారు. సో గౌతమ్ గారు, మనం గత బడ్జెట్ తర్వాత అఫ్కోర్స్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ NIP అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఇందులో కొన్ని వేల ప్రాజెక్ట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. అలాగా వీటన్నిటిని కూడా 2026లోగా ఒక 100 లక్షల కోట్లు దీని మీద ఇన్వెస్ట్ చేయాలంటూ చెప్పడం జరిగింది. కానీ ప్రోగ్రెస్ చూస్తే చాలా తక్కువ కనిపిస్తుంది. సో మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా వాటి ప్రస్తావన చేయడం జరిగింది. మీరు ఏమనుకుంటున్నారు? ఇది ఓన్లీ ఒక ఎప్పుడు మాట్లాడుతున్నట్లుగానే లక్షల కోట్ల పెట్టుబడులు అంటమే కానీ వాస్తవ రూపం దాల్స్తుందని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా ఈ 100 lakh crores అనేది రాంగ్ పర్సెప్షన్. ఇది గత 3 ఫైనాన్స్ ప్లానింగ్ కమిషన్స్లో ఫస్ట్ $500 billion అని, తర్వాత $1 trillion అని, ఇప్పుడు $1.5 trillion. దట్స్ హౌ ఈ 100 lakh crores అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తూనే ఉంది. ఇది రాంగ్ పర్సెప్షన్. ఇందులో ప్రతి ప్లానింగ్ కమిషన్లో కూడా మనం 55 to 60% దాటి అచీవ్ చేయలేకపోతున్నాము. ఆ చేసే కెపాసిటీ కూడా లేదు. దానికి కావాల్సిన సివిల్ ఇంజనీర్లు కానీ, బ్యాంకింగ్ కానీ, ఈక్విటీ కానీ, మేనేజ్మెంట్ కేపబిలిటీ కానీ, ఎగ్జిక్యూషన్ కేపబిలిటీ కానీ యాజ్ ఎ కంట్రీ ఇండియాకి లేదు. దీనివల్ల ఇదొక ప్రధానమైన కారణం. ఇన్ఫ్రా కంపెనీలన్నీ ఒక విధంగా బ్యాంక్రప్ట్ అవ్వడానికి ఇది ఒక కారణం. ఎందుకంటే ఇంత టెండర్లు అయ్యేసరికి అందరూ వెళ్ళి టెండర్లో పార్టిసిపేట్ చేయటం, కొంత గ్రీడ్ ఆఫ్ కంపెనీస్ కూడా, వాళ్ళు 10,000 కోట్లు ఉంటే నాకు 20,000 కోట్ల ఆర్డర్ బుక్ కావాలన్న గ్రీడ్ వల్ల కానీ ఈ బిడ్డింగ్ వల్ల ఎవ్రీబడి వెంట ఇంటూ ఫైనాన్షియల్ డిస్ట్రెస్. దీన్ని బ్యాంకింగ్ సిస్టమ్ని కూడా డిస్టెబిలైజ్ చేశాయి కొంతవరకు. సో ఖచ్చితంగా అదైతే రాంగ్ ప్లానింగ్. అలా అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఇచ్చారని నేను అనట్లా. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 5.5 lakh crores సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసింది.
దీనికి తోడు స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ ఒక 2-3 లక్షల కోట్లు 4-5 లక్షల కోట్లు స్టేట్ గవర్నమెంట్లు కూడా సొంతంగా అలొకేట్ చేస్తాయి ఇన్ అడిషన్. ప్లస్ పీపీపీలో ప్రైవేట్ వాళ్ళు అంటే 5 ఇప్పుడు లక్షల ఇప్పుడున్న కోట్లు పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మీద ఖర్చు చేస్తాయి అనుకుంటున్నారా మీరు? చేస్తారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలంగాణలో చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతో కొంత సంవత్సరానికి 15-20 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. పోలవరం ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ 10-12 వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాల్సిందే. సో ఏదో ఒక సెక్టర్లో విత్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఒక్క స్టేట్ కొంత ఖర్చు పెడుతూనే వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే 10 నుంచి 15 లక్షల కోట్లు పర్ ఇయర్ ఇంటూ అబౌట్ 4-5 ఇయర్స్ 60 లక్షలు 55 నుంచి 60 లక్షల కోట్లకు రీచ్ అవుతారు. అంటే 100 lakh crore అనేది డబుల్ ద ఎక్స్పెక్టేషన్. దానివల్ల మిస్కాన్సెప్షన్ అవుతుంది. అంత ఎక్సెసివ్ ప్లానింగ్ చేయటం కరెక్ట్ కాదు. దీని అడిషన్ ఇంకొక పాయింట్ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఇంతకుముందు మనము ఇన్కమ్ ఎక్స్పెండిచర్ పరంగా చూసి ఈ బడ్జెట్ మంచి బడ్జెటే, ఎక్స్పెండిచర్ బాగానే ఉంది, ఇన్కమ్ మీద కొంత ఫోకస్ పెంచితే బాగుండేది అనుకున్నాం. దీనికి తోడు చాలా ఇంటాంజిబుల్స్ కూడా మంచి ప్రోగ్రెసివ్ బడ్జెట్ అని కూడా చెప్పాలి ఈసారి. ఎందుకు ప్రోగ్రెసివ్ అంటున్నాం అంటే, మనం ఇంతకుముందు చెప్పినట్టు పబ్లిక్ హెల్త్ని కంబైన్ చేశారు. శానిటేషన్కి పాత వర్డ్ పబ్లిక్ హెల్త్ని కంబైన్ చేయడం ఈజ్ అ వెరీ పాజిటివ్ ఇనిషియేటివ్. దీంతోపాటు ఇన్సూరెన్స్లో 74% దాకా ప్రైవేటైజ్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చారు విత్ కంట్రోల్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్. మూడోది, దే ఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ సెక్యూరిటీస్ కోడ్, సింగిల్ సెక్యూరిటీస్ కోడ్ విచ్ విల్ బ్రింగ్ యూనిఫార్మిటీ టు ది షేర్స్ అండ్ స్టాక్ మార్కెట్. నాలుగోది, 1% కంపెనీని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు అండ్ దే ఆర్ గివింగ్ ఇట్ గ్రేటర్ ఆపర్చునిటీ. డీక్రిమినలైజింగ్ కంపెనీస్ యాక్ట్లో ప్రొవిజన్స్కి జైలుకి వెళ్ళటం అనేది ఇట్ వాజ్ ఎ వెరీ కాంప్లికేటెడ్ థింగ్. దాన్ని డీక్రిమినలైజ్ చేయటము. సో ఇట్లాంటి ప్రోగ్రెసివ్ బడ్జెట్ విత్ గుడ్ అలొకేషన్స్ ఆన్ ఎక్స్పెండిచర్ అండ్ డీసెంట్ ప్లానింగ్. షూర్లీ దిస్ బడ్జెట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. స్లాబ్ లేదు ఎక్కడ కూడా, ఒక సమంగా సాగిన బడ్జెట్, ఎక్కడ ఏవేవో ఆర్భాట ప్రకటనలు తక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా దిస్ ఇస్ అ వెరీ గుడ్ బడ్జెట్. నా ఉద్దేశంలో ఒక్క రెవెన్యూ మీద కొంత ఎక్కువ ఫోకస్ చేసి ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించింటే ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. బట్ టు ఎన్ ఎక్స్టెంట్ ఐ ఆల్సో బిలీవ్ ఈ సంవత్సరం కాకపోతే ఎప్పుడు ఎక్కువ బారో చేస్తామన్న పాయింట్ కూడా టు ఎన్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. బట్ ఇట్ కుడ్ హావ్ బీన్ రిడ్యూస్. 6.8% స్టిల్ ఈజ్ ఆన్ ద ఎక్స్ట్రీమ్ హై సైడ్. 12 లక్షల కోట్లు ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఇస్ గుడ్ ఫర్ ద కంట్రీ. బట్ ఓవరాల్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ బడ్జెట్స్. ఇన్ఫాక్ట్ మేము మర్చిపోయిన పాయింట్ మీరు గుర్తు చేశారు. సెక్యూరిటీస్ కోడ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంతకుముందు అన్ని రకాల వ్యవస్థలకి ఒక రక్షణ అనేది ఉంది, కానీ స్టాక్ మార్కెట్లో లేదు. సో ఇప్పుడు ఈ సెక్యూరిటీస్ కోడ్ కారణంగా చిన్న ఇన్వెస్టర్ల ప్రొటెక్షన్ అనేది జరిగితే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ స్టెప్ ఇన్ ఎన్హాన్సింగ్ ది ఈక్విటీస్ మార్కెట్. అలాగే సురేష్ చిట్టూర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ప్రీ బడ్జెట్ సెషన్. మళ్ళీ ఇప్పుడే మాతో జాయిన్ అయ్యారు. సో ప్రీ బడ్జెట్ మీ ఎక్స్పెక్టేషన్స్ చెప్పడం జరిగింది. ఎటువంటి బడ్జెట్ మీరు గమనించారు? So I think generally I am very happy with the budget, and of course కొంచెం details I would want to get into, especially first point అంటే ఆత్మనిర్భర్ భారత్ విజన్ అంటున్నారు. సో దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అది సాకారం అవుతుంది అనుకుంటున్నారా ఆత్మనిర్భర్? ఈ బడ్జెట్లో అటువంటి చర్యలు మీకు బాగా కనిపించాయా? సంవత్సరంలో ఎలాగైపోద్ది వసంత్ గారు, ఇట్ విల్ టేక్ అస్ టైమ్, యునో, బట్ ఇట్ ఈస్ బిగినింగ్. వీ హ్యావ్ టు మేక్ ఎ బిగినింగ్, అండ్ ఐ థింక్ అట్లాగా ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఎందుకంటే దట్ హాస్ బీన్ యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ అండ్ వెస్టర్న్ వరల్డ్లో చదివి వాళ్ళు అన్నీ చెప్పి నమ్మేసి తర్వాత ఈ మధ్యన అర్థమైంది ఏంటంటే తెల్లోడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నది. మనం కూడా ఐ థింక్ వీఆర్ నౌ లెర్నింగ్ హౌ టు డూ దట్. ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. So Atmanirbhar Bharat I think is very, very essential and important for us, because first and foremost a theory like kaadu kada, we have to take care of our people. So I think that's important dantloni. So aa vidhanga meeru health and well being lo almost 137% pencharu health ki, which is again something I'm very happy. And ma personal ma industry ki Poshan 2.0 antunaru, so I want to know more details. ఏమని చెప్పి ఐ థింక్ దట్ ఈస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. మన పిల్లలకి ఆడవాళ్ళకి మన ఇండియాలో పెద్ద ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బికాస్ ఐ థింక్ ఆకలి ప్రాబ్లం తీర్చేసారండి మోరల్లెస్, బట్ కరెక్ట్గా తింటున్నారా లేదా అన్నది. సో దట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఆ పోల్ట్రీ. ఇది వైరాలజీ ఇన్స్టిట్యూట్స్ పెంచుతున్నారు, విచ్ ఇస్ అగైన్ వెరీ వెరీ గుడ్ థింగ్. నా ప్రకారం ఇట్స్ బీన్ వెరీ లేట్, almost 20 years late. We should have done this, but we are doing it. That's good again. On development financial institution అనుకున్నాం మనం ప్రీ బడ్జెట్లో, అది అనౌన్స్ చేశారు. దట్ ఈస్ వెరీ గుడ్. ఐ థింక్ బ్యాడ్ డెట్ బ్యాంక్ ఆర్ వాట్ ఎవర్, ఐ థింక్ దట్ ఈస్ హ్యాపెనింగ్.
I think రెండు కారిడార్లు ఎకనామిక్ కారిడార్లు అంటున్నారు. సో బోత్ ఆఫ్ దెమ్ సీమ్ టు బి ఇన్ విజయవాడ. సో దట్ అగైన్ I think good news from that point of view. And one last thing, and agriculture-lo target pencharu, and eesari they have included animal husbandry, dairy and fisheries also, which is again very good. And hopefully and in the mundu cheppinattu kandante, of course implementation is the main focus now, should be the main main measure of how things are happening. Physical deficit మీద అంత ఫోకస్ చేయకపోతాం ఐ థింక్ ఇస్ గుడ్. ఐ థింక్ దట్స్ స్మార్ట్ అగైన్. ఇది ఇన్ఫ్లేషన్ ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పి మన గ్రోత్ కావాలన్నప్పుడు దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, పొద్దున కూడా చెప్పినట్టు. అండ్ ఐ థింక్ వీ షుడ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ దట్. అఫ్ కోర్స్ ఫర్ ఎవర్ పట్టించుకోకుండా ఉంటాం అన్నది కాదు, బట్ ఐ థింక్ నౌ ద టైమ్ ఈజ్ అట్లీస్ట్ నెక్స్ట్ 4-5 years నా ప్రకారం that is not our problem, inflation or physical deficit. Our problem is getting tremendous growth. Prasant garu nenu cheptunnattu 10% growth next 10 years average manaku kavali, we need it, and then you see most of the problems that we are talking about will resolve themselves. So I think that's the critical thing. And I can never give anything 10 on 10 because I think that means either perfection achieve అయిపోయినట్టు. I don't think that is smart again. But right now I'm about 8. But as I get more details on portion and agriculture మీద ఏంటి అది అన్నది, I'm hoping I'll give it a 9. Okay. So thank you Suresh garu. So 8 out of 10 from Suresh garu. Maybe he might upgrade it to 9 ఆఫ్టర్ గోయింగ్ ఇన్ టు ది డీటెయిల్స్. సో కుటుంబంలో ఏంటి, ఎందుకు బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 2000 points అప్, అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నాయి. ఏది కావాలనుకున్నారు ఫైనాన్షియల్ సెక్టర్కి అన్నీ ఇచ్చారు. వాట్ ఐ ఫీల్ ఇస్ ఎక్కడో స్ట్రే 1-2 ఎక్స్పెక్టేషన్స్ తప్పితే లిటరల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫిల్డ్. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టారు, ఏఆర్సీ కానీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కానీ బ్యాడ్ అసెట్స్ అని చెప్పేసి. బ్యాంక్స్ రీక్యాపిటలైజేషన్ 25,000 అనుకున్నాం, 20,000 crores ఇచ్చారు. 2 PSU బ్యాంక్స్ డైవర్స్ చేస్తామన్నారు, చేస్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలో ఎఫ్డిఐ పెంచారు. ఇంకా ఏం కావాలండి? నథింగ్ మోర్ ఇస్ నీడెడ్. బాండ్ మార్కెట్ ఇంకా వైబ్రెంట్ అవుతుంది, ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ పెట్టి 5 lakh crores డిస్ఇన్వెస్ట్మెంట్, ఇది ఫండ్ రైజింగ్ టార్గెట్ నెక్స్ట్ 3 years పెట్టుకున్నారంటే, ప్లస్ అందులో ఫారిన్ ఇన్వెస్టర్స్కి కూడా వెసులుబాటు కల్పిస్తున్నాం అన్నారు బాండ్స్కి. కాబట్టి వాట్ ఆల్ ఫైనాన్షియల్ సెక్టర్ ఎక్స్పెక్టెడ్ ఇట్ హెస్ కమ్. ఓకే, ఆటోమేటిక్ పెరిగింది. అండ్ అందరు మిస్ అవుతున్న ఒక్క సెక్టర్ చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. లాస్ట్ 40 minutes నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సిమెంట్, విచ్ వాస్ అండర్ పెర్ఫార్మింగ్ ఫర్ లాస్ట్ 2 to 3 months. నౌ ఎవ్రీ సిమెంట్ స్టాక్ ఈస్ 8% to 9% అప్. లిటరల్లీ అల్ట్రాటెక్ కానీ, శ్రీ కానీ, అంబుజా కానీ, రామ్కో కానీ అన్నీ కూడా చూస్తూ ఉంటాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ ఏ విధంగా అవుతుంది, కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అవుతూ ఉంటే బ్యాక్ ఎండ్ ఇండస్ట్రీస్ అయ్యి బెనిఫిట్ అవుతాయి అనేది చూస్తాను. ఇప్పుడు అహెడ్ ఆఫ్ ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయి దాని ప్రకారం ఈవెన్ మెటల్ స్టాక్స్ సెయిల్ కావచ్చు, హిందాల్కో, హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపర్ అన్నీ మోర్ దాన్ 5% లాభంతో. ఎందుకంటే అక్కడ కూడా క్లియర్లీ ఇంపోర్ట్ డ్యూటీస్ చాలా చోట్ల పెంచారు. ఎక్కడైతే స్క్రాప్ ఇంపోర్ట్స్ ఉన్నాయో అక్కడ డ్యూటీస్ రేషనలైజ్ చేశారు. అందుకని ఎస్పెషల్లీ కాపర్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఇమీడియట్గా జంప్ అయ్యాయి. హిందుస్థాన్ జింక్ కానీ, జింక్ నాన్ ఫెరస్ మెటల్స్ ఇవన్నీ కూడా అమ్మటే జంప్ అయిపోయినాయి అనమాట. కాబట్టి మార్కెట్ హాస్ టేకెన్ ఇట్ వెరీ పాజిటివ్లీ. నేను అందుకే స్టార్టింగ్లో ఎక్కడో 370 ఉన్నప్పుడే నేను మీతో అన్నా, బికాస్ దెర్ ఆర్ నో నెగిటివ్స్ అన్లెస్ దెర్ ఈస్ సమ్ డెవిల్ ఇన్ ద డీటెయిల్స్, ఇట్ ఈస్ 10 out of 10. ఓకే, ఐఎమ్ స్టిక్కింగ్ టు దట్ ఓన్లీ యాజ్ ఆఫ్ నో, ఈవెన్ నో. అండ్ ఇంకొకటి రిపీటెడ్గా అందరూ స్టేట్స్ ఇవన్నీ అంటున్నారు, కానీ ఎప్పుడైతే బడ్జెట్లో ప్లాన్ నాన్ ప్లాన్ అనేది తీసేశారో అండ్ దే హ్యావ్ మేడ్ ఇట్ అన్ అకౌంటింగ్ స్టేట్మెంట్, ఒక స్టేట్స్ సిటీస్ పేర్లు మెన్షన్ చేయటం అనేది పోయిందండి. అదేంటంటే ఒక ఇన్వాలంటరీగా కొన్ని చోట్ల మెన్షనింగ్ అవుతుంది కానీ లేదు. బట్ సరే, డెఫినెట్లీ ఎనీ గవర్నమెంట్ విచ్ ఈస్ ఇన్ పవర్ కాస్త పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి, లైక్ హైవేస్ ఉంది, తమిళనాడు 1 lakh crores అన్నారు టు బి స్పెంట్ ఇన్ 3 years, విచ్ ఇస్ రిమార్కబుల్. ఒక స్టేట్కి అంత స్పెండ్ చేయగలరా అని అసలు. అదేవిధంగా కేరళ, ఈ దెబ్బతో ఏఐడిఎంకే మళ్ళీ వస్తుందనా బీజేపీ వస్తుందా రాదా అనేది సెకండరీ థింగ్ అండి. ఎందుకంటే యూజువల్లీ గవర్నమెంట్ రిపీట్ అవటం అనేది తమిళనాడులో వెరీ రేర్, ఎక్సెప్ట్ జయలలిత గారు లాస్ట్ టైం తీసుకురాగలిగారు కానీ. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ద అపోజిషన్ విచ్ కమ్స్ బ్యాక్, మళ్ళీ అట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. వెస్ట్ బెంగాల్ 25,000 crores పెట్టారు, ఇట్లానమాట. కాబట్టి ఆ చిన్నవి తీసేస్తే
జనరలీ దే హ్యావ్ లుక్డ్ అట్ ఇట్ పాన్ ఇండియా ఎన్విరాన్మెంట్ లాగా. ఆ పాన్ ఇండియా ఎన్విరాన్మెంట్లో చూసినప్పుడు ఏంటంటే కొన్ని మనకి అపోహలు ఉంటాయి, కానీ అపోహలు పెట్టుకుని వద్దని. ఇప్పుడు కారిడార్స్ అన్నారు, ఇటార్సీ దగ్గర నుంచి విజయవాడకు కానీ, ఖరగ్పూర్ దగ్గర నుంచి విజయవాడకి ఏదైతే అన్నారో, దీస్ ఆర్ ఆల్ రైల్వే ట్రాక్ డెవలప్మెంట్స్ విచ్ మే నాట్ గివ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ రెవెన్యూ ఫర్ ది డెస్టినేషన్ స్టేట్స్. అంటే లైక్ ఇక్కడ విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్ కానీ, అక్కడ ఉత్తరప్రదేశ్ ఆర్ బెంగాల్ కానీ దీనికని చెప్పేసి. బట్ డెఫినెట్లీ ఏంటంటే ఓవరాల్గా అనమాట ఎకానమీ వైబ్రెంట్ అవుతుంది, ఇట్లా అవుతుంది. కాబట్టి ఇండివిజువల్ స్టేట్స్ వైజ్ నేను చూడొద్దంటున్నాను. బట్ ఇన్ జనరల్ ఈవెన్ ఫ్రమ్ ఆర్డినరీ ట్యాక్స్ పేయర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఐ లైక్ దిస్ వన్ ఆఫ్ ది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ది తర్వాత ఐ థింక్ పురోహిత్ గారు కూడా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ అపీల్స్ ఫేస్లెస్ చేస్తున్నారు. అపిలేట్ ట్రిబ్యునల్ అపీల్స్ ఫేస్లెస్ చేస్తున్నారు. ఐ వాస్ మోస్ట్ సాటిస్ఫైడ్ ఇన్ లాస్ట్ 2 years బికాస్ ఆఫ్ ది ఫేస్లెస్ అసెస్మెంట్ను ఆన్లైన్ ఫైలింగ్ ఆఫ్ ఇదనమాట చూసినండి. కాబట్టి నేను దిస్ ట్రిబ్యునల్ అపీల్స్ ఆల్సో ఫేస్లెస్ చేయడం అనేది రిమార్కబుల్. ఎందుకంటే ఒక పాతకాలం నుంచి డిపార్ట్మెంట్ అంటే లంచాలు, డబ్బులు, ఇవన్నీ ఏదైతే అపోహలు ఉన్నాయో ఇవన్నీ కూడా పోతాయి ఇప్పుడు. నవ్ ఇట్ ఈస్ ఏ ఫేస్లెస్ సిస్టమ్. ఓకే. సో ట్యాక్స్ ఎరియర్స్ లాంటివి వసూలు చేయడానికి ప్రభుత్వం ఎంతో శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అండ్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడానికి కోసం కూడా ఎంతో ప్రయత్నం జరుగుతుంది. సో మనతో మరొక మార్కెట్ ఫేస్ మన అనలిస్ట్ బాలా గారు కూడా జాయిన్ అవుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ బాలా గారు. వసంత్ గారు, ఏంటి ఒక మాన్స్టర్ ర్యాలీ చూస్తున్నాం మనం. ఇండిసెస్ 7% పెరుగుతున్నాయి. మామూలుగా స్టాక్స్ 7%, 8% పెరగడం చూస్తున్నాం. కానీ ఇవాళ నిఫ్టీ బ్యాంక్ 7% పెరిగింది. అలాగే సెన్సెక్స్ నిఫ్టీలు కూడా 6-7% రైజ్ గమనిస్తున్నాం. ఏంటి, ఎందుకు ఇంత దూకుడు కనిపిస్తోంది? నిఫ్టీ బ్యాంక్ రికార్డ్ హైని క్రాస్ చేయగలిగింది ఈ బడ్జెట్ పుణ్యమాని. కరెక్ట్. అంటే బేసికలీ లాస్ట్ 5-6 days నుంచి మార్కెట్ కొద్దిగా కరెక్ట్ అవడం. సెకండ్లీ అందరు ప్యానలిస్టులు చెప్పినట్టు, ఇందాక కుటుంబరావు గారు మీరు అందరు అనుకున్నట్టు, దేర్ హాస్ బీన్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ సింపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ అండి. నో మేజర్ చేంజెస్ డైరెక్ట్లీ క్యాపిటల్ మార్కెట్స్ పరంగా, నో చేంజెస్ అట్ ఆల్ అనే చెప్పాలి, విచ్ ద మార్కెట్ రియలీ లైక్స్ వెరీ మచ్. అండ్ క్లారిటీ ఆన్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ. అంటే గత బడ్జెట్స్ లో ఎప్పుడైనా కానీ ఫైనాన్స్ మినిస్టర్లు వాళ్ళ బడ్జెట్ ప్రజెంట్ చేసిన తర్వాత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఏమిటి అనేది అందరూ రకరకాల ఊహాగానాల్లో ప్రశ్నలు వేసేవాళ్ళు. ఇప్పుడైతే డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు బారో అండర్ ద కరెంట్ సర్కమ్స్టాన్సెస్, దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. వెరీ గుడ్. సో సింపుల్ అండ్ క్లియర్. అండ్ సెకండ్, వాళ్ళు కూడా రియలైజేషన్ చాలా ఎక్కువ వచ్చిందనే చెప్పాలి. లైక్ ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ డైవెస్ట్మెంట్, వీఆర్ గోయింగ్ టు ప్రైవేటైజ్ ద బిజినెస్, హ్యాస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్ అనేది ఒక స్టేట్మెంట్ లాంటిది చేశారు ఫైనాన్స్ మినిస్టర్ గారు. సో ఇవన్నీ కూడా మార్కెట్ లైక్ సో మచ్. ఇట్స్ సింపుల్, ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ నో హ్యాంకీ ప్యాంకింగ్ అండ్ ఇవి కూడా దాచలేదు. సో మనకి గ్రోత్ ఓరియంటెడ్ ఎకానమీ కాబట్టి డెఫిసిట్ ఉన్నా, మనం గవర్నమెంట్ వాళ్ళు బారో చేసిన కరెంట్లీ ఇంట్రెస్ట్ రేట్స్ అట్ దేర్ లోయెస్ట్ ఉన్నాయి కాబట్టి ఇన్ అబౌట్ డికేడ్ ఆర్ సో, it makes sense for the government to borrow at a lower interest rate. Economy grow అయినప్పుడు, taxes collection పెరిగినప్పుడు definitely they can repay even whatever they borrow now at a lower interest rate. So ఇవన్నీ చాలా క్లియర్ గా it has been spelled out అండి. సో చాలా మంది అన్నట్టు ఇట్స్ ఇంప్లిమెంటేషన్. ఐ థింక్ ఈవెన్ పబ్లిక్ లో నుంచి కూడా కొద్దిగా మనకి చేంజ్ అనేది కనిపిస్తుందండి. ఐ మీన్ వీ హ్యావ్ టు, అంటే ఆవిడ నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ ఎంతమంది పెరిగారంటే ఇట్ వాజ్ అస్టౌండింగ్ నెంబర్. సో compliance కూడా పెరుగుతుంది రాను. అండ్ వన్స్ ద మార్కెట్ ఈస్ గుడ్, ఆటోమేటికలీ దాని ఫాలోఅవుట్ ఆర్ యాజ్ ఏ అడ్జూడియంట్ క్లాజెస్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, అంటే మనకి బ్యాంకర్స్ ఎక్కువగా లెండ్ చేయట్లేదు. సో వేర్ ఈస్ ద ఆప్షన్, వేర్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ఫర్ దెమ్? దే కమ్ టు ద క్యాపిటల్ మార్కెట్ టు రేజ్ మనీ. క్యాపిటల్ మార్కెట్ చక్కగా ఆదరించి వాళ్ళకి గివ్ ద మనీ టు కండక్ట్ బిజినెస్. సో స్టార్ట్అప్స్ కి ఇచ్చారు, టెక్స్టైల్స్ కి ఇచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇచ్చారు, ఆటోమొబైల్స్ కి ఇచ్చారు, హౌసింగ్ కి ఇచ్చారు, ఫిన్టెక్ అన్నారు. వాస్ ద మేజర్ థింగ్ అండ్ ఫస్ట్ అనౌన్స్మెంట్. సో ఏ సెక్టర్ కూడా వదలకుండా, అండ్ ఈవెన్ ఎడ్యుకేషన్ దానికి ఎవ్రీ సెక్టర్ వాస్ కవర్డ్ అండ్ వితౌట్ ఎనీ మిన్సింగ్ ఆఫ్ వర్డ్స్ అండ్ వితౌట్ ఎనీ డౌట్స్ ఇది మేము చేయగలుగుతున్నాం, ఇది చేస్తాము. అండ్ చాలా మంది అన్నట్టు
ఇట్ ఈస్ నాట్ 1 year వండర్. నెక్స్ట్ 2, 3, 5 years లో ఇవి ఇంత వెచ్చించాము, ఇంత ఖర్చు పెడతాము, ఇలా చేస్తామని చెప్పారు. విచ్ ఇస్ అ కంటిన్యూటీ, సస్టైనబుల్, కంటిన్యూస్ అండ్ ప్రాసెస్ విచ్ కెనాట్ బి డీరైల్డ్ సో ఈజీలీ అని చెప్పి. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ గివింగ్ ఇట్ ఏ హ్యూజ్ ఇంపటస్ అండి. అండ్ మనకు ఒకటే, మనం ఎప్పుడు కూడా పదే మార్కెట్ వాళ్ళం కాబట్టి మనం వీ ఆల్వేస్ వాంట్ ద మార్కెట్ టు బి గుడ్. మార్కెట్ బాగుంటే ఆటోమేటిక్లీ చాలా మటుకు సర్దుకుంటాయండి. పీపుల్ విల్ ఫీల్ హ్యాపీ, పీపుల్ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ అనండి, ఆర్ రేజింగ్ ఆఫ్ క్యాపిటల్ బై ఈవెన్ స్టార్ట్అప్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ కంపెనీస్, MSMEs ఆర్ ఎనీబడి. It will be so easy and business will grow. Business grow, employment will grow. So all in all, I think it's been an excellent budget without mincing words and with absolute statement of facts and expression of what they're going to do in future. Right. Thank you, Bala garu. Thanks for joining us. ఒక ఫార్మా ఇండెక్స్ మినహాయిస్తే మిగతా ఇండిసెస్ అన్నీ కూడా ఇవాళ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి, కొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. మనతో జాయిన్ అయ్యారు ఆదిత్య గౌర ఫ్రమ్ క్రెడై, హైదరాబాద్. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య. రైట్ ఆదిత్య, వినిపిస్తుందా? యా ఐ కెన్ హియర్ యూ. ఓకే. సో మనం ఇప్పటిదాకా ఇందాకటి వరకు బడ్జెట్ చూసాం, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్స్లో అన్ని రంగాలకు చెందిన షేర్లు పెరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ యువర్ రియల్ ఎస్టేట్ అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఏంటి రియల్ ఎస్టేట్ సెక్టర్ సంబంధించి ఏ మేలు జరిగింది లేదా ఏది జరగలేదు అనుకుంటున్నారు మీరు? రియల్ ఎస్టేట్కి డైరెక్ట్గా ఏం మేలు జరగలేదండి, బట్ సిన్స్ ది బడ్జెట్ ఈజ్ కన్జంప్షన్ బడ్జెట్, I think we will get more pie on the investment from the customer side. ఓకే. సో కస్టమర్లకు మేలు జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా మా సెక్టర్ కూడా ఆ బెనిఫిట్ ట్రికిల్ డౌన్ అవుతుందని అనుకుంటున్నారు మీరు? అట్లా ఒకటే ఒక ఫ్లిప్ సైడ్ మా ఇండస్ట్రీ కొలీగ్స్ ఏం మాట్లాడుకుంటున్నామంటే, దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగి రా మెటీరియల్ కాస్ట్ కొంచెం గవర్నమెంట్ స్ట్రిక్ట్గా దాన్ని 100% ప్రొడక్షన్లో తీసుకురావడం కానీ, కార్టెలింగ్ కానీ అవన్నీ కొంచెం గట్టిగా చూస్తే కొద్దిగా ప్రైజెస్ పెరగకుండా, రా మెటీరియల్ ప్రైజెస్ లైక్ స్టీల్, సిమెంట్, ఇది ఒకటే మాకు కొద్దిగా ఇబ్బందిగా కావచ్చు అని అనుకుంటున్నాం మేము. ఓకే. ఇది కూడా మీరు గెస్ట్ చేస్తున్నదే కదా తప్ప దీనికి ఒక అంటే శాంక్టిటీ లేదు. గెస్ట్ చేస్తున్నాము బికాజ్ లాస్ట్ 6 months నుంచి సిమెంట్ ప్రైజెస్ అరౌండ్ 100 rupees పెరిగింది, అరౌండ్ 30% పెరిగింది. సో విత్ దిస్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ప్రైజెస్ అప్ ట్రెండ్లో ఉంటే మా ఇండస్ట్రీ ఏమంటే అండి, మేము ఒక యూనిట్ ఈ ఇయర్ అమ్మితే మేము 2 years తర్వాత దాన్ని హ్యాండ్ ఓవర్కి ఇస్తాము. సో ప్రైజెస్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ ప్రైజెస్ కూడా మనం వీ హ్యావ్ టు అబ్జార్బ్ ది ప్రైజెస్. ఓకే. సో అదొక్కటే మాకు కొద్దిగా నెగిటివ్గా అనిపిస్తాం. ఓకే అండి. అలాగే మనతో శాంసన్ ఆర్థర్ జాయిన్ అయ్యారు, నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్. సో శాంసన్ గారు చెప్పండి, ఎటువంటి వ్యూ నైట్ ఫ్రాంక్ వైపు నుంచి మీరు అందిస్తున్నారు? Okay, Vasant Garu, to give a reaction of this budget, we want to look at the context. 2019 budget tarvata, it was March and then it's been the last 9 months into COVID. So from that backdrop, there was a lot that the budget, the finance ministry government did in 2020. And right now they have been silent on some measures for which we would have given probably very high rating, especially if consumption was pushed more, or there was principal part that was increased, or any further incentives on interest rates and so on. But if you notice, real estate has done reasonably well in the last 2 quarters. Basically in the last 2 quarters of last year there was an organic rebound, which means that the market play is good and they are coming back. So ministry has done what they could do, and I see the industry is definitely positive and they are giving a high rating of 7 and plus, because there is correct focus. One is infrastructure, one is affordable housing. So in infrastructure, vallu spend they are encouraging by participation of even private sector, which means the fundraising will happen there, and foreign institutional investment is also being talked about. As far as affordable housing goes,
రీసెంట్గా ఇచ్చిన ఇన్సెంటివ్స్ దే హ్యావ్ ఎక్స్టెండెడ్ ఇట్ బై 1 year, both for repayment and the eligibility. So those are good enough to show that affordable housing continues to be the focus. And so when you look at supply and demand of real estate and what has the budget done to it, it has remained a bit quiet, but it has done what it had, and it has not tampered anything with anything new, either as a burden to the taxpayer or as further incentives so to stimulate, but the demand is there. So somewhere because of that balance and nothing radical, I think there is a positive and upward scoring for this Vasant garu. శాంసన్, ఇది బడ్జెట్తో సంబంధం లేని ప్రశ్న. గతంలో మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పట్ల చాలా బులిష్గా ఉన్నారు, బులిష్ రిపోర్ట్స్ కూడా మీరు ఇవ్వడం జరిగింది. సో యూ స్టిల్ స్టిక్ ఆన్ టు దట్ బులిష్ రిపోర్ట్. గోయింగ్ ఫార్వర్డ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఇంకా పెరుగుతాయి, ఇప్పటికే పెరగడం జరిగింది, ఇంకా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారా? Bullish kaadu Vasant garu, but yes, definitely positive. That's how we had said, because of facts. Facts are basically mana real estate sector. If you look at office segment, it is driven by IT, and IT continues to be strong, and the figures are there for December closing. December 2020 low, we have come back to 50% levels of pre-COVID. So that's one reason to be very positive. Secondly, housing has continued to do well. Inventory is supposedly less. Launches have increased in terms of announcements, and sales price has remained. It hasn't gone down, which means that a little more increase in demand, and the sales price, residential pricing will also increase. All in all, we are seeing a trend where there is a sort of a V-curve return between the first half of 2020 and the second half. These are our reasons, Andy, to say that we should remain confident, because Hyderabad is a end user driven market, not speculative. The IT companies themselves continue to hold their space, they are not dropping. In fact, we saw quite a bit of opportunistic deals, and which expansions were clearly laid out. Those companies have taken plans for next 3 years, 5 years to commit. Large banks have done it, and Hyderabad continues to see growth in High Tech City, Gachibowli, Kokapet. So those locations apart, land transactions we have noticed across north, east, west, south of Hyderabad. So when we see so much transaction, we believe that Hyderabad's real estate is pretty much stable. ఓకే అండి. అలాగే గౌతమ్ గారు, మనకు మార్కెట్స్లో గమనిస్తున్నాం, ఇప్పుడు యాక్షన్ అంతా కూడా మార్కెట్స్కి షిఫ్ట్ అయిపోయింది బడ్జెట్ నుంచి. సో మార్కెట్స్లో కానీ మనం చూస్తే ప్యూర్ ప్లే ఇన్ఫ్రా కంటే కూడా ఇందాక కుటుంబరావు అన్నట్లుగా ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ లైక్ సిమెంట్స్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఫర్దర్ మ్యాటర్ బ్యాంక్స్లో అసలు ఎక్కడ ఆ ఉత్సాహానికి అడ్డుకట్ట పట్టలేదు. సో బ్యాంకింగ్ స్టాక్స్ చాలా భారీగా పెరుగుతున్నాయి. ఎస్బీఐ ఇలాంటి ఒక స్టాక్ సర్క్యూట్కి వెళ్ళడం చూస్తున్నాం మనం. 10% రీచ్ అయింది, ఇప్పుడు 15 minutes హాల్ట్ ఇచ్చారు, మళ్ళీ 15 minutes తర్వాత. ఓకే, సో ఏంటి ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఇన్ఫ్రా రిలేటెడ్ సెక్టర్స్ అన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాయి? ఎందుకంటే పెద్ద పీట వేయటం జరిగింది ఇన్ఫ్రాకి బడ్జెట్లో. ఇన్వెస్టర్స్ లైక్ స్టెబిలిటీ. ఈ బడ్జెట్ని మోస్ట్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ ఏ స్టేబుల్ బడ్జెట్ వితౌట్ ఎనీ రాడికల్ చేంజెస్, క్లియర్ ఫోకస్ ఆన్ ప్రోగ్రెసివ్ ఓపెన్ మార్కెట్ ఎకానమీ అండ్ సపోర్టింగ్ ది ఫారెన్ ఇన్వెస్టర్స్ టు కమ్ అండ్ మేక్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. ఆ క్లియర్ విజన్ లేఅవుట్ చేసేసరికి ఎవ్రీ షేర్ హోల్డర్ ఈజ్ హ్యాపీ. ఐ వాంట్ టు బీ ఇన్ ద మార్కెట్, గవర్నమెంట్ ఈజ్ వెరీ స్టేబుల్ అన్న కాన్ఫిడెన్స్ చేయగలిగారు. ఐ థింక్ దట్స్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ సెక్టర్స్ ఆర్ డూయింగ్ వెల్. ఖచ్చితంగా బ్యాంకింగ్ అండ్ సిమెంట్ ఆర్ సర్టన్లీ డూయింగ్ మచ్ బెటర్. సో ఇట్స్ అ వెరీ పాజిటివ్ సైడ్. మనం ఇంతకుముందు మాట్లాడినట్టు ఇటువంటి మంచి బడ్జెట్ మనం గత 10-15 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదేమో. దేర్ఫోర్ మార్కెట్ ఈస్ రియాక్టింగ్ వెరీ పాజిటివ్లీ టు ఇట్. సో యూ కెన్ కంపేర్ దిస్ బడ్జెట్ విత్ 1991 ఆర్ 1997 ఆర్ చిదంబరం గారి లాస్ట్ బడ్జెట్. ఖచ్చితంగా ఇప్పుడు మనము ఫస్ట్ పివి నరసింహారావు గారి టైంలో ప్రైవేటైజేషన్కి ఎప్పుడైతే తీసుకున్న పాజిటివ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయో, ఆ తర్వాత చాలా బ్యాలెన్స్డ్గా పాజిటివ్ మైండ్తో ఉన్న బడ్జెట్ అని చెప్పొచ్చు. ఇందులో ఎక్కడ నెగిటివ్ మైండ్ లేదు, ఏ సెక్టర్ మీద నెగిటివ్ లేదు, అన్నిటి మీద పాజిటివ్ ప్రోగ్రెసివ్ థింకింగ్, ఓపెన్ మార్కెట్. సో ఒక హిస్టారికల్ బడ్జెట్ అంటారా దీన్ని? ఇన్ ఏ వే ఎస్, ఇట్స్ ఎ వండర్ఫుల్ బడ్జెట్. ఓకే, సో గుడ్ బడ్జెట్. మూర్తి గారు ఏంటి ఏంటంటే, జనరల్లీ బ్యాంకింగ్ డిపెండ్స్ ఆన్ ద గ్రోత్ ఆఫ్ ది కస్టమర్.
హెల్త్ ఆఫ్ ది కస్టమర్ అండ్ ది రిపేయింగ్ మెథడాలజీ. ఓకే, ఇవన్నీ రావాలంటే వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కావాలి. ఇప్పుడు ఈ బడ్జెట్లో ప్రతి దానికి మీరు దే హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ కస్టమర్, ఇంక్లూడింగ్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ ది లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ కూడా పెట్టారు. అది రియలీ ఎప్పుడైతే అవుతుందో న్యాచురల్ గ్రోత్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. పబ్లిక్ లోన్లకు వెళ్ళడానికి ఈజీగా వెళ్తారు. లోన్ పోర్ట్ఫోలియో పెరుగుతుంది. ఇక్కడ వీటి పక్కన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో పెరుగుతుంది. న్యాచురల్లీ ప్రాఫిట్స్ పెరుగుతాయి. ప్రాఫిట్ పెరుగుతుంది కాబట్టి ఈ బ్యాంక్స్ అన్నిటి పొజిషన్ వేళ ఇమీడియట్గా ఇన్ని రకాల గ్రోత్ పారామీటర్స్ వచ్చాయని వచ్చింది. మరొకటి కూడా ప్రధాన కారణం అయ్యుండొచ్చు, ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ రావడం అనేది బ్యాలెన్స్ షీట్స్ ని చాలా రిలీఫ్ వస్తుంది. పబ్లిక్ సెక్టర్ బ్యాలెన్స్ షీట్స్, అందుకనే ఎస్బీఐ బహుశా సర్క్యూట్ టచ్ చేసి ఉండొచ్చు, క్లీనింగ్ అవుతుంది. ఇది కాకుండా 2 పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి చక్కగా పెట్టింది ఏంటంటే ఎప్పుడైతే డెవలప్మెంట్ ఓరియంటేషన్ జరుగుతుందో కంట్రీలో, వెన్ వీఆర్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ ఏ డెవలపింగ్ కంట్రీ అండ్ డెవలప్డ్ కంట్రీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, బిజినెస్, మన బ్లాక్ చైన్ టెక్నాలజీ, వీటిలన్నిటికీ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ సంవత్సరం నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఈ కంట్రీలో, లార్జ్ కంట్రీ. దానికి ఒకటి చేశారు. కమింగ్ టు సీనియర్ సిటిజన్లోకి వచ్చేప్పటికి పాయింట్, ఇందాక నాగేశ్వరరావు ఇందాక ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు. మనం ఎంతసేపు వాళ్ళకి ఏం బెనిఫిట్ ఇచ్చారో అది చూస్తున్నాం తప్ప చాలామంది లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ టు సీ ఫర్ ది బడ్జెట్. ఎప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి డిఫరెన్షియల్ రేట్ ఇస్తారా, మామూలు పబ్లిక్ ఇచ్చే రేట్ కంటే కూడా సీనియర్ సిటిజన్స్ ఇచ్చే రేట్ ఎక్కువ ఇస్తే కనీసం ఆ ఇంట్రెస్ట్ తోటి బతుకుదాం, వాళ్ళ ఫ్యామిలీ నడుస్తుంది అనుకున్నారు. అది ఒక్కటి డిసప్పాయింట్ అయ్యారు. ఒక్క నిమిషం మూర్తి గారు, ప్రధాని మాట్లాడుతున్నారు బడ్జెట్ మీద, ఆయన స్పందన ఏంటో చూద్దాం ఒకసారి. बजट साइज बढ़ाने पर जोर दिया. हमारी सरकार ने निरंतर प्रयास किया है कि बजट ट्रांसपेरेंट होना चाहिए. मुझे खुशी है कि आज अनेक विद्वानों ने इस बजट की ट्रांसपेरेंसी की सराहना की है. साथियों, भारत कोरोना की लड़ाई में रिएक्टिव होने के स्थान पर हमेशा ही प्रोएक्टिव रहा है. चाहे वो कोरोना के काल में किए गए रिफॉर्म्स हो या फिर आत्मनिर्भर भारत का संकल्प. इसी प्रोएक्टिवनेस को बढ़ाते हुए आज के बजट में भी रिएक्टिव का नामो निशान नहीं है. साथ ही हम एक्टिव पर, स्टेटस को पर भी अटके नहीं हैं और हमने इस बजट में भी प्रोएक्टिव बजट देकर के देश के सामने प्रोएक्टिव होने का संदेश दिया है. यह बजट उन सेक्टर्स पर विशेष रूप से केंद्रित है जिनसे वेल्थ और वेलनेस दोनों ही तेज गति से बढ़ेंगे, जान भी जहान भी. इसमें एमएसएमईज और इंफ्रास्ट्रक्चर पर विशेष रूप से जोर दिया गया है. इसी तरह ये बजट जिस तरह से हेल्थ केयर पर केंद्रित है वो भी अभूतपूर्व है. ये बजट देश के हर क्षेत्र में विकास यानी ऑल राउंड डेवलपमेंट की बात करता रहता है. खास तौर पर मुझे खुशी है कि इस बजट में दक्षिण के हमारे राज्य, पूर्वोत्तर के हमारे राज्य और उत्तर में लेह लद्दाख जैसे क्षेत्रों में विकास पर विशेष ध्यान दिया है. ये बजट भारत के कोस्टल स्टेट्स जैसे तमिलनाडु, केरल, पश्चिम बंगाल, इनको एक बिजनेस पावर हाउस बनाने की दिशा में एक बड़ा कदम उठाए. नॉर्थ ईस्ट के राज्य जैसे असम के अनएक्सप्लोर्ड पोटेंशियल को टैप करने में बजट बहुत बड़ी मदद करेगा. इस बजट में जिस तरह से रिसर्च एंड इनोवेशन इकोसिस्टम पर बल दिया गया है, जो प्रावधान किए गए हैं, उनसे हमारे युवाओं को ताकत मिलेगी. भारत उज्जवल भविष्य के लिए बहुत ठोस कदम रखेगा. साथियों, देश के सामान्य मानवी का, महिलाओं का जीवन आसान बनाने के लिए उनके स्वास्थ्य, स्वच्छता, पोषण, शुद्ध जल
और अवसरों की समानता, इस पर इस बजट में विशेष बल दिया गया है। बजट में इंफ्रास्ट्रक्चर पर खर्च में अभूतपूर्व वृद्धि के साथ साथ कई व्यवस्थागत सुधार किए गए हैं, जिसका बहुत बड़ा फायदा देश में ग्रोथ और जॉब क्रिएशन, रोजगार के लिए बहुत लाभ होगा। देश में एग्रीकल्चर सेक्टर को मजबूती देने के लिए, किसानों की आय बढ़ाने के लिए इस पर बजट में बहुत जोर दिया गया है, कई प्रावधान किए गए हैं। एग्रीकल्चर सेक्टर में किसानों को और आसानी से और ज्यादा ऋण मिल सकेगा। देश की मंडियों को यानी एपीएमसी को और मजबूत करने के लिए, सशक्त करने के लिए एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर फंड से मदद का प्रावधान किया गया है। ये सब निर्णय ये दिखाते हैं कि इस बजट के दिल में गांव है, हमारे किसान है। एमएसएमई सेक्टर को गति देने के लिए, रोजगार के अवसर बढ़ाने के लिए इस बार एमएसएमई सेक्टर का बजट भी पिछले साल की तुलना में 2 गुना से ज्यादा कर दिया गया है। साथियों, ये बजट आत्मनिर्भरता के उस रास्ते को लेकर आगे बढ़ा है जिसमें देश के हर नागरिक की प्रगति शामिल है। ये बजट इस दशक की शुरुआत की एक मजबूत नींव रखने वाला बजट है। सभी देशवासियों को आत्मनिर्भर भारत के इस महत्वपूर्ण बजट के लिए मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। फिर से एक बार वित्त मंत्री जी और उनकी टीम को बहुत बहुत अभिनंदन करता हूं, धन्यवाद करता हूं। సో అది ప్రధాని నరేంద్ర మోడీ తన స్పందన, బడ్జెట్ స్పందన తెలియజేశారు. ఇది ఒక ట్రాన్స్పరెంట్ బడ్జెట్, ఇండియా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మరింతగా పెంపొందించగలిగే బడ్జెట్ అని ఆయన చెప్తున్నారు. వెల్త్ అండ్ వెల్నెస్ ఈ రెండింటినీ పెంపొందించే బడ్జెట్గా కూడా ఆయన దీన్ని అభివర్ణిస్తున్నారు. సో మూర్తి గారు, మీరు మీరు ఈ బడ్జెట్లో బ్యాంకింగ్ సెక్టర్, సో శ్రీనివాస్ గారు మీరేమనుకుంటున్నారు, ఎందుకు బ్యాంక్ స్టాక్స్, ప్రత్యేకించి పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్, సరే ప్రైవేట్ బ్యాంక్స్ అంటే వాటికి ఎలాగో ఎన్పిఐల బెడద ఎక్కువగా లేదు, సో పిఎస్యూ బ్యాంక్స్ అన్నీ కూడా సర్క్యూట్లో తీసుకువెళ్తున్నాయి ఇవాళ షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో. ఈ ప్రధాన కారణం ఈ ఎన్పిఏ జటిల సమస్యకు ఒక పరిష్కారం దొరికిందన్న సంబరమా, లేకపోతే ఇంకా ఏదైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా? అది ఒకటే కాదండి, ఎక్కువగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్స్పోజర్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ చాలా ఎక్కువ. ఎందుకంటే దే హ్యావ్ డీపర్ పాకెట్స్. జనరల్గా మీరు ఒక పెద్ద గ్రోత్ ఉంటుందన్న ఒకటి, తర్వాత లాంగర్ జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. జనరల్గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కొద్దిగా హెసిటెంట్గా ఉంటాయి అందులో, ఎందుకంటే ది అన్సర్టనిటీస్ విత్ దట్ లాంగ్ జెస్టేషన్ పీరియడ్ మే ఇంపాక్ట్ దమ్ అని. జనరల్గా ఇట్లాంటి వాటిలో చాలా ప్రొయాక్టివ్గా ఉండేవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి బ్యాంక్స్ విచ్ హ్యావ్ డీపర్ పాకెట్స్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్, సపోజ్ ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అడిషనల్ 100 crores కావాలి అంటే వాళ్ళు అలొకేట్ చేయగలరు. సో ఇప్పటిదాకా ఏంటంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ కన్జర్వేటివ్. ఇంకో అడ్వాంటేజ్ ఏమైందంటే కోవిడ్ టైంలో ఈ కన్జర్వేటిజం మూలంగా దే ఆర్ ఫ్లష్ విత్ ఫండ్స్, దే ఆర్ అనేబుల్ టు ఇన్వెస్ట్. ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని ఇండస్ట్రీస్కి అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఒక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ తీసుకున్నారంటే సిమెంట్కి ఉంటుంది, స్టీల్కి ఉంటుంది, ఆ బ్రిక్ దానికి ఉంటుంది. సో మీకు కాటేజ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి లార్జ్ ఇండస్ట్రీ వరకు కూడా కాంగ్లోమరేట్స్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇట్లాగా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆన్ ఎవ్రీ ఇండస్ట్రీ దట్ దే ఆర్ ఇన్ టచ్ విత్ అండ్ దే ఫండ్. సో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ 20,000 crores మీకు రీక్యాపిటలైజేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి బ్యాంకు లాంగ్ టర్మ్ ఎసెట్స్లో, అంటే వాళ్ళ ఎసెట్స్లో ఒక X% క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేయగలవు. సో ఐటీ ఈజ్ ఆల్వేస్ ఏ కాస్ట్లీ థింగ్, అండ్ ఐటీలో ఏంటంటే కాన్స్టెంట్ అప్గ్రేడేషన్ మూలంగా బ్యాంక్స్ కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో ఒక పర్టికులర్ స్టేజ్ తర్వాత ఈవెన్ దో ఐటీ ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినా సరే వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. సో విత్ దిస్ అడిషనల్ 20,000 crores కమింగ్ ఇన్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేటెస్ట్ టెక్నాలజీ అవనివ్వండి, లేదా ఒక డేటా సెంటర్ రివ్యాంప్ అవనివ్వండి, ఇదంతా వాళ్ళు చేయగలరు. సో అట్లాగా వాళ్ళకి ఇంటర్నల్గా కూడా కెటలైజేషన్కి ఎఫెక్ట్ ఉంటుంది. రెండోది ఏంటంటే మీరు ఆటోమేషన్ను ఎప్పుడైతే ఐటీ హెల్ప్ తీసుకుంటారో ఆపరేటింగ్ కాస్ట్ రిడక్షన్ సబ్స్టాన్షియల్గా ఉంటుంది. సో ఇది ఈ 3-4 కారణాల మూలంగా ఐ థింక్ బ్యాంకింగ్ సెక్టర్ ఈజ్ సీయింగ్ ఏ హ్యూజ్ వాట్ యూ కాల్ స్పైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ది ఇన్వెస్టర్స్. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ బ్యాంకింగ్ అండి. ఓకే, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్ 10%, బ్యాంక్ ఆఫ్ బరోడా 8%, బ్యాంక్ ఆఫ్ ఇండియా another 8%, కెనరా బ్యాంక్ 7.6%, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, J&K బ్యాంక్, యూనియన్ బ్యాంక్. సో కుటుంబరావు ఎప్పుడు ఆయన డ్రీమ్ ఇది,
పిఎస్యూ బ్యాంక్స్ అన్ని బాగా పెరుగుతాయి అని ఆయన ఒక నమ్మకం అనమాట. సో ఆ నమ్మకం ఇప్పుడు ఇవాళ నుంచి నిజం అవుతుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే నిఫ్టీ స్టాక్స్లో చూస్తే కనుక టాప్ 10 గెయినర్స్లో 8 ఆర్ ఫైనాన్షియల్ స్టాక్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, అండ్ 2 ఆర్ సిమెంట్ స్టాక్స్, రైట్, అండ్ 1 ఇన్ఫ్రా స్టాక్. ఓకే, అది దట్ షోస్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ దాదాపు 13% పెరిగింది. అంటే బేసికల్లీ రీసెంట్లీ సేబీ హస్ అలౌడ్ దెమ్ టు ఇంక్రీజ్ ద స్టేక్ ఆల్సో అనమాట. కాబట్టి ప్రమోటర్ స్టేక్ పెంచుకోవడానికి దానికి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ డూయింగ్. బట్ సర్ప్రైజింగ్ ఐసిఐసిఐ బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ ఫంటాస్టిక్ రిజల్ట్స్ చూపించారు. ప్లస్ మార్కెట్ ఇప్పుడు బడ్జెట్ సపోర్ట్ చేసింది. ఇట్ హాస్ గాన్ అప్ బై 12%, నియర్లీ 52 వీక్ హై క్రాస్ అయ్యి కూడా సిగ్నిఫికెంట్గా ముందుకెళ్ళింది. కానీ ఒక్కటి అబ్జర్వేషన్ ఏంటంటే సర్ప్రైజింగ్లీ ఆల్ ఎన్బిఎఫ్సిస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా లైక్ బజాజ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్వ్, చోళమండలం, ప్లస్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ బోత్ ఎల్ఐసి ఇట్లా దీస్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే డెఫినెట్లీ మార్కెట్ హస్ డిసెక్టెడ్ ద బడ్జెట్ అనమాట ఇన్ సచ్ ఎ మేనర్. ఏదైతే ఎక్స్టెన్షన్ ఆఫ్ అఫోర్డబుల్ హౌసింగ్ 1 year ఇట్లా చేశారో మళ్ళీ దాని అనమాట హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి అని చెప్పేసి. అండ్ ఏదైతే కనుక ఈ ఎన్బిఎఫ్సిస్కి అనమాట ఫండ్ రైజింగ్కి కూడా అనమాట డీటెయిల్స్లో మనకు వెళ్తే కనుక దే మేడ్ ఇట్ మచ్ సింప్లర్ ఫర్ దెమ్ టు రైజ్ ఫండ్స్ ఆల్సో. కాబట్టి స్లోగా రియాక్ట్ అయినా ఇప్పుడు అన్నిటికంటే ఫాస్ట్గా ఎన్బిఎఫ్సిస్ పెరిగిపోతున్నాయి అన్నీ కూడా, లైక్ బజాజ్ ఫిన్సర్వ్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, ఇవన్నీ కూడా. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ ఫైనాన్షియల్స్ హ్యావ్ బీన్ ద బిగ్గెస్ట్ గెయినర్స్ ఆఫ్ దిస్ బడ్జెట్ అని చెప్పేసి అనొచ్చు, ఫైనాన్షియల్ సెక్టర్. ఆఫ్టర్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్, ఫైనాన్షియల్లో పిఎస్యూ బ్యాంక్స్ పర్టికులర్లీ. ఓకే, సో గౌతమ్ గారు ఇందాక మీరు ఎన్విరో క్లీన్ గురించి చెప్పారు, రామ్కీ గ్రూప్కి సంబంధించి. రామ్కీ ఇన్ఫ్రా ది ఫ్లాగ్షిప్ కంపెనీ, ఏమిటి రామ్కీ ఇన్ఫ్రాకి ఎటువంటి ఆపర్చునిటీ కనిపిస్తుంది ఈ బడ్జెట్ నుంచి? ఖచ్చితంగా రామ్కీ ఇన్ఫ్రానే కాకుండా ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఇప్పుడున్న కంపెనీలు ఏవైతే ఇంతకుముందు ఈ బ్యాక్లాగ్, ఆర్డర్ బ్యాక్లాగ్ గురించి, స్ట్రక్ అయిన ప్రాజెక్ట్స్ గురించి రకరకాల ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏమైనా ఒక సొల్యూషన్ కనిపిస్తుంది? సొల్యూషన్ కంపెనీస్కి వస్తుందో రాదో మనం ఇమీడియట్గా చెప్పలేము, ఎందుకంటే చాలా కాంపిటేటివ్ సెక్టర్. డిస్పైట్ 5 లక్షల కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టినా కానీ టెండర్లో -10, -20% వేసుకుని టెండర్లు తీసుకుని కాంపిటీషన్లో పోయి టైంకి ఎగ్జిక్యూట్ చేయలేక ఓవర్ హెడ్స్ పెరిగి లాస్లు వస్తున్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపర్చునిటీ ఈజ్ హ్యూజ్ ఈ 5 లక్షల కోట్లు. అండ్ ఎస్పెషల్లీ రోడ్స్, ట్రాన్స్మిషన్ లైన్స్, సీపోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఈ 4 సెక్టర్లో హ్యూజ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ ఇఫ్ దెర్ ఈస్ ప్రుడెన్స్. బట్ ప్రుడెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో ఉందా? ఖచ్చితంగా కనిపించట్లా. ఇప్పటికి కూడా కాంపిటీషన్ ఎక్సెసివ్గానే ఉంది, బిడ్డింగ్ ఇర్రేషనల్గానే బిడ్ చేస్తున్నారు. ఒక పాత కంపెనీ బ్యాంక్ ట్రిప్ అయితే ఇంకో కొత్త కంపెనీ అగ్రెసివ్ అప్రోచ్తో ముందుకు వచ్చేస్తున్నారు, బిడ్డింగ్ అలాగే చేస్తున్నారు. ఈ స్థితిలో ఇన్ఫ్రా కంపెనీలు ఎంత టైం తీసుకుంటాయి అనేది చూడాలి. ఇన్ఫ్రా కంపెనీలు ఒకటే, దే షుడ్ మెయింటైన్ పేషెన్స్, they should wait for right project at the right price. Otherwise, infrastructure companies will surely continue to have this problem and they will put pressure on the banking system. ఎందుకంటే బారోయింగ్ కెపాసిటీ వాళ్ళ దగ్గరనే ఉంది. మిగిలిన కంపెనీలు, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు కూడా మొత్తం కలిసి 500 కోట్లు 1000 కోట్లు బారోయింగ్ చేయలేరు. ఒక చిన్న రోడ్ ప్రాజెక్ట్ చేస్తే 1200 కోట్లు 1500 కోట్ల బారోయింగ్ ఉంటుంది. సో బారోయింగ్ కెపాసిటీ ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్లో ఉంది కాబట్టి జాగ్రత్తగా పేషెంట్గా ఉంటే ఆపర్చునిటీ ఈజ్ హ్యూజ్. ఎవ్రీబడి హ్యాస్ ఇనఫ్ పై టు ఈట్. అంటే ఇప్పుడు మీ కొత్తగా వస్తున్న ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి ఫైనాన్షియల్ క్లోజర్ ఈజీగా జరుగుతుందా? ఖచ్చితంగా ఫైనాన్షియల్ క్లోజర్ స్టిల్ జరుగుతూనే ఉన్నాయి, వాటికి ఏమి ఇబ్బంది లేదు. బట్ ఆ తర్వాత ప్రాజెక్ట్ వయబిలిటీలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మెనీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ. వీటిని జాగ్రత్తగా పేషెంట్గా ఉంటే ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఎందుకంటే ఆపర్చునిటీ ఇస్ లార్జ్. ఇండియా ఈజ్ స్టిల్ యెట్ టు బి బిల్ట్. వీఆర్ జస్ట్ స్టార్టింగ్ టు బిల్డ్ ఇండియా. అంటే స్ట్రక్ అయిన ప్రాజెక్ట్స్ ఇప్పుడు ప్రధానంగా పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అలాగే కొన్ని రోడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు. ఐ థింక్ ఈ స్టక్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఈ ఏఆర్సీల వల్ల బ్యాంకులకు ఒకటే సొల్యూషన్ రావటం కాదు, కంపెనీలకు కూడా ఒక సొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే ఈ రోజు 10,000 కోట్ల ప్రాజెక్ట్ ఐబీసీ రూట్కి తీసుకెళ్తారా, లేకపోతే ఏఆర్సీ లెవెల్లో ఏదైనా పరిష్కారం దొరుకుతుంది? ఏఆర్సీ లెవెల్లోనే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఈ రోజు బ్యాంకులు వాళ్ళ బుక్స్లో 5,000 కోట్లుగా ఉందనుకోండి, ఏఆర్సీకి వెళ్ళేసరికి వాళ్ళ బుక్లో 1,100 కోట్లు 2,000 కోట్లకు అవుతున్నారు. 2,000 కోట్లకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైబుల్. సో వాళ్ళు మళ్ళీ అక్కడ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే అసెట్స్ ఒక మేజర్ హెయిర్ కట్ అనేది చేసుకోక తప్పదు. సంబడి హాస్ టు టేక్ దట్ అబ్జార్బ్ దట్ లాస్. అది కంపెనీ అన్న కొంత అబ్జార్బ్ చేసుకోవాలి, బ్యాంకులు కొంత అబ్జార్బ్ చేసుకోవాలి. త్రూ ఏఆర్సీ
సొల్యూషన్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్కి ఏఆర్సీ ఈజ్ ఎ గుడ్ సొల్యూషన్. ఎస్పెషల్లీ స్టక్ అయిపోయిన ప్రాజెక్టులు, వైబిలిటీ లేని ప్రాజెక్టులు మంచి సొల్యూషన్ వస్తుంది వీటి ద్వారా ఇప్పుడు. ఓకే, సో మీరు ఎలా చూస్తున్నారు శ్రీనివాస్ గారు? ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి అండి. ఇప్పుడు మనకి ఆయన అన్నట్టుగా మీకు దెర్ ఇస్ ఎ పై ఫర్ ఎవ్రీబడి టు ఈట్ అండ్ ఎవ్రీబడి విల్ గెట్ దేర్ ఫేర్ షేర్. ఏంటంటే ఈ కంప్లీట్గా మీకు ఎక్స్పెండిచర్ పెరిగే బడ్జెట్ ఇది, ఏదర్ త్రూ గవర్నమెంట్ అనుకోండి, మరొకటి అనుకోండి. ఎందుకంటే ద మూమెంట్ యూ స్టార్ట్ ఎర్నింగ్ యూ టెన్ టు స్పెండ్. ఆ కాన్ఫిడెన్స్ ఇప్పటిదాకా ఏంటంటే మనకి కోవిడ్ పీరియడ్లో అందరూ కూడా క్యాష్ని ఈవెన్ ఇండివిజువల్స్ కూడా కన్సర్వ్ చేసుకున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ మన ఓన్ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ చూసినట్టయితే ఇట్ సబ్స్టాన్షియలీ ఇట్ హస్ కమ్ డౌన్. ఒక్కసారి మీకు ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మొత్తం అంతా మీకు కెటలైజ్ అయింది అనుకోండి, ఎవ్రీబడి విల్ టెన్ టు అగైన్ స్పెండ్ మోర్. ఆ కన్జర్వేటివిజం నుంచి మనం బయటకు వస్తాం. సో అందుకనే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ వీకర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్. ఎస్పెషల్లీ ఈరోజు మీరు చూసినట్లయితే ఏ మాల్కి వెళ్ళినా సరే అన్నీ కూడా 70% 80% డిస్కౌంట్ సేల్ ఉంది. దట్ ఈస్ బికాస్ ది డిమాండ్ ఈస్ నాట్ దేర్, సప్లై ఈస్ దేర్. సో అది మనకి స్లోగా అది కానీ బిల్డప్ అయింది అనుకోండి, ఆటోమేటికల్లీ మీకు ఐ థింక్ ఎవ్రీ కరెక్షన్ విల్ హ్యాపెన్. అండ్ జీడిపి గ్రోత్ రేట్ ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్. ఎస్పెషల్లీ ది యాంటిసిపేటెడ్ 11% ఆల్సో విల్ బీ ఇన్ పొజిషన్ టు క్లాక్ ఇట్ కంఫర్టబుల్ అండి. ఫిజికల్ డెఫిసిట్ రేటింగ్ ఒక సంవత్సరం గవర్నమెంట్ మర్చిపోవడం చాలా మంచి పని చేసిందండి. ఓకే, సో అది గౌతమ్ గారికి నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకు ఈ ఫిజికల్ డెఫిసిట్ ఇలాగా నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ గురించి ఆయన ఏమీ కామెంట్ చేయట్లేదు, బట్ నెక్స్ట్ ఇయర్ ఎందుకు 6.8కి వెళ్లాల్సి వచ్చింది, వై షుడ్ నాట్ ది గవర్నమెంట్ ట్రై అదర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూస్ అనేది. నాకు ఐ కంటిన్యూ టు బిలీవ్ అండి. ఇంకొక పాయింట్ దీంట్లో యాడ్ చేసేది, ఇప్పుడు మీరు చూస్తే ఈ జనవరి నెల జిఎస్టీ కలెక్షన్స్ చూడండి, డిసెంబర్ నెల జిఎస్టీ కలెక్షన్స్ చూడండి, వీఆర్ 110-120% ఆఫ్ లాస్ట్ ఇయర్. అంటే ఎకానమీ నార్మల్కి వచ్చింది, కానీ ఇక్కడ ఒక గ్యాప్ ఏమొచ్చిందంటే సొసైటీలో ఇన్ఈక్వాలిటీ వచ్చింది. ద ఆర్గనైజ్ సెక్టర్ ఈజ్ మేకింగ్ మోర్ రెవెన్యూ, అన్ఆర్గనైజ్ సెక్టర్ ఈజ్ డూయింగ్ లెస్ రెవెన్యూ. దీన్ని కొంత బ్యాలెన్స్ చేసే అవసరం ఉంది. ఇఫ్ వీఆర్ ఆల్రెడీ బ్యాక్ టు లాస్ట్ ఇయర్ -7.5 నుంచి +11కు పోవటం అంటే ఎంత 4% గ్రోతే కదా. వీఆర్ నాట్ టాకింగ్ బిగ్గర్ దాన్ దట్. లాస్ట్ ఇయర్ కన్నా ఆల్రెడీ 10% హైయర్లో ఉన్నాం మనం ఎకానమీగా. సో నెక్స్ట్ ఇయర్ అంటే కన్జర్వేటివ్ టార్గెట్. అంటే మరొకటి కూడా మనం గమనించాలి గౌతమ్ గారు, మనం బిఫోర్ కోవిడ్ కూడా మన ఎకానమీ వాజ్ అనే డౌన్వర్డ్ స్పైరల్. కరెక్ట్. సో అందువలన మనం నెక్స్ట్ ఇయర్ 11% వెళ్తున్నాం అనేది కూడా అది పెద్ద గ్రోత్ కాదు. మీరు అది పెద్ద గ్రోత్ కాదు, అది కన్జర్వేటివ్ టార్గెట్. 11 బదులు 15-18 కూడా టార్గెట్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్ గ్రోత్. అది భయపడి 11 దగ్గర ఆగిపోయారా ఏంటి వీళ్ళు గ్రోత్ అనేది అనిపిస్తుంది. దే కెన్ ఈజీలీ గ్రో మచ్ బెటర్. అంటే బేస్ నెంబర్ తక్కువగా ఉంది కాబట్టి వచ్చినప్పుడు ట్యాక్స్ బేస్ కూడా పెరుగుతుంది, వెదర్ ఇట్ ఈస్ జిఎస్టీ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఎక్కడో రెవెన్యూ మీద ఫోకస్ కరెక్ట్గా లేదు, ఇది రైట్ టైం టు బారో మనీ అన్న ఒక అప్రోచ్కి వచ్చేసారు అనేది ఒక ఫీలింగ్ తప్ప, otherwise it's good. They can easily target 15-18% growth. They will get higher tax collection than what they have anticipated for next year. So income will be better. ఇంత బారోయింగ్ అవసరం రాకపోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక్కటైతే క్లియర్గా జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ బారోయింగ్ ఈజీ చేశారు కదా అని చెప్పేసి గ్లోబల్ బారోయింగ్స్కి వెళ్తే, ఎందుకంటే అది స్టేటెడ్ అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణ సుబ్రహ్మణ్యం గారు. లాస్ట్ ఇయర్ అబ్రాడ్ నుంచి బారో చేయమని చెప్పారు, ఈ ఇయర్ అబ్రాడ్ నుంచి బారో చేయొచ్చు అన్నట్టు హింట్ ఇచ్చారు. వీ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు ఎ డెట్ ట్రాప్. ఏదో రెక్లెస్గా బయట దొరుకుతుంది కదా, ఇప్పుడు 0% ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి, యూఎస్ ఫెడ్ ఇంకా పెంచట్లేదు కదా, గ్లోబల్ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి రెక్లెస్ బారోయింగ్కి వెళ్తే, రేపు సపోజ్ యూఎస్ ఎకానమీ అనుకోని విధంగా తేరుకుంటే కనుక, రేట్లు పెంచితే కనుక ఒక్కసారి ఇంట్రెస్ట్ పడనే హ్యూజ్ అయిపోతుంది. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ కెన్ ఫాల్ ఇన్ టు ఎ డెట్ ట్రాప్. అదొక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి కేర్ఫుల్గా ప్రాజెక్ట్ బేసిస్లోనే బారోయింగ్ చేయాలన్నమాట. అది దట్ ఈస్ లెఫ్ట్ టు ది డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ విచ్ గవర్నమెంట్ ఈస్ ఫ్లోటింగ్, అండ్ ఆల్సో ఫర్ మేజర్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఏ అయితే కనుక బారో చేద్దాం అనుకుంటున్నాయి ఇవన్నీ తిరిగి తెర మీదకి డాలర్ ఇండెక్స్ని చూడటం అనేది తెర మీదకి వచ్చేస్తుందండి. ఎందుకంటే యూఎస్ ఫెడ్ ఒక్కటే మీటింగ్ అయింది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బైడెన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అనదర్ 2-3 మీటింగ్స్ అయిన తర్వాత క్లారిటీ వచ్చేస్తుంది. ఇఫ్ డాలర్ ఇండెక్స్ కంటిన్యూస్ టు స్ట్రెంగ్థెన్, ఆటోమేటికల్లీ ఓవర్సీస్ బారోయింగ్స్ అనుకున్నంత ఈజీ కాదు, ప్రభుత్వాలు అనుకున్నంత ఈజీగా. ఎందుకంటే దే విల్ బికమ్ వెరీ కాస్ట్లీ. ఆర్బిట్రేజ్ కాస్ట్లు కానీ, ఇటు రీఇన్సూరెన్స్ కాస్ట్లు కానీ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతాయి. అదొక్కటి మాత్రం కేర్ తీసుకోవాలి. బట్ వన్ థింగ్, ఫర్గెట్ అబౌట్ రేటింగ్స్ అండ్ అమెరికా $1 ట్రిలియన్ ప్యాకేజ్ ఇచ్చేసి డెఫిసిట్ ఉండి, పబ్లిక్ డెఫిసిట్ జపనీస్ 200% రేటింగ్లు అక్కడ పట్టించుకున్నప్పుడు ఫస్ట్ టైం AAA పోయింది అమెరికాలో చాలా చోట్ల. అంటే అది హోమ్ కంట్రీ బయాస్ కదా చెప్పేసి అదే అంటే మన దగ్గర అట్లా పట్టించుకోకుండా పక్కన పెట్టినా సరే కానీ వీ షుడ్ నాట్ టేక్ ద రిస్క్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ టు ఏ డెట్ ట్రాప్. అది నేను అది అక్కడ మాత్రం కొంత నేను టోటల్ ఏకీభవిస్తున్నాను. అండ్ ఐఎమ్ బిలీవింగ్ దట్ కొంచెం ఆ
ఈజ్ వచ్చేసింది బారోయింగ్ చేసేద్దాం అనేది. అండ్ నాట్ ఓన్లీ నెక్స్ట్ ఇయర్ 6.8 చెప్పడం కాదు, వీ విల్ నాట్ గెట్ బిలో 3% బిఫోర్ 2023-24 అని చెప్పారు. అంటే నెక్స్ట్ 2 years ఐమ్ గోన్ బారో మోర్ అని ఇండికేషన్ ఇచ్చేసారు. నెక్స్ట్ 2 years అంత ఇండికేషన్ అంటే వీఆర్ ప్లానింగ్ టు బారో ఎ లాట్ ఆఫ్ మనీ, నాట్ ఎ గుడ్ సైన్ అని అనిపించింది. అక్కడ ఒక్కటి రెవెన్యూ మీద ఫోకస్ చేసి బారోయింగ్స్ తగ్గించాలన్న ఇది మాత్రం ఖచ్చితంగా ప్రూడెన్స్. అంటే 25-26కి మనం మళ్ళీ 4.5కి వస్తా ఉంటున్నారు, నాట్ 3.5 or 3. ఒక్కటండి, అంటే నేను డేటా అనలిటిక్స్ పీపుల్ ఫ్రమ్ జిఎస్టిఎన్ నెట్వర్క్ నుంచి నేను మాట్లాడాను. ఎందుకంటే బికాజ్ ఐ హ్యాడ్ గుడ్ కాంటాక్ట్స్ అనమాట. ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫ్రాడ్స్, ఈవే బిల్లింగ్ ఇవన్నీ అవి స్టడీ చేసిన దగ్గర నుంచి, ఈవే బిల్లింగ్ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి ఇవన్నీ చూస్తే I was surprised by a number which those people were giving. They are saying 21-22, sir, you mark our words, we will not get an average of less than 1.3 lakh crores per month antara GST. As year progresses, మీరు చూడండి, by April it will be 1.3 and full year it will be 1.3 plus only. ఎందుకంటే ఈ ఫ్రాడ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఓకే, ఒక నిమిషం కుటుంబరావు గారు, ఆర్థిక మంత్రి తన బడ్జెట్ పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లెట్ us hear her. Greater impetus to the economy, and that impetus we thought would be qualitatively spent and give the necessary demand push if we choose to spend big on infrastructure. That is why if there are two important features of this budget, it is that we chose to spend big on infrastructure, which spans across roads, bridges, ports, power generation, and so on. And also to, as a second feature, attend to the need of the health sector. And even there, capacities for better health management had to be brought in the light of what we have gone through in the last year. And therefore, capacity building in health has taken a very big place in the budget. I've just given a probably just a feeler on what capacities we are talking about, whether it is establishing of labs, whether it is establishing of National Institute of Virology, or whether it is looking at the blocks where you need critical care centers, or whether you're looking at testing labs. Let's just remind ourselves that when the lockdown happened, we had probably just a few, 2, if I'm right, 2 or 3 testing labs in this country. During the lockdown, that number was increased to a couple of hundred. Now, therefore, one of the things that we've aimed here is testing labs, Institute of Virology, aspirational districts having better health care. So, infrastructure spend for health has gone down to the level of planning for the block level requirements, aspirational district level requirements, state level requirements, and national institute level requirements. So, two features when I said are one, in general spending on infrastructure, for which there is a 37% increase in the budget. 5,45,000 crores is what we are giving for this year. And health, it was also something which received something like 94,000 crores in BE of this year, has gone to 223 lakh crores. So you find big numbers in health, big numbers in infrastructure. But this doesn't really mean that we've ignored agriculture, where there too we have placed emphasis. I've increased, as I read it out in the budget,
the allocation for NABARD for, being able to send more credit through to the farmers. Agricultural infrastructure development cess is something which we are bringing in without on any one single item wherein we are putting the cess, the end consumer paying more than what he is paying today. It is just a restructuring we've done, for instance, of the basic customs duty, where it was, let us say, 12%, we brought it down to 7% and added possibly only 3% on the infrastructure development cess. End of the day, the consumer has ended up paying that much only or less. In no category has he ended up paying more after the agricultural infrastructure development cess. That we have done only because we wanted to be sure that in order to improve agricultural infrastructure, we have a dedicated amount coming out of the budget, rather than that going into the consolidated fund. It might still go, but we know what has got to be used for agricultural infrastructure. So if these are the kinds of things broadly we've done, equally important is the reform that we're bringing in the financial sectors. Disinvestment to continue, LIC to have IPO, insurance sector to have more in terms of opening up for 74% for FDI. These are very clearly steps, progressive steps in financial sector. Other than that, one major cry of all the banks have been the NPAs, for which we have been repeatedly giving capital infusion. In order that the bank books are cleared and cleaned up, we have come with an announcement of a formulation through which the NPAs will be culled out of the bank's books based on some formulation, not any discretion there. It goes to a holding company like structure, which after doing the necessary, sprucing up and also cleaning up and weeding out problems of that particular asset, will be through an open process, attract asset reconstruction companies which can come and bid for those assets. Even at that stage, after some haircut obviously, banks will get some money back to those NPAs, for which they only kept provisioning for the NPA, but didn't have the wherewithal to dispose them off legitimately. So we are giving that comfort to the banks. And also for funding the infrastructural requirements, a development finance institution is being brought in. All lessons learned from the IDBI, which started as a DFI but later went on to become a scheduled commercial bank-like functioning and couldn't succeed at that, are taken on board. So this DFI, even as it comes with about a 20,000 crore given by the government, which with a little more every now and then added, will eventually be used for raising about 5 lakh crores in a matter of next 3, 4, 5 years, is a formulation where when the law gets passed on that, we will still have an opportunity for the private sector also to set up their own development finance institution. So this country is not going to be, the needs of this country are such that just one development financial institution which is set up by the government will be adequately meeting up with the demand requirements. No, and therefore we see a future for a DFI which is partly funded by the government and raises capital from the market, is also competing with private sector DFIs. Largely this much, but very quickly I'll move over to talking about how we have not lost the opportunity to clean up government's own books. I had started it in July 2019-20, continued it in February 20, and even now we have made accounts more transparent. Nothing is pushed under the carpet. You're showing clearly where's the money going. Money given to FCI is also brought on board. So accounting of government expenditure and revenue statements are all now lots more transparent and open, and absolutely upfront stated the fiscal deficit, where everybody was advising, and rightly because everyone had concern that the economy should revive,
advising us, please spend more, we not only ensured that the capital expenditure of the government was repeatedly reviewed and spending was encouraged and pushed, we ensured that the spending will not get delayed, and that is why, even though we announced one capital expenditure amount during the BE, even that has gone up, that in the RE I had to make additional provisions for it. With that in mind, we have also increased the spending in the forthcoming year. As a result, borrowing increased. Our fiscal deficit, which started at 3.5 during February 2020, has gone to 9.5% of the GDP. So we have spent, and we have spent. Otherwise, your fiscal deficit wouldn't have reached this number. But does that mean that we are going to show it and forget it? We've also given a clear glide path for deficit management and bringing it down. The Finance Commission has also been suggesting that we should be giving a glide path. We've given our glide path, I think, which broadly explains where we are, broadly gives you a broad picture. Specific items are also there about which we can expand, but I suppose in response to your questions. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. సో అది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆవిడ బడ్జెట్కి సంబంధించి ఇచ్చిన వివరణ. ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్ మీద మా బడ్జెట్ చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది అంటూ చెప్తున్నారు. సో 37% ఎలకేషన్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఇన్ఫ్రాకి. అలాగే హెల్త్ కేర్ సెక్టర్ కూడా 94,000 కోట్ల ఎలకేషన్స్ నుంచి 2.23 లక్షల కోట్ల ఎలకేషన్స్కి పెరగడం జరిగిందంటూ ఆవిడ చెప్తున్నారు. అండ్ అగ్రికల్చర్ కూడా మేజర్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. అలాగే గోల్డ్ ప్రైసెస్ మనకు ఫ్యూచర్స్లో తగ్గాయి. ప్రధాన కారణం ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇప్పుడున్న ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని 12.5% నుంచి 7.5%కి తగ్గించడం జరిగింది. అలాగే సిల్వర్ మీద కూడా సిల్వర్ మీద అయితే 11% ఉన్న సిల్వర్ డోర్ బార్ మీద ఉన్న దీన్ని ఆల్మోస్ట్ 5% తగ్గించడం జరిగింది. అలాగే రకరకాల ప్రెషస్ మెటల్ కాయిన్స్ మీద 12.5% నుంచి 10% తగ్గించడం ఇవన్నీ జరిగాయి. సో పురోహిత్ గారు ఏమిటి దీని ఇంపాక్ట్, గోల్డ్ ప్రైసెస్ ఇంకా తగ్గే అవకాశం ఉందా? అంటే అఫ్కోర్స్ ఒరిజినల్లీ మిగతాదంతా కూడా అక్కడ యూఎస్లో ఇంటర్నేషనల్గా ఏ ప్రైస్ నడుస్తుందో ఆ ప్రైస్ దగ్గర జరుగుతుంది అనుకోండి ట్రేడింగ్ అంతా. బట్ ఈ ప్రైస్ రిడక్షన్, ఈ డ్యూటీ రిడక్షన్ అనేది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది ప్రైసెస్ తగ్గడానికి? డెఫినెట్లీ ఇంపాక్ట్ అయితే గోల్డ్ మీద ఉంటుందండి. దెర్ విల్ బి లాట్ ఆఫ్ సప్లై, ఇంపోర్ట్ ఆఫ్ గోల్డ్, సిల్వర్ బికాస్ ఆఫ్ దిస్ రిడక్షన్ ఇన్ రేట్స్, కస్టమ్ డ్యూటీస్. బట్ లాజికలీ మీరు పాస్ట్లో ఒక ట్రెండ్ చూస్తే వెనెవర్ స్టాక్స్ అప్ అవుతుంటుంది, గోల్డ్ ప్రైసెస్ తగ్గుతుంటుంది. బట్ నౌ ఇట్ ఈస్ సంథింగ్ యాక్చువల్లీ స్టాక్స్ ఆర్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్. ఐ డోంట్ థింక్ సో. మేబీ షార్ట్ టర్మ్లో డెఫినెట్లీ దే విల్ బి సమ్ ఫేవరబుల్ గోల్డ్ ప్రైజెస్, బట్ లాంగ్ టర్మ్లో ఎక్కడైనా కరెక్షనే ఆగుతుంది అనుకుంటాను. ఓకే అండి, ఓకే. సో అలాగే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ చర్చను కొనసాగిద్దాం. సేవింగ్ ఖాతాల నుండి వ్యాపార రుణాల వరకు, బీమా నుండి గృహ రుణాల వరకు ప్రతి ఒక్కరికి సేవలందిస్తాం. చండీగఢ్ నుండి చెన్నై వరకు, అహ్మదాబాద్ నుండి అగర్తలా వరకు ప్రతి చోట సేవలందిస్తాం. మా బ్రాంచెస్ నుండి మీ ఇంటి గడప వరకు, ఫోన్ బ్యాంకింగ్ నుండి నెట్ బ్యాంకింగ్ వరకు ప్రతి పద్ధతిలో సేవలందిస్తాం. మ్యూచువల్ ఫండ్స్ నుండి బంగారంపై రుణాల వరకు, ఫిక్స్డ్ డిపాజిట్ల నుండి వ్యక్తిగత రుణాల వరకు బంధన్ బ్యాంక్ సంపూర్ణ బ్యాంకింగ్ సేవలు ప్రతి ఒక్కరికి అందిస్తోంది. బంధన్ బ్యాంక్, మీ క్షేమమే అందరి క్షేమం. ఏపీస్ హనీని వాడిన 10లో 9 మంది హోమ్ చేస్తున్నారు. సో దానికి స్ట్రెస్డ్ అసెట్స్ని బదలాయించే ప్రయత్నం చేస్తారు. ముందుగా దానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు తెలియనప్పటికీ కంపెనీని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అలాగే సీనియర్ సిటిజన్స్ అంటే 75 సంవత్సరాలు దాటిన వారికి నో ఐటీ ఫైలింగ్
ఫర్ 75 ఇయర్స్ అండ్ అబౌవ్ సీనియర్ సిటిజన్స్ అని చెప్పడం జరిగింది. అలాగే ఐటీ రిటర్న్స్లో ఇకపై క్యాపిటల్ గెయిన్స్, డివిడెండ్ ఇన్కమ్స్, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ వీటన్నిటిని కూడా ప్రీ ఫైల్డ్ రూపంలో మనం వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఎవరు కూడా వాటిని దాచే అవకాశం ఉండదు. సో ఇవి ఇవాల్టి బడ్జెట్కి సంబంధించిన హైలైట్స్. సో ఈ బడ్జెట్ మీద మన అనలిస్టులు అందరూ ఎటువంటి అంచనాలతో ఉన్నారు, ఎటువంటి రియాక్షన్స్తో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అందరి నుంచి కూడా ఈ బడ్జెట్కి ఎన్ని మార్కులు ఇస్తున్నారో చూద్దాం. ఆ తర్వాత విల్ గెట్ ఇన్ టు దేర్ డీటెయిల్డ్ అనాలిసిస్. సో లెట్ స్టార్ట్ విత్ సీనియర్ సిటిజన్ మూర్తి గారు. సో విఎస్ఆర్ మూర్తి గారు, ఎన్ని మార్కులు ఇస్తున్నారు మీరు? బడ్జెట్లో ఉన్న పాయింట్స్ జోలికి మళ్ళీ వెళ్దాం. 7 out of 10 ఇస్తున్నారు. మీరు ఇప్పుడు ట్యాక్స్ రిటర్న్స్లో ఫైల్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా. ఓకే అండి, ఆయన నవ్వుతున్నారు. 75 సంవత్సరాలు ఉన్నాయో లేవో నాకు తెలీదు. ఓకే అండి, లేవట. రైట్. శ్రీకాంత్ గారు, మీ మార్కులు ఎన్ని? నేను 2 విధాలు ఇస్తానండి. నేషనల్ లెవెల్లో ఉంటామా సేమ్ మూర్తి గారు ఏకీపిస్తాను. ఎందుకంటే 7 out of 10 7 out of 10 ఇస్తాను. స్టేట్స్ పరంగా వచ్చేటప్పుడు కల్లా హార్డ్లీ 2 ఇస్తే గొప్ప. ఏమీ లేదు స్టేట్స్కి ఏమీ ఇవ్వలేదు అనేది శ్రీకాంత్ గారి నిరాశ. ఎల్ఎన్ రెడ్డి గారు, అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి మీరు చెప్పినట్టు స్టేట్స్కి అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా ఏపీ తెలంగాణలో అసలు ఓకే, విశాఖపట్నంకి ఏదో ఒక పోర్ట్ మన ఫిషింగ్ హబ్ ఒకటి ఇచ్చారు తప్పించి వేరే ఏం లేదు. ఏంటంటే హైదరాబాద్ ఒక పేరు వినపడదు అంతే. ఓకే అండి, రైట్. చరణ్, యాజ్ ఎ స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ని క్లోజ్గా వాచ్ చేసే మీరు మీ అంచనా ఏంటి? ఈ బడ్జెట్ మీద ఎటువంటి మార్కులు ఇస్తున్నారు? ఫ్రాంక్గా చెప్పాలంటే ఇట్స్ లైక్ మోర్ లైక్ అదొక కోవిడ్ హాలిడే లాగా ఒక 1 year ట్యాక్స్ హాలిడే ఒకటి తప్ప ఓకే, స్టార్ట్అప్ల గురించి పెద్ద ఎక్కడ పెద్దగా ప్రస్తావన లేదు. ఇట్స్ మోర్ లైక్ ఒక 1 year. ఈ గిగ్ వర్కర్స్ గురించి, ప్లాట్ఫామ్ వర్కర్స్ గురించి మాట్లాడటం జరిగింది. అది కొంత మేబీ ఒక అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ సిస్టమ్. బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల గిగ్ వర్కర్స్ కి కొంచెం ఇంపార్టెన్స్ పెరిగింది. అండ్ వేరే కంట్రీస్ నుంచి ఇన్కమ్ ఎక్కువ ఇండియాకు ఇన్ఫ్లో వస్తుంది. సో మీ మార్కులండి? అరౌండ్ 5 అండి. అరౌండ్ 5. ఓకే, కుటుంబరావు దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. శేఖర్ రెడ్డి గారు, రియల్ ఎస్టేట్ రంగానికి ఏమైనా మేలు జరిగిందా? మీరు ఎన్ని మార్కులు ఇస్తున్నారు ముందుగా చెప్పండి. మూర్తి గారు 7 out of 10. 7 out of 10 మార్క్స్ ఇస్తున్నారు శేఖర్ రెడ్డి గారు. నరసింహమూర్తి గారు, లైన్లో ఉన్నారా మీరు? ఓకే, నరసింహమూర్తి గారి లైన్, ఆయన ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. సో నౌ ఐ విల్ గో టు మురళీ బొల్లు గారు, మనకు హైసియా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, అలాగే ఐటీ రంగ నిపుణులు, ఐటీ సంస్థ ప్రమోటర్. సో మురళి గారు, మీ మార్క్స్ ఎన్ని ఈ బడ్జెట్కి ఫ్రమ్ ది ఐటీ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ ఆర్ ఓవరాల్ జనరల్ పర్స్పెక్టివ్? I'll give 8 out of 10 అండి. 8 out of 10. That's why the industry is showing its thumbs up to this budget and stock markets are also doing the same. మళ్ళీ మీ అందరి దగ్గరికి విడివిడిగా వస్తాను. నౌ ఐ విల్ కమ్ టు కుటుంబరావు గారు. కుటుంబరావు గారు, ఏంటి మార్కెట్లు ఎంత ఉత్సాహంగా ఉరకలెత్తుతున్నాయి? ఏమై ఉండొచ్చు రీజన్? ప్రధానంగా మార్కెట్లను ఆకట్టుకున్నది ఏంటి? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి, మార్కెట్స్ని ఎఫెక్ట్ చేసే నెగిటివ్ ట్యాక్స్ ప్రపోజల్స్ కానీ నెగిటివ్ న్యూస్లు ఇవి కూడా ఈ బడ్జెట్లో రాలా. దాంతో అనమాట ఏదైతే అదే అందుకని బిగపట్టుకుని ఏదైతే కనుక మార్కెట్ ప్లేయర్స్ అందరూ కూర్చున్నారో, ఏదో ఎస్టీటీ పెంచుతారు, లేకపోతే ఎల్టీసీ టచ్ చేస్తారు, ఇట్లా అన్ని ఈ ఫియర్స్ ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టి ఉన్న ట్యాక్స్ ప్రపోజల్స్ కంటిన్యూ చేశారు. అండ్ మార్కెట్కి ఇంకోటి మేజర్ బూస్ట్ ఎక్కడ వచ్చిందంటే, లాస్ట్ ఇయర్ ఇది పాండమిక్ ఇయర్. పాండమిక్ ఇయర్లో ఏదైతే కనుక మార్చ్ 20లో ఇచ్చిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సస్టైన్ చేశారు. ఇవి తీయలేదు కూడా. ఇప్పుడు ఇచ్చిన లాస్ట్ టైం రాయితీలు ఏవైతే ఉన్నాయో ఏది కూడా తీయలేదు. కొత్తగా సెస్సులు ఎక్స్పెక్ట్ చేస్తే సెస్సులు కూడా ఏమీ వేయలేదు, ఎక్సెప్ట్ అగ్రికల్చర్ సెస్, దట్ ఫర్ లిమిటెడ్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి చెప్పారు అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్కి. కాబట్టి అటు సెస్సులు లేకపోవటం, ఫ్రెష్ ట్యాక్స్ ప్రపోజల్స్ లేకపోవటం, ఒక పక్కన సరే సిటిజన్స్ చేతుల్లో డబ్బులు పెట్టలేకపోయారే కాస్త ట్యాక్స్ ప్రపోజల్స్ అంటే గవర్నమెంట్కి కూడా రెవెన్యూస్ కావాలి కాబట్టి సస్టైన్ చేసుకున్నారు. డెఫినెట్లీ మీరైతే లైక్ చేస్తున్నారు ఈ బడ్జెట్? ఐఎమ్ లైకింగ్, ఇన్ ఫ్యాక్ట్ టు టెల్ ఫ్రాంక్లీ, వెరీ రేర్లీ ఐ గివ్ 10 out of 10. దిస్ టైమ్ కన్సిడరింగ్ ది కండిషన్స్ ఐ ఫీల్ షీ హాస్ డన్ ఎ గుడ్ జాబ్. 10:10. సో 10/10 అంటున్నారు కుటుంబరావు గారు. దట్స్ సో జనరస్ ఆఫ్ హిమ్. డెఫినెట్లీ మార్కెట్స్ మనిషి కాబట్టి ఆయన ఆ విధంగా మార్కులు ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. నిఫ్టీ 465 పాయింట్లు పెరిగింది. ఏదో ఒక పూనకం వచ్చినట్లుగా పెరుగుతోంది నిఫ్టీ.
సెన్సెక్స్ కూడా మార్కెట్స్ అయితే ఈ బడ్జెట్కి పూర్తి మార్కులు ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ గారు. ముందు మీరు చెప్పండి, ఏమిటి మీ బడ్జెట్లో ఈ బడ్జెట్ సంబంధించి మీరు 2 మార్కులు ఇచ్చారు, ఏమిటి మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసిన అంశం ఏంటి? ఓవరాల్గా బడ్జెట్ ఇందాక చెప్పినట్టు 7 out of 10 ఎందుకు ఇచ్చానంటే, ఇందాక అనుకున్నట్టు ఇది కోవిడ్ బడ్జెట్ తప్పకుండా 35,000 crores ఇవ్వడం దానికి ముందే అనుకున్నాం ఎలాగ చేస్తామని చెప్పేది. ఆ తర్వాత మనం అనుకున్న సెక్టార్స్కి అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ కానీ ఇస్తే వాటన్నిటి కేటాయించడం వలన నేను అంత స్కోర్ ఇచ్చాను. ఆ తర్వాత ఒకటే అక్కడ డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ అంటే భారత్ మాల అని పెట్టారు కదా, అది కన్వర్జెన్స్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుండి ఇంకా బాగుండేది. ఎందుకంటే అంటే భారత్ మాల అది కేవలం ఎన్నికల రాష్ట్రాల మాలలాగా కనిపిస్తుంది. మనకు బెంగాల్కి సంబంధించి, కేరళకు సంబంధించి, తమిళనాడుకు సంబంధించి, అస్సాంకి సంబంధించి ఎక్కువ ప్రకటన ఉంది. ఎందుకంటే ఇందాక నేను మన విశ్లేషణ బిఫోర్ ప్రీ బడ్జెట్ చెప్పింది కూడా, ఈ పోర్ట్స్ ప్లస్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, హబ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆడ ఒకవైపు ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్కి ఫండ్స్ కేటాయిస్తూ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు రీచ్ దోర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ టు ఎస్టాబ్లిష్ అనేది ఇక్కడ కూడా విస్మరించారన్నమాట. సో అక్కడ కొంచెం డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్. ఇంకొకటి పాజిటివ్ పాయింట్ రీడ్స్, ఇన్వెస్ట్మెంట్స్ వీటి కోసము డిడిడి ట్యాక్స్ మినహాయించిన ఇవన్నీ కూడా మంచి ఉద్దేశం. సో ఎఫ్డిఏ ఎక్కువ రావడానికి అవకాశం. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఇందాక అనుకున్నట్టు ఇన్సూరెన్స్ సెక్టర్లో మనం ముందు ఊహించాము. ఇన్సూరెన్స్ సెక్టర్ ఎందుకంటే ఇండియాలో ఉన్న పరిస్థితి ప్రకారం హెల్త్ కండిషన్ అంటే ద వే దే మెయింటైన్ లాస్ట్ కోవిడ్ దానికి వస్తే అనుకు విధంగా దాన్ని కూడా చాలామంది వస్తున్నారు కాబట్టి చేశారు. నిన్న న్యూస్లో చూసినట్లయితే డెన్మార్క్ వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. సో డిఫరెంట్ సెక్టార్స్లోకి ఇండియాలోకి రావటం చూస్తున్నారు. సో ఒక ఇండియా ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ చాలా పాజిటివ్ ఉంది బడ్జెట్స్లో. బట్ అదే విధంగా తీసుకెళ్ళి కేటాయించారు. తప్పితే ఎక్కడ డిసప్పాయింటింగ్ ఎక్కడ అనిపించిందంటే, మనకి ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా రెంటల్ హౌసింగ్ గురించి ఏది పెట్టాలో అది లేబర్ మన వీటికి ఇచ్చారు. ఇది మన ఫర్ కన్స్ట్రక్షన్ లేబర్ వీటికి ఇచ్చారు. దే నాట్ ఫర్ రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చుంటే అందరికీ అఫోర్డబుల్ రెంటల్ కూడా ఇచ్చుంటే శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు బాగుండేది, కానీ అది అవ్వలేదు. అది అదొకటి. రెండోది మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అన్ని విధాలుగా చూసుకుంటే ఎక్కడ కూడా మనకి సడలింపు వేయలేదు. ఇవి అంతకుముందు 4-5 years నుంచి మనము హ్యూజ్ ప్లాట్ఫామ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ దాని గురించి ఊసే తెలియదు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అసలు ఉన్నట్టు కూడా అసలు మనకు అనిపించలేదు. మొత్తం బడ్జెట్లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అన్న ఒక మినిస్ట్రీ ఉన్నట్టుగా అసలు ఎక్కడ కూడా నాకు మాత్రం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రంగానికి సంబంధించి ప్రతిసారి అనుకుంటున్నాం జీడిపిలో 2.5% ఉండాలి, 3% ఉండాలి, అక్కడికి వెళ్తే కానీ మనం ఈ దేశానికి అవసరమైన హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోలేమని. సో ఇప్పుడు లాస్ట్ బడ్జెట్లో 94,000 crores, ఈ బడ్జెట్లో 2.2 lakh crores అని చెప్తున్నారు బడ్జెట్ అలొకేషన్స్ ఫర్ హెల్త్ కేర్. సో ఈ అంటే 2.5%కి రావడానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. కనీసం ఒక సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఎలొకేషన్స్తో ప్రభుత్వం వైపు నుంచి మనం ఎక్కువ పెద్దగా మనం ఇప్పటికిప్పుడు హాస్పిటల్స్ పెరుగుతాయని లేకపోతే స్టాఫ్ పెరుగుతారని ఆశించలేం. కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి సాధ్యపడుతుందా? మీకు ఇన్స్టిట్యూషనల్ హెల్ప్ ఏదైతే హెల్త్ వైజ్ ఉందో అది ఎక్కువగా మీకు మిడిల్ క్లాస్ అండ్ లోవర్ అంతా కూడా వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ మీదే డిపెండ్ అయి ఉంటారు. బికాస్ దే కెనాట్ అఫోర్డ్ టు గో టు ఎ కార్పొరేట్ అండ్ దెన్ డూ ఇట్. మీకు ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఈ ఆరోగ్యశ్రీ ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే, హాస్పిటల్స్ అండ్ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయంటే మీరు వెళ్ళలేరు, యూ కెనాట్ అఫోర్డ్. సో అందుకని ఏంటంటే ఎక్కువగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ వైపే మనం చూస్తాం. ఏదో ప్రివెంటివ్ మెడికేషన్ అవనివ్వండి, లేకపోతే పీరియాడికల్ టెస్ట్ చేసి ఐడెంటిఫై చేసి మనకి ఫ్యూచర్లో వీళ్ళకి ఇవ్వాలి అన్నది ఒక ఆర్బీఎస్కే మిషన్ అవనివ్వండి, లేకపోతేనేమో ఒక 108 అవ్వండి, 104 టెలిమెడిసిన్ సర్వీసెస్ అవనివ్వండి, ఒక 102 ఇన్స్టిట్యూషనల్ డెలివరీ సిస్టమ్ అవనివ్వండి, ఇదంతా. సో గవర్నమెంట్ చాలా ఎక్కువ స్పెండ్ చేస్తుందండి ఇందులో. ఎస్పెషల్లీ ఫస్ట్ పిల్లర్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కింద తీసుకోవడం అనేది చాలా అప్రిషియబుల్ థింగ్. ఎందుకంటే ఇప్పటిదాకా అంత సిగ్నిఫికెంట్ అలొకేషన్ కానీ ఆ ఫిట్నెస్ తోటి ఆ కాన్సన్ట్రేషన్ కానీ పే చేయాల. ఫర్ ది ఫస్ట్ టైము కోవిడ్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు మీరు నిన్నటి వరకు చూసినట్లయితే వరల్డ్ మొత్తంలో 74 million కోవిడ్ డోసెస్ అడ్మినిస్టర్ చేస్తే మన దగ్గర 3.74 crores ఇండియాలో మనకి అడ్మినిస్టర్ చేశారు. 3.74 million అడ్మినిస్టర్ చేశారు, విచ్ ఈస్ 5% ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్స్ ఇది ఇచ్చినది డోసు. సో సబ్స్టాన్షియల్గా కవర్ చేసాం. ప్లస్ అంటే నేను గవర్నమెంట్ చాలా ఫోకస్డ్గా ఇట్లాంటి వాటి మీద ఉంది. ఇంకొకటి నేషనల్ హెల్త్ మిషన్ చాలా స్కీమ్స్ రన్ చేస్తుంది, బట్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు అడిషనల్గా ఆత్మనిర్భర్ స్వస్థ యోజన అని ఒకటి పెట్టి 64,180 crores అలొకేట్ చేసి దాని నుంచి నేషనల్ హెల్త్ మిషన్ని సపోర్ట్ చేస్తున్నారు. వెల్నెస్ సెంటర్స్ తీసుకొస్తున్నారు, ఇది చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మీకు స్టాక్ మార్కెట్ బాగుంది, ఇన్వెస్టర్స్ మూడ్ బాగుంది. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే కోవిడ్ మూలంగా చాలా మటుకు ఎలెక్టెడ్ సర్జరీస్ అవన్నీ కూడా మన వాళ్ళు స్టాప్ చేశారు.
So suddenly you see a gush of treatments, rushing to the corporate hospitals and all. Elected surgeries అన్ని కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ప్రారంభమైంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మండే కదా, ఎవరైనా మనకి బడ్జెట్ డిస్కషన్కి వస్తారా డాక్టర్స్ ఆర్ హాస్పిటల్ ప్రమోటర్స్ అని చూస్తే అందరం బిజీ అని చెప్పారు. యూ డోంట్ కమెంట్, ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు దేవర్ స్టార్వింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. కోవిడ్ అన్ని హాస్పిటల్స్ ఇన్వాల్వ్ కాల, కొన్ని హాస్పిటల్స్ యాక్చువల్లీ ఏంటంటే స్పెషాలిటీ హాస్పిటల్స్ అందరూ ఇన్వాల్వ్ కాల. సో ఎలక్టెడ్ సర్జరీ స్టార్ట్ అయ్యేటప్పటికి యూ సీ సడన్లీ దెర్ ఇస్ అ గష్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ది హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ప్లస్ గవర్నమెంట్ కూడా సీరియస్ అటెన్షన్ పే చేసింది. ఈ కోవిడ్ రిలేటెడ్ వ్యాక్సినేషన్స్ అవనివ్వండి, లేకపోతే ఈ అడిషనల్ అలొకేషన్ టు ది హెల్త్ సెక్టర్ అవనివ్వండి, తర్వాత నేషనల్ క్లీనర్ మిషన్ అని చెప్పేసి ఇది ఒక ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నారు. అట్లాగే మీకు స్వచ్ఛ జల్ యోజన కింద ఈ మీకు టెర్షరీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, క్లీన్ వాటర్, పోర్టబుల్ వాటర్ ఇవ్వడం. సో డిఫరెంట్ సెక్టర్స్లో యాక్చువల్లీ ప్రివెంటివ్ దాని మీద తీసుకున్నారు, రియాక్టివ్ మెడికేషన్ దాని మీద తీసుకున్నారు. ప్లస్ ఓవరాల్ ఇండస్ట్రీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మీకు హెల్త్ కేర్ సెక్టర్లో చాలా సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ పిల్లర్ కింద తీసుకుని దే హ్యావ్ గివెన్ ఏ సీరియస్ ఇండికేషన్ దట్ హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ద గవర్నమెంట్ ఈస్ థింకింగ్ నౌ. డ్యూరింగ్ కోవిడ్ టైమ్ ఆల్సో రియాక్టివ్గా చేశారు ఇనిషియల్ స్టేజ్లో, కానీ చాలా ప్రొయాక్టివ్గా సబ్సిక్వెంట్గా చేశారు. ఓకే, ఇది మీరు గవర్నమెంట్ వైపు నుంచి చెప్తున్నారు. కానీ మనకు అర్బన్ ఏరియాస్లో ప్రత్యేకించి, రూరల్లో ప్రైవేట్ సెక్టర్ పాత్ర తక్కువ అనుకోండి, అర్బన్ ఏరియాస్లో మెజారిటీ ఆఫ్ ది మెడికల్ సర్వీస్ అన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ అందిస్తుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ అనండి, లేదా సెకండ్ గ్రేడ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అనండి, ఇవే అందిస్తున్నాయి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ రంగంలో ప్రైవేట్ మెడికేర్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే ఈ బడ్జెట్లో మనకేం పెద్దగా అంత స్కోప్ కనపడలేదు. బట్ రాబోయే బడ్జెట్స్లో జరుగుతాయి అనుకుంటున్నారు. తప్పనిసరిగా జరుగుతుందండి. ఒకటి ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఒక 1 year కంప్లీట్లీ హెల్త్ కేర్ ఇండస్ట్రీను, టూరిజం అండ్ ట్రావెల్ ఇండస్ట్రీ కూడా లల్లో ఉన్నాయి. మీకు అది కూడా ఏంటంటే వెన్ కార్పొరేట్ హాస్పిటల్ స్టార్టెడ్ టేకింగ్ ఈ కోవిడ్ వాళ్ళని తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి రెవెన్యూస్ వచ్చినాయి, కానీ అదర్వైజ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే హ్యాడ్ టు మేనేజ్ సో దట్ ఇది ఒకసారి రాగానే మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేయడానికి. సో ఈ ఏడాది యూ విల్ డెఫినెట్లీ సీ ఏ హ్యూజ్ స్పైక్ ఇన్ ది హెల్త్ కేర్ ఇండస్ట్రీ అండి. మీకు గవర్నమెంట్ కూడా వాళ్ళ ఓరియంటేషన్ మార్చుకోవడానికి పిహెచ్సిస్ అన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు తెలంగాణలో చూసినట్లయితే 866 పిహెచ్సిని అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అప్గ్రేడ్ చేస్తున్నారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టెలిమెడిసిన్, నాట్ ప్రైవేటైజేషన్, అర్బన్ ఇది అప్గ్రేడ్ చేస్తున్నారు. అయితే అప్గ్రేడేషన్లో భాగం ఏంటంటే టెలిమెడిసిన్ ఇంట్రడ్యూస్ చేయడము, ఎక్స్పర్ట్స్ని కాల్ సెంటర్స్లోకి పిలవడం, అది జరుగుతుంది. సో దెర్ ఈస్ అ సీరియస్ థింకింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ ఆల్సో. బట్ ఓవరాల్ ఎలక్టెడ్ సర్జరీస్ ఇవన్నీ సడన్గా మీకు బిజినెస్ లెవెల్స్ కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ పెరుగుతాయి కాబట్టి పీపుల్ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ హెల్త్ కేర్ నౌ. Okay. As an investor కూడా, if you ask me, definitely I'll look at a corporate hospital which is expected to do very well during this particular period. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు స్ట్రాంగులేట్ అయ్యి ఉన్నారు. సో సడన్లీ యూ సీ ఎలక్టెడ్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా, ఒక క్యాన్సర్ అవనివ్వండి, ఒక హార్ట్ సర్జరీస్ అవనివ్వండి, ఏదైనా సరే ఇవన్నీ కూడా మీకు సడన్లీ యూ సీ దెర్ ఇస్ అ రష్ విచ్ ఇస్ కమింగ్ టు ది హాస్పిటల్స్. ఓకే, సో ఎల్ఎన్ రెడ్డి గారు, ఇప్పుడు అగ్రి ఇన్ఫ్రాసెస్ అనేది మనం గమనించాం ఈ బడ్జెట్లో. ఆవిడ ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అగ్రి ఇన్ఫ్రాసెస్ గురించి ప్రస్తావించడం జరిగింది. సో దాని ద్వారా ఎంత డబ్బు వసూలు అవుతుంది అనేది 40,000 కోట్లు వాళ్ళే ప్రపోజ్ చేస్తున్నారు కదండి. 40,000 కోట్లు అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఒక ఆలోచన ఉంది. డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ 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 గుడ్ ఐడియా. ఎందుకంటే మిగిలిన అన్ని సెక్టర్లు కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్స్, మీరు ఏం మాట్లాడినా, హాస్పిటల్స్ మాట్లాడినా, ఇంకోటి ఆల్ ఆర్ ప్రధానమంత్రి గారు చెప్తూ కూడా ఈ ఏపీఎంసీలు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్, వాటి మీద పల్లి దాంతోపాటు 1,72,000 కోట్లు ఎంఎస్పి కోసం ఖర్చు పెడుతున్నాం అని అన్నారు. సో ఇవన్నీ ఖర్చు పెడుతున్నాం, బాగుంది. ఇన్ ద సెకండ్ వే ఏం చేయాలంటే, కాయిన్కి సెకండ్ సైడ్ మనం ఆలోచించాల్సింది ఫార్మర్నెస్ ఇవ్వాలి. అంటే మిగిలిన అన్ని రంగాల్లో వాళ్ళు మనం కొద్దిగా చెప్తే వాళ్ళకి అర్థం లేదు, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, కనెక్ట్ అవుతారు. వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మర్, వాళ్ళ లెవెల్లోకి దిగి చెప్తేనే అర్థం అవుతుంది. అనవసరంగా మీరు యూరియా వాడొద్దండి, అనవసరంగా దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టొద్దండి, ఈ విషయాన్ని వాళ్ళ లెవెల్లో దిగి చెప్పగలగాలి. అంత అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెట్టాలి. 47,000 కోట్లు ఓన్లీ ఒక్క యూరియా మీద ఖర్చు పెడుతున్నప్పుడు దాని మీద ఒక 4,000 కోట్లు ఖర్చు పెడితే నెక్స్ట్ ఇయర్కి ఇంపాక్ట్ కనపడుతుంది. ఈ ఇయర్కి ఇప్పుడు కనపడకపోవచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్కి ఆ రిజల్ట్ కనపడుతుంది. అది ఒక పాయింట్ చూసి కిసాన్ రైలు ఒకటి స్టార్ట్ చేశారు. నిజంగా ఇట్స్ ఏ వెరీ 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 గుడ్ ఇనిషియేటివ్. కిసాన్ ఉడాన్ చేశారు. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫార్మర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, దాన్ని రైతు కూలీలు దొరకట్లేదు, వ్యవసాయ కూలీలు దొరకట్లేదు. ఇదే వ్యవసాయ కూలీలు వాళ్ళు పనికాహార పదంకి వెళ్ళి అక్కడ వాళ్ళ శ్రమను దానం చేస్తున్నారు. దాన్ని గవర్నమెంట్ కనుక ఫార్మర్ కమ్యూనిటీకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అటు ఈవెన్ రైతు కూలీలు కూడా బాగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ పాయింట్ ఎలా లింక్ చేయొచ్చు? ఇవన్నీ కూడా చిన్న లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో జరిగే వ్యవసాయం. ఇప్పుడు ఒక గ్రామంలో కొంతమంది రైతు కూలీలు తీసుకొని పోయి ఈ పని చేపిస్తున్నారు సంవత్సరంలో. సో వాళ్ళని
ఫార్మర్కి అలొకేట్ చేస్తే, ఇప్పుడు వాళ్ళని ఎట్లయినా ఒక 5 గంటలో 4 గంటలో పని చేయించుకొని 200 రూపాయలు 300 రూపాయలు వస్తుంది. అదే మనిషిని ఫార్మర్కి అలొకేట్, ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళందరూ ఆ పనికి వెళ్ళిపోతే 200 రోజులు, ఈ 200 రోజులు రైతుకి కూలీలు ఎక్కడ దొరుకుతారు? కొట్టుకోవాలంటే ఆయన అంటే ఇప్పుడు చిన్న కమతాలు అయితే 1 ఎకరం 2 ఎకరాల వాళ్ళు అయితే వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉపయోగపడతారు. కానీ కొద్దిగా పెద్ద కమతాలు అంటే 2 హెక్టార్లు 3 హెక్టార్లు చేసే వాళ్ళకి రైతు కూలీలు దొరకట్లేదు. కొన్ని మెషినరీ మీద మెకనైజ్గా వెళదాము అంటే అంత అప్డేటెడ్ కాదు, మనం రైతులు అంత ఎడ్యుకేటెడ్ కాదు. సో ఈ సమస్యలు అయితే ఉన్నాయండి, ఇవి గ్రౌండ్ రియాలిటీస్. మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా బడ్జెట్ చక్కగా ఉంది, నిజంగానే చక్కగా ఉంది. 1,70,000 కోట్లు ఎంఎస్పీ కోసం ఖర్చు పెడతామంటున్నారు, 10,000 కోట్లు మైక్రో ఇరిగేషన్ కోసం ఖర్చు పెడతామన్నారు. ఇవన్నీ మంచి విషయాలు. కానీ కాయిన్కి సెకండ్ సైడ్ అయితే మాత్రం గ్రౌండ్ రియాలిటీస్ ఇలా ఉన్నాయి. వీటి మీద కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనుకుంటున్నాను. ఓకే, సో గౌతమ్ గారు, ఓవరాల్గా అయిపోయింది బడ్జెట్ ఈవెంట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ 1 ఇయర్లో దీని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంటుందనేది కీలకం. ఎందుకంటే బడ్జెట్ ప్రకటనలు చాలా గంభీరంగా ఘనంగా ఉంటాయి. అల్టిమేట్లీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చేసరికో లేకపోతే యాక్చువల్స్ గమనించేసరికి చాలా వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది. సో అది ఒక ఇష్యూ. రెండవది, ఈ బడ్జెట్లో ఇంకా ఏం జరిగి ఉంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారు? ప్రధానంగా మనము బ్రేక్లో కూడా డిస్కస్ చేసినట్టు ఈసారి బడ్జెట్ స్పీచ్లో ఉపోద్ఘాతం లేదు. 2.5 గంటల బదులు 1.5 గంటలో చెప్పాల్సింది డైరెక్ట్గా చెప్పారు. స్టార్టింగ్ వర్డ్స్ చాలా అట్రాక్టివ్ అండ్ వెరీ గుడ్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్, క్లీన్ ఇండియా ఈజ్ హెల్దీ ఇండియా. దట్స్ ద మిషన్ దే హ్యావ్ టేకెన్ అండ్ దాన్ని పిల్లర్గా పెట్టుకుని మిగిలినవన్నీ డెవలప్ చేసుకొచ్చారు ఓవరాల్ బడ్జెట్. సో ఖచ్చితంగా పబ్లిక్ హెల్త్కు హెల్త్ని లింక్ చేస్తూ, శానిటేషన్ని హెల్త్ని లింక్ చేస్తూ, ప్రోగ్రెసివ్ మైండ్తో ఓపెన్ మార్కెట్ అవ్వాలి, మనము ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలి. వీ నీడ్ టు ఎన్హాన్స్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు ద కంట్రీ. వీ నీడ్ టు సపోర్ట్ ద ఎంటర్ప్రినర్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎంకరేజ్ చేయాలి, సింగిల్ పర్సన్ కంపెనీని ఎంకరేజ్ చేయాలి, డీక్రిమినలైజేషన్ ఆఫ్ కంపెనీ యాక్ట్, మంచి ప్రోగ్రెసివ్ బడ్జెట్ విత్ ఎ గుడ్ ఎక్స్పెండిచర్ అలొకేషన్. కాబట్టి ఖచ్చితంగా ఇది బాగానే ఉంది. నేనైతే రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చేసరికి బారోయింగ్ 12.5 లక్షల కోట్ల బదులు 6 లక్షల కోట్లలో అయిపోతుంది. వీ విల్ బీ ఏబుల్ టు అచీవ్ అని నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తున్నాను. ఈ ఇయర్ ఆల్రెడీ మనం 16-17 లక్షల కోట్లు, 9% ఫిజికల్ డెఫిసిట్ అంటే 17 lakh crores బారో చేయబోతున్నాం మనం. సో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తక్కువ ఉండాలని ఆశిస్తున్నా, అవుద్దని కూడా నమ్ముతున్నాను నేను. ఇంప్లిమెంటేషన్లో థింగ్స్ విల్ బి బెటర్ దాన్ వాట్ దే హ్యావ్ ప్లాన్డ్ ఆన్ రెవెన్యూ సైడ్ అండ్ లెస్ దాన్ వాట్ దే హ్యావ్ ప్లాన్డ్ ఆన్ ఎక్స్పెండిచర్ సైడ్ ఈజ్ మై బిలీఫ్ అండ్ ఇట్ విల్ ప్రాబబ్లీ కమ్ దేర్ అని బిలీవ్ చేస్తున్నాను. ఓవరాల్ ఐ వుడ్ స్టిల్ రేట్ ఇట్ యాజ్ ఏ గుడ్ బడ్జెట్, వన్ ఆఫ్ ద బెటర్ బడ్జెట్స్ ఇన్ ద లాస్ట్ 2 decades ఫర్ షూర్. 2 decades, ఓకే. సో దట్స్ ఏ వెరీ నిర్మలా సీతారామన్ గారు ఉంటే చాలా సంతోషిస్తారు. అండ్ పురోహిత్ గారు, ఏంటి మీరు ఒక ట్యాక్స్ పేయర్స్కి, అంటే ఎస్పెషల్లీ ది మిడిల్ క్లాస్ సాలరీడ్ క్లాస్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? ఎటువంటి ట్యాక్స్ ఇష్యూస్ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి. ఏటీసీ అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా, ఎవ్రీ ఇయర్ దిస్ ఇయర్ అయినా ఇంక్రీజ్ చేస్తారా లిమిట్ ఫ్రమ్ 8.5 lakh to అట్లీస్ట్ 1.5 to 2 lakhs చేస్తారా అని. సో అపార్ట్ ఫ్రమ్ దట్, యాక్చువల్లీ గివెన్ దట్ లాస్ట్ ఇయర్ కోవిడ్ సిచ్యువేషన్ ఉండే అండ్ డ్యూ టు దట్ మెనీ పీపుల్ ఎండెడ్ అప్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అడిషనల్ ఎక్స్పెండిచర్ కూడా స్టార్ట్ అయింది. అట్లీస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్ అని, సమ్ ట్యాక్స్ బ్రేక్స్ ఇస్తారనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండే. అవన్నీ లేకపోయినా కూడా గివెన్ దట్ దేర్ ఆర్ నో ఇంక్రీజ్ ఇన్ ట్యాక్సెస్, అట్లీస్ట్ ద వే ఎకానమీ వీ హ్యావ్ ఫేస్డ్ లాస్ట్ ఇయర్, ఐ బిలీవ్ దట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ బడ్జెట్ అని. ఓకే, రైట్. కుటుంబంలో ఏంటి రేపు అంటే మార్కెట్స్ ఓపెనింగ్ మళ్ళీ గ్లోబల్ మార్కెట్స్ని దృష్టిలో పెట్టుకుని జరుగుతాయా, లేకపోతే? లేదండి, ఇండియన్ మార్కెట్స్ విల్ బి ఆన్ దేర్ ఓన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ దానికి కాస్త ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు కూడా మార్నింగ్ టైం అప్పుడు సెలెక్ట్ సెక్టార్స్లో. ఎందుకంటే ఇక ఫైన్ ప్రింట్ కూడా చూసి కొన్ని స్టాక్స్ని అనమాట కరెక్ట్ చేసే పాసిబిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ గ్లోబల్ క్యూస్ కూడా ఇంపార్టెంట్ డెఫినెట్లీ. ఎందుకంటే యూఎస్లో ఇప్పుడు కొత్తగా ఒక డెమోక్రటైజేషన్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ అన్నట్టు గేమ్ స్టాప్ ఎపిసోడ్ నడుస్తుంది, మనం చూస్తున్నాం. అక్కడ కనుక అట్లాంటి స్పెక్యులేటివ్ బబుల్ యూఎస్లో డెవలప్ అవుతూ ఉంటే కనుక ఇట్ మే ఇంపాక్ట్ గ్లోబల్లీ మార్కెట్స్ ఎంత సౌండ్గా ఉండి. ఇప్పుడు ఎందుకంటే ఈవెంట్ అయిపోయింది బడ్జెట్ అనేది. నెక్స్ట్ ఈవెంట్ వీ హ్యావ్ టు వెయిట్ ఈస్ మన దగ్గర ఆర్బీఐ పాలసీ మీటింగ్ ఉంది February 5th నాడు అనమాట. అవుట్కమ్ ఉంటుంది, అది దాదాపు డిస్కౌంటెడ్, ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గించకపోతారు ఇదని. అయితే వన్ థాట్ నాకు ఎందుకంటే అనిపించింది బడ్జెట్లో మిస్సింగ్ అనేది, ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా పెరగబోతోంది. ఆల్రెడీ ఇట్ ఈస్ ఆన్ ఎ వెరీ స్ట్రాంగ్ నోట్.
కాబట్టి ఈ ఎక్స్పెండిచర్ కానీ ఈ డెవలప్మెంట్ ఎక్కువ అవుతున్నప్పుడు ఇన్ఫ్లేషన్ని దృష్టిలో పెట్టుకుని స్మాల్ ట్యాక్స్ పేరుకి రాయితీ ఇవ్వాల్సింది. పురోహిత్ గారు చెప్పినట్టు అట్లీస్ట్ ఒక 50,000 రిలీఫ్ అన్న ఏటీజీలో ఇచ్చో, లేకపోతే బేసిక్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అన్నాను అనమాట ఒకసారి పెంచుంటే కొంచెం వన్ టైం అయిపోయేది. ఎందుకంటే ఎనీవే ట్యాక్స్ బోయిన్సీ ఉంది అండ్ పెద్ద రెవెన్యూ లాస్ కూడా ఉండదు. ఎందుకంటే చాలామంది తెలియదు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కంట్రిబ్యూట్స్ నథింగ్ ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్ రెవెన్యూలో చూస్తే, బట్ ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చేది అనుకోండి. ఇంకో పాయింట్ కుటుంబరావు, ఈ లాస్ట్ ఇయర్ కోవిడ్ వలన యాక్చువల్లీ హెల్త్ కాన్షియస్ చాలా అయిపోయారు. ఫుల్ దే స్టార్టెడ్ అప్రోచింగ్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో అట్లీస్ట్ ఏటీడీలో 25,000 50,000 లిమిట్స్ అది కొంచెం ఇంక్రీజ్ చేసింది. అక్కడ ఆల్రెడీ 25,000 ఉంది కదా, ఉన్నది కొంచెం ఇంక్రీజ్ బికాస్ ఇప్పుడు పీపుల్ ప్రీమియమ్స్ బాగా పెరిగిపోయాయి. అది కదా ఇన్సూరెన్స్ దాంట్లో అట్లీస్ట్ GST 5% చేస్తుంది అందుకని అనమాట. ఓకే, సో ఎన్నో ఆశలు అంచనాలతో బడ్జెట్ కోసం ఎదురు చూసాం. ఆఫ్ కోర్స్ అందులో కొన్ని నెరవేరాయి, కొన్ని ఇప్పుడు మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్లుగా నెరవేరలేకపోయాయి. సో వచ్చే బడ్జెట్లో అయినా ఇటువంటి ఆశలు అంచనాలు మళ్ళీ మనం ప్రతిసారి బడ్జెట్ కోసం ఎదురు చూస్తాం కోటి ఆశలతో. ఆ ఆశలు నెరవేరే బడ్జెట్ని ఈసారి ప్రవేశపెడతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది ప్యానలిస్ట్. థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ ఆల్ యువర్ టైం. లంచ్ను కూడా స్కిప్ చేసి మరీ మా కోసం ఈ సమయాన్ని కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్.